Hello everyone. Hello. Good evening everyone. I hope everybody has joined. Whoever planning to join. We'll start in a minute. Venki, hi. Dikshita, hi. Important chapter and dangerous to be careful. Okay. Yeah, so TDS TCS Advance Tax చాలా పెద్ద కాన్సెప్ట్ గైస్. ఓకే, సో ఇవాళ కొంచెం పేషెన్సీగా, కొంచెం ఇంట్రెస్టెడ్గా, కేర్ఫుల్గా యాజ్ వెంకీ సేయింగ్ వినండి. టుడే అగైన్ ఇట్ విల్ బి లైక్ 2.5 hours, బట్ ఐ మస్ట్ టెల్ యూ దట్ ఇట్ ఈస్ వర్త్ గైస్. స్పెండింగ్ టైమ్ ఆన్ దిస్ చాప్టర్ is really worth. 90 to 95% of the provisions I will try to cover, so you will really understand. ఏంది మొత్తం ఇట్లా అయిపోయింది ఇది? బ్లర్ వస్తుంది. Yes, we'll share the PDF as well, and I hope now the screen is fine, like not like too bad. Hello, can anyone confirm that audio, video, everything is fine? There is no lag, because once we stop, we will not take care of this. Clear, right?
Let's rock. I will rock. I'm just thinking about a voice. Ante. వాయిస్లో తేడాగా వస్తుందా అని చూస్తున్నాను. PDF also I am planning, guys. I am planning for OneDrive. Hello. వాయిస్ క్లియర్ కదా? ఎందుకో నాకు ల్యాగ్ వచ్చినట్టు అనిపిస్తుంది, బట్ ఐఎమ్ నాట్ షూర్ ఇది నా సైడ్ నుంచి వస్తుందా. గెస్ కెన్ అట్లీస్ట్ 2 or 3 people కెన్ కన్ఫర్మ్ లైక్ వాయిస్ క్లియర్గా వస్తుందా, నా ఫేస్కి నా వాయిస్కి ఏమైనా ల్యాగ్ వస్తుందా? దట్ ఈస్ వన్ థింగ్ ఐఎమ్ కన్సర్న్. ఓకే, ఎవ్రీవన్ ఇస్ సేయింగ్ క్లియర్. వాయిస్ క్లియర్ కాదు, నేను చెప్పడానికి వాయిస్ రావడంలో ఏమైనా తేడా వస్తుందా, లైక్ ల్యాగ్ దేర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ దట్ ల్యాగ్. ఐ విల్ చెక్ ఇన్ మై మొబైల్ వన్స్. వాయిస్ రావడంలో ఏమైనా తేడా వస్తుందా, లైక్ ల్యాగ్ దేర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ that lag. I will check in my mobile once. I don't know, I am getting lag. Okay guys, I'll go with you as you are saying that there is no lag. Okay, so today's our topic is TDS. We have already taken some 5 to 10 minutes just to test it, and as everybody say, as everybody is saying that there's no lag, I'm putting off all my audio devices, and we are starting with the TDS. Okay, so TDS, TCS, and time permits. We will go with the advanced tax as well, but that advanced tax is subject to availability of time. Yes, సో గవర్నమెంట్ మన దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్షన్ ఎన్ని విధంగా చేసుకుంటుందంటే మనం ఎండ్ ఆఫ్ ద ఇయర్ రిటర్న్ ఫైల్ చేస్తాం. దట్ ఈస్ క్లియర్ టు ఎవ్రీ వన్. సో దర్ ఇస్ నథింగ్ టు డిస్కస్ ఇన్ దిస్ టాపిక్. కానీ ఇక్కడ వీ హ్యావ్ అనదర్ థింగ్. గవర్నమెంట్ ఇయర్ మొత్తం వెయిట్ చేసి ట్యాక్స్ కలెక్ట్ చేసుకోవడం ఇష్టం లేక దే వాంట్ టు హ్యావ్ ఎ ట్యాక్స్, దే వాంట్ టు కలెక్ట్ ద ట్యాక్స్ డ్యూరింగ్ ద పీరియడ్ ఓన్లీ, డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ ఓన్లీ. వన్ ఈజ్ త్రూ టీడీఎస్ ద్వారా వాళ్ళు కలెక్ట్ చేసుకోవచ్చు. అనదర్ ఈజ్ టీసీఎస్. అగైన్ వీ విల్ డిస్కస్ ద టీడీఎస్ అండ్ టీసీఎస్. టీడీఎస్ ఏంటంటే ఎక్స్పెండిచర్ మనం ఎప్పుడైనా ఇంకర్ అవుతున్నప్పుడు కట్ చేసి ఇస్తాం, డిడక్టెడ్ ఎట్ సోర్స్. టీసీఎస్ ఈజ్ లైక్ ఇన్కమ్ని మనం తీసుకుంటప్పుడు వీ విల్ కలెక్ట్ ఎక్స్ట్రా, లైక్ యు ఆర్ పర్చేసింగ్ ఎ వెహికల్ ఆఫ్ వర్త్ మోర్ దెన్ 10 lakh. So along with that value you will also collect some tax. Okay, so that is tax collected at source. Scrap అమ్ముతప్పుడు, టెండర్ లీవ్స్ అమ్ముతప్పుడు అట్లాంటివి. ఓకే, సో one is TDS, another is TCS, and third one is payment of advance tax. So we are aiming to complete all these three things once. But I'm still not convinced that the voice is clear. These three things once. But I'm still not convinced that the voice is clear. Okay, so first is direct payment of tax. Direct payment of tax మనం దీనిపైన పెద్దగా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. సో ఐఎమ్ జస్ట్ లీవింగ్ ఇట్ ఫర్ టైమ్ బీయింగ్. Direct payment of tax where income of an assessee includes value of specified securities or sweat equity shares allotted or transferred free of cost or at a concessional rate to the assessee by an employer being an eligible startup. అది 80 IAC. స్టార్టప్ కంపెనీస్ ఇప్పుడు ఇండియాలో బాగా ట్రెండ్ కదా. సో స్టార్టప్ కంపెనీలో మీకు ఏదైనా స్వెట్ ఈక్విటీ షేర్స్ వచ్చినప్పుడు స్వతహాగా మీ అంతలో మీరుగా మీకు ఒక టైం లైన్ ఇస్తారు. ఆ టైం లైన్ లోపు యూ హ్యావ్ టు పే ట్యాక్స్ ఆన్ దట్, లైక్
ట్యాక్స్ ఆన్ నాన్ మానిటరీ పర్క్విజిట్స్. ఓకే, సో ఇది 1 or 2 years బ్యాకే అమెండ్మెంట్ అయింది. సో దీనిపైన మీరు ఒక క్వశ్చన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సచ్ ఇన్కమ్ హ్యాస్ టు బి పేడ్ బై ద అసెసీ విత్ ఇన్ 14 days ఫ్రమ్ ద ఎర్లియస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేట్స్. సో ఇప్పుడు నేనే ఉన్నాను, ఒక స్టార్టప్లో జాయిన్ అయ్యాను. సో వాళ్ళు నాకు కొన్ని ఈసాప్స్ ఇస్తున్నారు. సో నేను ఆ ఈసాప్ పైన నేను ఎప్పుడు నాన్ మానిటరీ పర్క్విజిట్స్ జనరల్గా ఏంది ఏ ఇయర్లో ఇస్తే అదే ఇయర్లో కట్టాలి. కాకపోతే స్టార్టప్ అంటే అప్పటికే దానికి వాల్యూ ఏం లేదు. ఇప్పుడు స్టార్ట్ అయిన కంపెనీకిలో జనరల్గా జనాలు పనిచేయడానికి ఇష్టపడరు. సో వాళ్ళకి ఒక పర్క్విజిట్స్ ఇచ్చి నీకు ఒక 0.5% నీకు షేర్స్ ఇస్తాను, లేకపోతే 2% షేర్స్ ఇస్తాను, అలా ఎంకరేజ్ చేసి ఎంప్లాయీస్ మనం తీసుకుంటాం కదా. సో అప్పుడు ఆ షేర్స్కి ఏం వాల్యూ ఉండదు, కాబట్టి వాళ్ళు ఏం అమ్ముకోరు. సో ఇప్పుడే వాళ్ళని ట్యాక్స్ అడిగితే కరెక్ట్ కాదు, కాబట్టి కొంచెం టైం ఇస్తుంది. ఏంటి టైం అంటే ఆఫ్టర్ ద ఎక్స్పైరీ ఆఫ్ 48 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్. అంటే ఏ ఇయర్లో అయితే నీకు ఈసాప్స్ వచ్చాయో ఆ ఇయర్ నుంచి అంటే ఎండ్ ఆఫ్ ద ఇయర్ నుంచి 48 months అంటే 2 years ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ సేల్. అంటే ఆ 2 years ఆగలేకను సెంటర్లో అమ్ముకుంటే డేట్ ఆఫ్ సేల్. థర్డ్ వన్ ఇస్ ఫ్రమ్ ద డేట్ ద అసెసీ సీజెస్ టు బి ఎంప్లాయీ ఆఫ్ ద ఎంప్లాయర్. అంటే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను ఒక కంపెనీలో వెళ్ళేసేసి స్టార్టప్ కంపెనీలో నేను జాయిన్ అయ్యాను. సో వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేయడానికి సంపత్ నీకు ఒక 0.1% షేర్స్ ఇస్తామని చెప్పారు. ఓకే, సో కొన్ని 1% షేర్స్ కూడా ఇచ్చేస్తారు. ఇప్పుడు నేను దీనిపైన ట్యాక్స్ ఎప్పుడు కడతానంటే ఈ 3 కండిషన్స్ చూడండి. ఇచ్చినప్పటి నుంచి ఎండ్ ఆఫ్ ద ఇయర్ నుంచి 2 years వరకు 1 కండిషన్. సెకండ్ కండిషన్ నేను సెంటర్లోనే అమ్మేసుకుంటే. థర్డ్ కండిషన్ నేను ఆ కంపెనీ ఈ స్టార్టప్ బేకార్ ఉంది, నేను దీన్ని వదిలేసేసి వేరే కంపెనీకి వెళ్ళాలనుకుంటున్నాను. ఈ 3 కండిషన్స్లో అంటే 3 situations విచ్ ఎవర్ ఇస్ ద ఈవెంట్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఎర్లియస్ట్ అక్కడ నుంచి వితిన్ 14 days లోపు నేను దీనిపైన గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దీనిపైన మీకు న్యూమరికల్గా కావచ్చు, లేదంటే థియరిటికల్గా కానీ ఒక క్వశ్చన్ని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో బీ రెడీ విత్ దట్ వన్ పార్ట్. ఓకే, ఇంతవరకు క్వశ్చన్ అడగలేరు, సో క్వశ్చన్ని ఫ్రేమ్ చేయొచ్చు. సో వీఆర్ నాట్ స్టడింగ్ జస్ట్ ద క్వశ్చన్స్, వీఆర్ జస్ట్ స్టడింగ్ ద బేస్ ఆఫ్ ఇట్. ఒక స్టార్టప్ ఐఎస్సి కంపెనీలో ఎవరైనా ఎంప్లాయీ జాయిన్ అయినప్పుడు అతనికి ఇచ్చే పర్క్విజిట్స్ పైన టీడీఎస్ ఎప్పటి వరకు పడుతుంది అంటే 48 months from the end of the relevant assessment year, or when you cease to be an employee of the company, or when you make a sale, whichever is the earliest. అక్కడ నుంచి మీరు 14 days లోపు, 14 కదా, 14 days లోపు మీరు దానిపైన టీడీఎస్ కట్టాల్సిన అవసరం ఉంటుంది. సో నెక్స్ట్ అప్లికబిలిటీ ఆఫ్ టీడీఎస్ అండర్ సెక్షన్ 192. See, there are certain things which you might be already aware of it. మీకు ఆల్రెడీ కొన్ని ఐటమ్స్ మీకు కొన్ని తెలిసే ఉండొచ్చు, బట్ ఈవెన్ దెన్ ప్రతిదీ మీరు క్లియర్గా వినండి. ఎక్కడైనా మీకు ఆల్రెడీ తెలిసింది డౌట్ఫుల్గా ఉంటే క్లారిఫై అయిపోతుంది. డోంట్ జంప్ ఇన్ టు ద కంక్లూజన్ దట్ ఐఎమ్ ఆల్రెడీ అవేర్ ఆఫ్ ఇట్. మేబీ ఇఫ్ యూ ఆర్ ఆల్రెడీ అవేర్, ఇట్ విల్ బి అ రివిజన్. ఇఫ్ యూ ఆర్ నాట్ అవేర్, యూ విల్ కమ్ టు నో ఇట్. ఓకే, బట్ ద అటెన్షన్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ గైస్. దిస్ ఈస్ ద లాస్ట్ మూమెంట్ ప్రిపరేషన్. Liability to deduct tax at source in the case of a salary arises only at the time of payment. జనరల్గా మనం టీడీఎస్లో ప్రొవిజన్స్ ఎలా మాట్లాడుకుంటాం, ఎట్ ద టైమ్ ఆఫ్ క్రెడిట్ ఆర్ ఎట్ ద టైమ్ ఆఫ్ పేమెంట్, విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్ అంటాం. అన్నిటికీ అదే ఒక 4-5 ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఆ డివిడెంట్ కానీ, ఈపీఎఫ్ కోసం అని, ఇక్కడ శాలరీ కోసం అని. సో మేబీ బిట్స్లో కానీ ఏమైనా క్వశ్చన్ అడిగితే మనం చెప్పొచ్చు, ఆర్ మేబీ న్యూమరికల్గా అడిగినా చెప్పొచ్చు. టీడీఎస్ ఆన్ శాలరీ విల్ బి డిడక్టెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ పేమెంట్. అంటే ఇప్పుడు నాకు ఒక కంపెనీలో వర్క్ చేశాను, సో ఇప్పుడు నాకు శాలరీ రావడం ఒక 2 days లేట్ అయిపోయింది అంటే నాకు టీడీఎస్ ఏం పడదు. టీడీఎస్ విల్ బి అప్లికబుల్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ యాక్చువల్లీ పేడ్ టు ద ఎంప్లాయీ. సో దట్ ఈస్ వన్ పాయింట్. In case of an employee intends to opt for concessional rate of tax under section 115 BAC and he intimates to the deductor being his employer such intention, then the employer shall compute his total income and deduct the tax thereon in accordance with the provisions of section 115 BAC. ఇది మీరు జనరల్ పబ్లిక్ నోట్లో చాలా మంది దగ్గరలో వినుంటారు. ఏంటి, మనకు రెండు రిజిమ్స్ ఉన్నాయి. ఓల్డ్ రిజిమ్ అని ఒకటి, న్యూ రిజిమ్ అని ఉంది. సో ఇప్పుడు నువ్వు ఓల్డ్ రిజిమ్ నీకు బెనిఫిషియలా, న్యూ రిజిమ్ బెనిఫిషియల్ అని చెప్పి నువ్వు ఇంట్లో క్యాలిక్యులేషన్ చేసుకుంటావు. ఫైన్, యాజ్ అన్ ఎంప్లాయీ నువ్వు నీ ఎంప్లాయర్కి చెప్పాలి ఏమని, సార్ నాకు టీడీఎస్ డిడక్ట్ చేసేటప్పుడు నేను న్యూ రిజిమ్కి వెళ్ళాలనుకుంటున్నాను, ఇది నా డిక్లరేషన్, మీరు దీన్ని బేస్ చేసుకొని నాకు టీడీఎస్ని న్యూ రిజిమ్ ప్రకారమే చెయ్యండి అని చెప్పి ఎంప్లాయీ దగ్గర నుంచి రిటర్న్గా అంటే ఎక్స్ప్లిసిటీగా ఎంప్లాయీ దగ్గర నుంచి ఎంప్లాయీకి రావాలి. దెన్ ద ఎంప్లాయర్ అంటే డిడక్టర్ ఓవర్ ఇక్కడ ఎంప్లాయర్ కదా, ఎంప్లాయర్ విల్ కన్సిడర్ ద న్యూ రేట్స్. అంటే మనకి 115 BAC సెక్షన్ ప్రకారం కొంచెం తక్కువ స్లాబ్ రేట్స్ ఉన్నాయి కదా, ఆ స్లాబ్ రేట్స్ ప్రకారం అంటే కొన్ని బెనిఫిట్స్ ఇవ్వకుండా, కొన్ని ఎగ్జామ్షన్స్ ఇవ్వకుండా డైరెక్ట్గా కొన్ని తక్కువ స్లాబ్ రేట్స్ తోటి మనకు ట్యాక్స్ డిడక్ట్ చేస్తారు. సో ఇది ఆటోమేటిక్ కాదు, ఎంప్లాయర్కి ఎక్స్ప్లిసిట్గా రిటర్న్గా ఇంటెన్షనల్గా డిక్లరేషన్ ఇవ్వాలి. అప్పుడు ఎంప్లాయరు న్యూ రిజిమ్లో తీసుకుంటాడు. సపోజ్ ఎంప్లాయీ ఏం చెప్పలేదు అనుకుందాం, అంటే అతనికి తెలియదు అనుకోవచ్చు, లేదంటే మర్చిపోయింది అనుకోవచ్చు, ఏదైనా అయిపోవచ్చు. తెలియకుంటే డిఫాల్ట్గా ఓల్డ్ రిజిమ్నే తీసుకుంటారు.
స్పెసిఫికల్గా అడిగితే న్యూ రిజిమ్ ప్రకారం ట్యాక్స్ని క్యాలిక్యులేట్ చేసి టీడీఎస్ డిడక్ట్ చేస్తారు. Non-monetary perquisites provide to that the employer may pay the tax. It is option in lieu of the deduction of tax at source from the salary payable to the employee. ఇది మనం పీజీబీపీ చాప్టర్ చేసేటప్పుడు ఒక పాయింట్లో నేను మాట్లాడాను. ఒకదానికి లింకులు కలుపుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అక్కడ మనము డిజలవబుల్ ఎక్స్పెండిచర్ మాట్లాడుకున్నప్పుడు ఎంప్లాయర్ సెక్షన్ 36(1) ఇంకేదో క్లాజ్లో ఉంటుంది. ఆ ప్రొవిజన్లో ఏం మాట్లాడాడు, if the employer pays tax on the non-monetary perquisite of an employee that is disallowed for the employer and it is exempt from the employee under section 10cc 10cc ఏదో ఉంటుంది కదా, ఆ సెక్షన్ ప్రకారం చెప్పాడు. అంటే కాంటెక్స్ట్ అర్థం చేసుకోండి. కాంటెక్స్ట్ ఏంటంటే నాన్ మానిటరీ పర్క్విజిట్ ఎంప్లాయీకి ఇచ్చినప్పుడు దానిపైన ట్యాక్స్ని కట్టాలని ఎంప్లాయర్ డిసైడ్ అయిపోతే ఎంప్లాయర్కి అది డిజలౌడ్ అయిపోతుంది, ఎంప్లాయీకి అది ఎగ్జెంప్ట్ అయిపోతుంది. ఓకే, సో ఈ కాంటెక్స్ట్ ఇక్కడ ఎందుకు చెప్పాలంటే జనరల్గా ఎంప్లాయర్ కట్టాడు, కానీ కట్టాలనుకుంటే అది ఎంప్లాయీ దగ్గర నుంచి డిడక్ట్ చేసుకోకుండా వాళ్ళకి డిజలౌడ్ అయిపోతుంది, కానీ క్రెడిట్ మాత్రం ఎంప్లాయీ తీసుకోవచ్చు. In case where the assessee is simultaneously employed under more than one employer or the assessee takes up a job with another employer during the financial year after his resignation or retirement from the services of the former employer, he may furnish the details of the income under the head salaries due to or received by him from the other employer, the tax deducted therefrom and such other particulars as a current employer. దీని మీనింగ్ ఏంటి, ఇప్పుడు నేను ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నాను, ఒక 3 months తర్వాత నేను రిజైన్ చేశాను, బి కంపెనీలోకి వెళ్ళిపోయాను. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఏ కంపెనీలలో నాకు ఎంత శాలరీ వచ్చింది, నా ఎంత సిటీసీ, నా డిక్లరేషన్, ప్రతి డీటెయిల్ నేను ఏవైతే ఏ కంపెనీకి ఇచ్చానో, ఏ కంపెనీ నుంచి నాకు ఏమేమైతే బెనిఫిట్ వచ్చిందో ఆ డీటెయిల్స్ మొత్తాన్ని నేను బి కంపెనీకి ఇవ్వాలి. అప్పుడే బి కంపెనీ విల్ కమ్ టు నో దట్ ఓకే దిస్ గై హ్యాస్ ఆల్రెడీ had been working in another company, so I will take that income also into consideration and I will calculate the TDS accordingly అనే విషయము బి ఎంప్లాయర్కి తెలుస్తుంది. I'll repeat, I am working for 2 companies. ఓకే, లైక్ ఫస్ట్ ఏ కంపెనీలో వర్క్ చేశాను, రిజైన్ చేసి బి కంపెనీలో వర్క్ చేస్తున్నాను. సో వెన్ ఐ జాయిన్ బి కంపెనీ, ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు ప్రొవైడ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు ద ఇన్కమ్ దట్ ఐ వాజ్ ఎర్నింగ్ ఇన్ ఏ కంపెనీ టు ద ఎంప్లాయర్ ఆఫ్ బి కంపెనీ. అంటే ఎంప్లాయర్ బి కంపెనీకి నేను ప్రొవైడ్ చేయాలి. ప్రొవైడ్ చేయడం వల్ల దెన్ హీ విల్ కమ్ టు నో దట్ ఓకే దిస్ గైజ్ వాజ్ ఆల్సో ఎర్నింగ్ బిఫోర్ జాయినింగ్ హియర్, సో ఐ షుడ్ క్యాలిక్యులేట్ హిస్ టీడీఎస్ బేస్డ్ అపాన్ ద కరెంట్ ఇయర్ ఎస్టిమేటెడ్ ఇన్కమ్ ప్లస్ వాట్ ఎవర్ హీ వాజ్ ఎర్నింగ్ ఎర్లియర్. అంటే సింపుల్గా చెప్పాలంటే మీరు ఒక కంపెనీలో రిజైన్ చేసి ఇంకో కంపెనీలో జాయిన్ అయిపోతే ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇవ్వాలి. అలా కాకుండా ఎట్ ఏ టైం 2 కంపెనీలో జాయిన్ చేస్తారు. ఇప్పుడు ప్రస్తుతానికి మూన్ లైటింగ్ అని చెప్పి న్యూస్లలో అక్కడిక్కడ మీరు వింటుంటున్నారు కదా, సో అట్లా మీరు 2 కంపెనీలలో సైమల్టేనియస్గా వర్క్ చేస్తే ప్రస్తుతానికి అది ఇల్లీగల్ అంటున్నారు. అలా వర్క్ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఇక్కడ నీవు, లేకపోతే ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఇక్కడ నీవు, సో దట్ దే క్యాలిక్యులేట్ ద టీడీఎస్ కరెక్ట్లీ, అదర్వైజ్ మీకు ఇంట్రెస్ట్ పడే ఛాన్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ requirement to obtain the evidence proof particulars of claims from the employee by the employer. Form 12BB for the purpose of estimating his total income or computing the tax deducted of source deduction of tax at source. సో దీన్ని మన లాంగ్వేజ్లో చెప్పుకుందాం. ఏంటి అంటే ఇప్పుడు ఇవాళ ఏప్రిల్ అనుకుందాం, అంటే ఫస్ట్ మంత్. ఇప్పుడు టీడీఎస్ డిడక్ట్ కావాలంటే ఇప్పుడు నా శాలరీ ఎగ్జాంపుల్ ₹1,00,000 శాలరీ ఉందనుకుందాం. అంటే ఇప్పుడు నేను ఈ ఇయర్ మొత్తంలో నాకు కొన్ని ఎస్టిమేషన్స్ ఉంటాయి కదా, నేను ఏటీసీ కింద ఇంత రిడక్షన్, ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాను, ఏటీడీ కింద ఈ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటున్నాను, ఏటీడీడీ కింద డిపెండెంట్ ఉన్నాడు, ఎడ్యుకేషన్ లోన్ ఈ కింద ఉంది, అట్లా రకరకాల నేను నా ప్లానింగ్ నేను చేసుకుంటాను కదా. ఆ ప్లానింగ్ చేసుకుంటుంది, లేకుంటే నేను లీవ్ ట్రావెల్ అలవెన్సెస్ అని చెప్పి నేను బయటికి వెళ్ళాలనుకుంటున్నాను, ఇట్లా నేను ఏవైతే ప్లాన్ చేసుకుంటున్నానో అది ఎస్టిమేషన్ బేసిస్లో, ఇది నాట్ యాక్చువల్ ఎస్టిమేషన్ డిక్లరేషన్ బేసిస్లో బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ నేను ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్లో జాయిన్ అవుతానో అప్పుడు ఐ హ్యావ్ టు ప్రొవైడ్ దిస్ టు ద ఎంప్లాయర్. ఆ ఎస్టిమేషన్ని, ఆ డిక్లరేషన్ని బేసిస్గా తీసుకొని హీ విల్ క్యాలిక్యులేట్ ఇట్ అకార్డింగ్లీ. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ హీ విల్ ఆస్క్ ద ప్రూఫ్, లైక్ నువ్వు అన్నావు కదా ఏటీసీలో డైరెక్ట్ ఇన్వెస్ట్ చేస్తాను కదా, నాకు ప్రూఫ్ చూపించు, లేకుంటే నువ్వు ఇన్సూరెన్స్ తీసుకుంటా అన్న కదా ప్రూఫ్ చూపించు అని చెప్పి అతను అడుగుతాడు. బట్ ఫర్ టైమ్ బీయింగ్ టు అండర్స్టాండ్ ఇట్ మనం కొన్ని డిక్లరేషన్ చేయొచ్చు, కానీ డిక్లరేషన్కి సంబంధించి కొన్ని ప్రూఫ్స్ కూడా ఎంప్లాయర్కి ఇవ్వాలి. ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ క్యాస్ట్ ఆన్ ద ఎంప్లాయర్ టు కలెక్ట్ దిస్ ఎవిడెన్స్ ఫ్రమ్ ద ఎంప్లాయీ. మైట్ నాట్ బి ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్, బట్ అట్లీస్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. ఏమేమి కలెక్ట్ చేసుకోవాలంటే హెచ్ఆర్ఏ మనం అంటాం కదా, మనం హెచ్ఆర్ఏ సెక్షన్ 10(13)A ప్రకారము అక్కడ ఏం చేయాలంటే పాన్, నేమ్, అడ్రస్, పాన్ ఆఫ్ ద ల్యాండ్ లార్డ్ వేర్ ద అగ్రిగేట్ ఆఫ్ ద రెంట్ పేడ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ ఎక్సిడ్స్ 1 lakh. ఇప్పుడు నేను హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేసుకుంటప్పుడు నేను చెప్తున్నాను అనమాట, నేను 10,000 నా మంత్లీ రెంట్ అని చెప్పి, 10,000 అంటే సంవత్సరానికి 1,20,000 అవుతుంది, అంటే 1,00,000 దాటింది కదా. అప్పుడు నేను ఏం చేయాలంటే మా ఇంటి ఓనర్ పేరు,
అడ్రస్సు, వాడి పాన్ నంబరు, ఈ మూడింటిని కలిపి నా ఎంప్లాయర్కి ఇవ్వాలి. సో వాళ్ళు దాన్ని ఆటోమేటిక్గా వాళ్ళు ప్రాసెసింగ్ చేసేటప్పుడు ఆ డీటెయిల్స్ని కూడా సబ్మిట్ చేస్తారు. సో దట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఒక ఐడియా వస్తుంది, ఓకే ఎవడో లాండ్లార్డ్కి ఇది ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ కింద కూడా క్యాలిక్యులేట్ అవ్వాలి అని చెప్పడానికి. బట్ ప్రస్తుతానికి ఎవరైనా ఒక ఎంప్లాయీ హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేసేటప్పుడు రెంట్ 1 lakh కన్నా ఎక్కువ పే చేస్తే నేము, అడ్రస్సు, ఇంకా పే స్లిప్స్, రెంటల్ పే స్లిప్స్ అవన్నీ ఇవ్వాలి. బట్ దాంతోపాటు హీ ఆల్సో హ్యాస్ టు గివ్ ద పాన్ నంబర్. చాలామంది పాన్ నెంబర్ ఇవ్వడానికి వెనకాడుతుంటారు, ఎందుకంటే మళ్ళీ ఏమైనా ఇన్కమ్ ట్యాక్స్ నుంచి నోటీస్ వస్తుందా అని చెప్పేసి. బట్ యాజ్ పర్ ద యాక్ట్, యాజ్ పర్ ద ప్రొసీజర్ మనం దీన్ని కలెక్ట్ చేసుకోవాలి. లీవ్ ట్రావెల్ కన్సెషన్ అంటే ఎవిడెన్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్. నేను చెప్పాను, ఈ ఇయర్ నేను ఒక టూర్కి వెళ్ళాలనుకుంటున్నాను, గోవాకి ట్రిప్కి వెళ్ళాలనుకుంటున్నాను మా ఫ్యామిలీతో అని చెప్పేసి. సో దానికి మనకు శాలరీ హెడ్ కింద మాట్లాడుకున్నాం కదా, ఎకనామికల్ క్లాస్ పైన మనం వెళ్ళొచ్చు అని. అలాంటి ఎవిడెన్స్ మొత్తం కలెక్ట్ చేసుకోవాలి. సింపుల్గా డిక్లరేషన్ చేస్తే సరిపోదు. డిడక్షన్ అంటే చాప్టర్ 6A ప్రకారం కూడా ఎక్స్పెండిచర్, ఇన్వెస్ట్మెంట్ మొత్తం కూడా ప్రతి డీటెయిల్స్ తీసుకోవాలి. ఇప్పుడు నేను FD తీసుకున్నానని చెప్పానంటే ఆ ప్రూఫ్ని నా ఎంప్లాయర్కి నేను సబ్మిట్ చేయాలి. ఎంప్లాయర్ కంపల్సరీగా నా దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇంకొకటి ఐటీసీ వర్సెస్ సిఐటీ ఒక కేస్ స్టడీ ఉంది. ఆ కేస్ స్టడీని చూడగానే మనకు గుర్తుకొచ్చేస్తే నేను చెప్తాను ఏంటనేది. ఐటీసీ ఆ హోటల్స్ చైన్ ఉంది కదా, హోటల్స్లో కస్టమర్స్ వచ్చేసి హోటల్లో తింటారు, ఉంటారు. వాళ్ళు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టైం బిల్ పే చేసేటప్పుడు సర్వీస్ బాగుందంటే కొంచెం టిప్ వెయిటర్స్కి ఇస్తారు. సో వెయిటర్స్కి ఇచ్చినప్పుడు ఏం చేస్తుంది, ఇప్పుడు నేను ఒక కస్టమర్ అనుకుందాం, నేను అక్కడికి వెళ్ళేస్తే ఒక 10,000 రూపీస్ బిల్ అయింది అనుకుందాం. హైపోథెటికల్గా మనం అంతేం ఖర్చు పెట్టాము, 10,000 రూపీస్ బిల్ అయింది అనుకుందాం. నేను ఒక 500 రూపీస్ టిప్ నేను ఆ వెయిటర్స్కి ఇవ్వాలనుకుంటున్నాను. అంటే నేను నా ఒరిజినల్ బిల్తో పాటు 500 టిప్ కూడా ఇచ్చేస్తాను. సో ఆ 500 అతనికి ఇవ్వను, అంటే నేను అజ్యూమింగ్ నేను క్రెడిట్ కార్డ్ నుంచి పేమెంట్ చేశాను అనుకుందాం. సో ఆ 500 రూపీస్ నేను ఏం చేస్తానంటే నా బిల్లులోనే ఇంక్లూడ్ చేపిస్తాను. సో ఆ కంపెనీ ఏం చేస్తుందంటే ఐటీసీ ఈ టిప్స్ మొత్తం కలెక్ట్ చేసేసి మొత్తం మళ్ళీ వాళ్ళకే ఒక ప్రపోర్షనేట్గా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. సో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు ఒక నోటీస్ పంపించారు, ఏమని, ఈ టిప్స్ ఏవైతే మీరు కలెక్ట్ చేసుకుంటున్నారో కస్టమర్ దగ్గర నుంచి కలెక్ట్ చేసి మీరు వెన్ యూ ఆర్ గివింగ్ ఇట్ టు ద వెయిటర్స్, సో వై ఆర్ యూ నాట్ డిడక్టింగ్ TDS అని చెప్పేసి. అల్టిమేట్గా కోర్టు ఆ కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. మీరు అర్థం చేసుకోండి సివియారిటీ ఆఫ్ ద కేసు, టిప్స్ ఎంత వస్తున్నాయి అనేది. సో సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సుప్రీంకోర్టు ఏమన్నదంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ నాట్ ద కంపెనీస్ రెస్పాన్సిబిలిటీ టు పే ద టిప్స్. So it is not a salary. When it is not a salary, why are you asking it to detect the TDS? So TDS is not applicable. In nutshell, if I had to tell in one single word, when tip is received from the customers and being paid to the waiters, no TDS under 192. Okay. So adi manaku ee case study చెప్తుంది ITC versus CIT. నెక్స్ట్ ప్రీమెచ్యూర్ విత్డ్రావల్ ఫ్రమ్ ద ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్. సో ప్రావిడెంట్ ఫండ్ మీరు వినే ఉంటారు చాలా దగ్గరలో. సో ప్రావిడెంట్ ఫండ్ ఏంటంటే మనకి ఎవ్రీ మంత్ మన శాలరీ నుంచి 12% అలా ఒక ఫండ్కి కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే జనరల్గా 5 years తర్వాత విత్డ్రా చేసుకుంటారు. 5 years తర్వాత విత్డ్రా చేసుకుంటే ప్రాబ్లం లేదు. అలా కాకుండా 5 years కన్నా ముందు ఎవరైనా విత్డ్రా చేసుకుంటే వాళ్ళు ఏమంటారంటే ప్రీమెచ్యూర్ అంటే 5 years కన్నా ముందే విత్డ్రా చేసుకుంటున్నావు కాబట్టి నీకు 10% TDS పడుతుంది. కాకపోతే ఎట్ ద టైమ్ ఆఫ్ పేమెంట్ నువ్వు ఎప్పుడు విత్డ్రా చేసుకుంటే అప్పుడు ఎంత అమౌంట్ అంటే 10%. ఎప్పుడు పడుతుంది అంటే 50,000 దాటితేనే, లేకుంటే పడదు. నువ్వు ప్యాన్ సబ్మిట్ చేయాలి. ప్యాన్ సబ్మిట్ చేయకపోతే మ్యాక్సిమం మార్జినల్ రేట్ ప్రకారము TDS పడుతుంది. ఐ రిపీట్, PF నుంచి మీరు ఎప్పుడైనా ప్రీమెచ్యూర్గా విత్డ్రాల్ చేసుకుంటే మీరు 50,000 కన్నా తక్కువ విత్డ్రా చేసుకుంటే చూసుకోండి. అంతకన్నా ఎక్కువ అయిందంటే మీ ప్యాన్ని సబ్మిట్ చేయండి. ఆబ్వియస్లీ ఇప్పుడు తీసుకుంటున్నారు, ఇవంతా కొంచెం పాత సెక్షన్లో. ప్యాన్ సబ్మిట్ చేయండి. 50,000 దాటింది కాబట్టి దెన్ దే విల్ బీ డిడక్టింగ్ TDS ఆన్ దట్. కాకపోతే కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్లో ఉంటాయి, అప్పుడు TDS పడదు ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ ప్రీమెచ్యూర్ విత్డ్రాల్. ఎప్పుడు అంటే ఇప్పుడు నేను ఏ కంపెనీకి వర్క్ చేస్తున్నాను, ఒక 1 year చేసిన తర్వాత నేను B కంపెనీకి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. అంటే నేను విత్డ్రా చేసుకొని నా బ్యాంక్ అకౌంట్లోకి తీసుకురావట్లేదు, ఏ కంపెనీ నుంచి విత్డ్రా చేసుకొని B కంపెనీకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. అంటే ఒక ఎంప్లాయర్ అకౌంట్ నుంచి ఇంకొక ఎంప్లాయర్ అకౌంట్కి నేను ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఇట్ ఈస్ నాట్ కమింగ్ టు మై బ్యాంక్ అకౌంట్ కదా, సో ఇప్పుడు ఈ ట్యాక్స్ పడదు. అలా కాకుండా నేను ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నాను, వాడికి కంపెనీ లాస్ వచ్చినప్పుడు వాడి కంపెనీని ఎత్తేసాడు, డిజాల్వ్ చేసేసాడు, లిక్విడేట్ చేసేసాడు, అందులో నా తప్పేముంది లేదు కదా. లేదంటే ఏదైనా జాబ్ చేస్తూ హెల్త్ ప్రాబ్లం వల్ల నేను విత్డ్రా చేసుకోవాల్సిన అవసరం వచ్చింది, అట్లా కొన్ని ఎక్సెప్షన్ కేసెస్లో TDS పడదు, అదర్వైజ్ పడుతుంది. Okay, so I'll just take a pause, guys. As I said that once we start, we will not stop. Now, because we have come to one level, I'm just stopping. Just let me know if you are able to understand or if I'm going fast or any questions so far. I'm happy to take up. I'll just take a break of a minute.
So Basavaraju is writing something and is deleting something. Today's session will be a long session, so stay around. Hello, any question, guys? Hello. Okay. But somewhere I'm not satisfied that there is a delay. But in మీరైతే delay ఏం లేదంటున్నారు, so I'm going with you. But I don't know. Tomorrow I'll come to know if anything is there. Yeah. So at the moment, I hope you're able to understand. I'm trying to touch upon all the aspects that I can. Numbers చేయకపోయినా కానీ ప్రొఫెషనల్ ఆస్పెక్ట్లో కవర్ చేస్తున్నాను. ఎగ్జామ్లో మీరు కొంచెం క్వశ్చన్ని మంచి పద్ధతిగా చదువుకొని అర్థం చేసుకొని అప్లై చేయండి. ఓకే. యా. సో ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్. సో ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీ కోసం ఒక సెక్షన్ ఉంది. ఇది ఎగ్జామ్లో అంతగా ఇంపార్టెంట్ కాదు, అంత పెద్దగా ఏమీ ఎవరు అడగరు. Every person responsible for paying to a resident any income by way of interest on securities, the rate at which the tax is deductible under section 193 is 10%, both in the case of domestic companies and resident non-corporate assessees. Okay, so మీరు ఎవరైనా రెసిడెంట్కి ఏదైనా ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీ పే చేసినప్పుడు 10% మీరు TDS డిడక్ట్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఈ కోవిడ్ కోసం ఒక రూల్ వచ్చింది, కాకపోతే కోవిడ్ అయిపోయి కూడా 2 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి దీనిపైన నేను క్వశ్చన్ అంతగా ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో ఐఎమ్ నాట్ స్ట్రెచింగ్ మచ్ ఆన్ దిస్ బికాజ్ వీ డోంట్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్ బేస్డ్ అపాన్ ద పాండమిక్. సో పాండమిక్ టైప్లో ఏమైపోయిందంటే ఎప్పుడైనా TDS డిడక్ట్ చేసేటప్పుడు ఒక 25% తగ్గించేసి TDS డిడక్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు పెద్దగా అది ఏం అవసరం రావట్లేదు. నాన్ అప్లికబిలిటీ ఆఫ్ TDS అండర్ సెక్షన్ 193 కొన్ని దగ్గరలో ఎక్సెప్షన్స్ ఇచ్చాడు. అంటే ఎక్కడెక్కడ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ నాట్ అప్లికబుల్. ఇందాక మాట్లాడినది రెసిడెంట్కి ఇస్తాడు TDS డిడక్ట్ చేయాలి, కొన్ని కేసెస్లో వద్దు అంటున్నాడు. మీకు ఆబ్వియస్లీ మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా, ప్రతి దగ్గర ఇవే పాయింట్స్ రిపీట్ అవుతుంటాయి. 4.25% నేషనల్ డిఫెన్స్ బాండ్స్, 4.25% నేషనల్ డిఫెన్స్ లోన్, నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్, 7 years నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్, debentures issued by any institution, authority or any public sector company or any cooperative society, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్. మీకు నిన్న ఎవరైతే సెషన్ విన్నారో వాళ్ళు నిన్న గుర్తు చేసుకోవచ్చు. మేబీ కొంతమంది పడుకున్నారు, కొంతమంది సీరియస్గా విన్నారు. మనం 54 ఈసీ మాట్లాడుకున్నప్పుడు నీకు డబ్బులు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చినప్పుడు సేవ్ చేసుకోవడానికి ఒక సెక్షన్ మాట్లాడుకున్నాం. అందులో ఈ బాండ్ని కూడా మనం పర్చేస్ చేయొచ్చు అని చెప్పేసి. అంటే దాని మీనింగ్ ఏంటి, నువ్వు ఇన్వెస్ట్ చేసేటప్పుడు అది నీకు క్యాపిటల్ గెయిన్ నుంచి నీకు ఎగ్జామ్షన్ ఇస్తున్నాడు, డిడక్షన్ ఇస్తున్నాడు, ప్లస్ దానిపైన వచ్చే ఇంట్రెస్ట్ని కూడా ఇక్కడ నీకు ట్యాక్స్ కట్టొద్దు అంటున్నాడు. ఓకే. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్, ఈ రెండింటిని 54 ఈసీకి దీన్ని మీరు ఒకసారి గుర్తు చేసి మ్యాచ్ చేసుకోవచ్చు. మీకు కాన్సెప్ట్ ఇంకా స్ట్రాంగ్గా అయిపోతుంది. ఈ గోల్డ్ బాండ్స్ ఇవన్నీ ఎప్పటికీ అలాగే ఉంటాయి, సో డోంట్ వరీ అబౌట్ ఇట్. ఇంకొకటి, ఆన్ ఎనీ డిబెంచర్స్ వెదర్ లిస్టెడ్ ఆర్ నాట్ లిస్టెడ్ ఆన్ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇష్యూడ్ బై ద కంపెనీ ఇన్ విచ్ ద పబ్లిక్ ఆర్ సబ్స్టాన్షియల్లీ ఇంట్రెస్టెడ్ టు ఏ రెసిడెంట్ ఇండివిజువల్ ఆర్ HUF. ఓకే. కాకపోతే ఇది కొంచెం నేను ఇంపార్టెంట్ కేటగిరీలో పెడుతున్నాను, బికాజ్ వాళ్ళు ఒక 4 సినారియోస్ ఇచ్చేసేసి వాట్ ఆర్ ఆల్ ట్యాక్సబుల్ అని చెప్పినప్పుడు ఇది ఒక సినారియో అయి ఉండొచ్చు. ఏమంటున్నాడంటే అది రికగ్నైజ్ స్టాక్ ఎక్స్చేంజ్లో కావచ్చు, లేకుంటే నార్మల్గా అయినా సరే దానిలో సంబంధించి నీకు ఇన్కమ్ వస్తుంది. అది ఎవరికి వస్తుందంటే ఓన్లీ రెసిడెంట్ ఇండివిజువల్ HUFకి మాత్రమే వస్తుంది. కానీ ఆ డబ్బులు పే చేసేటప్పుడు అకౌంట్ పే చెక్ ద్వారా అతనికి డబ్బులు వచ్చాయి, అమౌంట్ కూడా 5,000 దాటట్లేదు. ఐల్ రిపీట్, జనరల్గా 193 ప్రకారం ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ TDS పడుతుంది. కొన్ని ఎక్సెప్షన్స్ ఇచ్చాడు. ఆ ఎక్సెప్షన్స్లో ఒక ఎక్సెప్షన్ ఏంటి అంటే ఆ రెసిపియంట్ ఇండివిజువల్ కానీ HUF కానీ అయ్యుండి అతనికి డబ్బులు కూడా అకౌంట్ పే చెక్ ద్వారా వచ్చి అమౌంట్ కూడా 5,000 కన్నా తక్కువ ఉంది అంటే ఆ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ పైన TDS పడద్దు. సెక్యూరిటీస్ టు LIC, GIC, సబ్సిడరీస్ ఆఫ్ GIC, ఇది కూడా మీరు కొంచెం ప్రాక్టికల్గా దీన్ని ఇక్కడ అప్లై చేయండి. LIC చాలా మజిల్ పవర్ ఉంది. అంటే LIC దగ్గర చాలా కోట్లు ఉన్నాయి. వాళ్ళు ఎక్కడెక్కడో పెద్ద పెద్ద కంపెనీలలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, అంత డబ్బులు అయిపోయాయి వాళ్ళకి. సో వీళ్ళు ఒక దగ్గర అంటే LICని ఎంకరేజ్ చేస్తున్నారు, ఏమని, నువ్వు వేరే దగ్గర ఇన్వెస్ట్ చేయి, ఆ సెక్యూరిటీస్ పైన నీకు ఇంట్రెస్ట్ వస్తే కూడా నీకు TDS పడదు అని చెప్పడానికి. ఓకే. సో LICకి, GICకి ఇలాంటివి వాటికి TDS పడట్లేదు 193 ప్రకారం కూడా. Now, dividend under section 194, the principal officer of a domestic company is required to deduct tax on dividend distributed or paid by it to its resident shareholders. The rate of
డిడక్షన్ ఆఫ్ ట్యాక్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సచ్ డివిడెంట్ ఇస్ 20%. ఎప్పుడు చేసుకోవాలంటే ద డిడక్షన్ ఆఫ్ ట్యాక్స్ హ్యాస్ టు బి మేడ్ బిఫోర్ మేకింగ్ ఎనీ పేమెంట్ బై మోడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ డివిడెంట్ ఆర్ బిఫోర్ మేకింగ్ ఎనీ డిస్ట్రిబ్యూషన్ ఆర్ పేమెంట్ టు ఎ రెసిడెంట్ షేర్ హోల్డర్ ఆఫ్ ఎనీ అమౌంట్ డీమ్డ్ యాజ్ అ డివిడెంట్ అండర్ సెక్షన్ 222 ABCDE. మనం ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ చెప్పినప్పుడు చెప్తాను. డివిడెంట్ మనకు 2 రకాలు ఉంటాయి, ఒకటి ఫైనల్ డివిడెంట్, ఒకటి ఇంటరిమ్ డివిడెంట్, ఒకటి డీమ్డ్ డివిడెంట్. ఆ డీమ్డ్ డివిడెంట్లో 222A 222BCDE అని వస్తుంది. అట్లా ఒక డొమెస్టిక్ కంపెనీ ఒక రెసిడెంట్ పర్సన్కి డివిడెంట్ ఏమైనా పే చేస్తున్నప్పుడు ఎట్ ద టైమ్ ఆఫ్ మేకింగ్ ద పేమెంట్ మీరు ఈ 20% క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అది రెస్పాన్సిబిలిటీ ఎవరిపైన ఉందంటే ప్రిన్సిపల్ ఆఫీసర్ ఆఫ్ ఎ డొమెస్టిక్ కంపెనీ. ఇది ఓన్లీ డొమెస్టిక్ కంపెనీకి మాత్రమే అప్లై అవుతుంది. నాన్ అప్లికబిలిటీ ఆఫ్ TDS అండర్ సెక్షన్ 194. ఈ డివిడెంట్ పైన TDS ఎప్పుడెప్పుడు పడదు. నాన్ అప్లికబిలిటీ కూడా చదవండి. ఏదైనా ఒక సెక్షన్ చదివినప్పుడు యాజ్ ఏ ప్రొఫెషనల్ స్టూడెంట్ మన ఫస్ట్ థాట్ ఏంటంటే అప్లికబిలిటీ ఎవరోడికి అప్లై అవుతుంది, రెండోది ఎవరోడికి అప్లై అవ్వట్లేదు. ఈ రెండు తెలుసుకున్న తర్వాతనే ఆ సెక్షన్లో ఏ రేట్ అంటున్నాడు, ఏ అమౌంట్కి, ఏ డేట్కి, అది దానికన్నా ముందు ఫస్ట్ అది నీకు అప్లికబుల్లా కాదు. ఎగ్జాంపుల్ మీరు ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నారు, ఒక సెక్షన్ ఉంది ఇప్పుడు 177 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ ఆడిట్ కమిటీని పెట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అక్కడికి వెళ్ళేసేసి సార్ మన దగ్గర ఆడిట్ కమిటీ ఎందుకు లేదని చెప్పి అడిగకన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సెక్షన్ మనకి అప్లై అవుతుందో కూడా చూసుకోవాలి కదా. సేమ్ ఎగ్జాంపుల్ నేను ప్రతిసారి చెప్తాను, ఏదైనా సెక్షన్లో అప్లికబిలిటీ నాన్ అప్లికబిలిటీ తెలుసుకునే సెక్షన్ ముట్టుకోకండి. సో నాన్ అప్లికబిలిటీ ఆఫ్ TDS అండర్ సెక్షన్ 194. ఎవరెవరికి ఇది అప్లికబుల్ కాదు అంటే no tax is required to be deducted in case of shareholder being an individual or where the dividend is paid by any mode other than cash and the amount of such as dividend or aggregate of the dividend distributed or paid or likely to be distributed or paid during the financial year by the company to such shareholder does not exceed 5,000 rupees. ఇందాక ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్కి డివిడెండ్కి కొంచెం సంబంధం కనిపిస్తుందా? అక్కడ కూడా ఇదే అన్నాడు. ఇండివిజువల్కి HUFకి డబ్బులు వస్తున్నాయి, ఆ డబ్బులు కూడా అదర్ దెన్ క్యాష్ రూపంలో వస్తుంది, అంటే అకౌంట్ పే రూపంలో వస్తుంది. అండ్ అమౌంట్ 5,000 దాటట్లేదు. ఏది 193 ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ చెప్పాడు. 194 డివిడెంట్లో కూడా అదే చెప్తున్నాడు. ఇఫ్ ద రిసిపియంట్ ఈజ్ ఓన్లీ ఎన్ ఇండివిజువల్ అండ్ ఈజ్ రిసీవింగ్ అదర్ దెన్ బై వే ఆఫ్ క్యాష్ అండ్ ద అమౌంట్ ఈజ్ నాట్ ఎక్సీడింగ్ 5,000 రూపీస్, అప్పుడు TDS పడదు అని ఇక్కడ చెప్తున్నారు. సో కంపారిజన్లో చూసుకోండి, మీకు మ్యాచ్ అయిపోతుంది. ఇంకా ఇందాక చెప్పినట్టుగా LIC GSCకి వాళ్ళకి ఇందాక అక్కడ కూడా ఏం బెనిఫిట్స్ ఇచ్చారో ఇక్కడ కూడా అవే బెనిఫిట్స్ ఇస్తున్నాడు. ఇంట్రెస్ట్ అదర్ దెన్ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్. సో సెక్యూరిటీస్ చాలా రకాల సెక్యూరిటీస్ ఉంటాయి. అదర్ దెన్ సెక్యూరిటీస్ పైన కూడా మీకు ఇంట్రెస్ట్ రావచ్చు. ఓకే, లోన్స్ పైన, బాండ్స్ పైన, అట్లా వేరే వాటిపైన కూడా మీకు ఇంట్రెస్ట్ వస్తే అది 194. 193 ఏమో ఓన్లీ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్, 194 ఏమో డివిడెంట్, 194A ఏమో ఇంట్రెస్ట్ అదర్ దెన్ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్. అంటే 193లో రాంది మొత్తము 194Aలో వస్తుంది. This section deals with the scheme of deduction of tax at source from interest other than interest on securities. However, an individual or HUF whose total sales or gross receipts or turnover from the business or profession carried on by him exceeds 1 crore in case of a business and 50 lakhs in case of profession during the immediately preceding financial year is liable to deduct tax at source under this section. The meaning ఏంటంటే ఈ 194A ఎవరెవరికి అప్లికబుల్ అవుతుందంటే జనరల్గా ఇండివిజువల్కి HUFకి ఏం అప్లికబుల్ కావు, గుర్తుపెట్టుకోండి. అంటే మేబీ కొన్ని సెక్షన్స్ ఉన్నాయి, జనరల్గా వీళ్ళకి ఏం అప్లికబుల్ కాదు అన్లెస్ దే టర్న్ ఓవర్ ఇన్ ద ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ 1 crore కన్నా ఎక్కువ ఉండాలి టర్న్ ఓవర్ అయితే, గ్రాస్ రిసీట్స్ అయితే 50 lakhs కన్నా ఎక్కువ ఉంటే అప్పుడే అప్లికబుల్ అవుతుంది. లేకుంటే ఇది ఎప్పటికీ ఇండివిజువల్కి HUFకి అప్లికబుల్ కాదు. కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, 194M అలాంటి కొన్ని సెక్షన్స్ కాకుండా మిగతాది జనరల్గా వాళ్ళకి ఏం అప్లికబుల్ అవ్వదు. ద ప్రొవిజన్స్ అప్లై ఓన్లీ టు ఇంట్రెస్ట్ పే టు ఆర్ క్రెడిటెడ్ టు రెసిడెంట్. ఇది ఓన్లీ రెసిడెంట్కి మాత్రమే మాట్లాడుతున్నాను. ఇందాక కూడా మనం మాట్లాడుకుని ఓన్లీ రెసిడెంట్కి. నాన్ రెసిడెంట్కి అయితే 195 సెక్షన్లో ఒక జనరల్ సెక్షన్ ఉంది. బయట దేశంలో ఉంటున్న డబ్బులు పోతున్నాయి అంటే 195 దగ్గరికి వెళ్ళేసి డిఫాల్ట్ సెక్షన్ అయిపోతుంది అది. సో ఈ 193 కానీ 194A కానీ ఓన్లీ రెసిడెంట్ కోసమే మాట్లాడుతుంది. The rate at which the tax is deducted is 10% for both resident, non-corporate associates and domestic companies. అంటే నువ్వు కంపెనీ ఉండొచ్చు, అదర్ దెన్ కంపెనీ ఉండొచ్చు, నీకు 10% డిడక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నాన్ అప్లికబిలిటీ ఆఫ్ TDS అండర్ సెక్షన్ 194. మళ్ళీ అదే చెప్తున్నాను, ఎవరెవరికి ఇది నాన్ అప్లికబుల్ కాదు అంటే ఎప్పుడైతే మీకు వచ్చిన ఇన్కమ్ 5,000 దాటదు, అంటే రిసిపియంట్కి 5,000 దాటదు. 1 వేర్ ఇఫ్ దిస్ లిమిట్ ఈస్ 40,000 వేర్ ద ట్యాక్స్ పేయర్ ఇస్ బ్యాంకింగ్ కంపెనీ, కోఆపరేటివ్ సొసైటీ, పోస్ట్ ఆఫీస్. సో పోస్ట్ ఆఫీస్ మామూలు వాళ్ళకైతే 5,000, అలా కాకుండా బ్యాంకింగ్, ఈ కోఆపరేటివ్ సొసైటీస్, పోస్ట్ ఆఫీస్కి వీళ్ళకి 40,000. అలా కాకుండా ఒక పేయి ఒక సీనియర్ సిటిజన్ అవుతే 50,000. క్లియర్గా అర్థం చేసుకోండి. కొన్ని నేను రిపీట్ చేస్తున్నాను ఎందుకంటే నేను ఏదైనా మిస్ అయిపోయినా నేను ఇంకొకసారి కరెక్ట్గా చేసుకుంటాను. వినడంలో మీరు ఎక్కడైనా మిస్ అయిపోయినా మీరు కూడా ఇంకొకసారి కరెక్షన్ చేసుకుంటారు. ఇంట్రెస్ట్
అదర్ దెన్ సెక్యూరిటీలో 3 సెగ్మెంట్స్ ఇచ్చాడు. 5,000 జనరల్గా, 5,000 దాటకుండా ఎవరు కట్టాల్సిన అవసరం లేదు. ఓకే, బ్యాంకింగ్ కంపెనీ పే చేస్తున్నప్పుడు 40,000 బ్యాంకింగ్, కోఆపరేటివ్ సొసైటీస్, పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ ఇలాంటి వాళ్ళకి. అదే రిసిపియంట్ ఒక సీనియర్ సిటిజన్ అవుతే 50,000. ఎగ్జామ్లో దీనిపైన చక్మాయించి అటు ఇటు చేసి ఒక క్వశ్చన్ అయితే అడుగుతాడు. సో దీన్ని 100% క్లియర్గా తెచ్చుకోండి. ఓకే, కొంచెం ధ్యాస పెట్టి, కాన్సన్ట్రేషన్ పెట్టి, 110% కాన్సన్ట్రేషన్ పెట్టి వినండి. అండ్ యూ విల్ ఎంజాయ్ అండ్ యూ విల్ ఆల్సో గెట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. ఇంకొకటి జనరల్ రిజిస్టర్డ్ జనరల్ ఆఫ్ కోర్ట్. నేను జస్ట్ ఒక వర్డ్ తీసుకున్నాను. ఇది ఏం చెప్తుంది అంటే వాట్ ఇట్ ఈస్ సేయింగ్ ఇస్ దట్ ఇప్పుడు ఒక కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యాను నేను ఒక పర్సన్ తోటి. కాంట్రాక్ట్ వాల్యూ 2 crores. నేను ఆల్రెడీ ఒక 1 crore ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత నాకు ఎందుకో వాడు చేసే వర్క్ నాకు నచ్చట్లేదు, డిస్ప్యూట్ వచ్చేసింది. ఆర్బిటరీ దగ్గరికి వెళ్ళాం, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి కోర్టుకి వెళ్ళాం. కోర్టు కూడా ఏమంటుందంటే వాయిదాల మీద వాయిదాలు వేస్తుంది. ఆ 1 crore అప్పుడు కోర్టు ఏం చెప్తుందంటే నేను ఆల్రెడీ 1 crore ఇచ్చేసాను కాబట్టి ఆ 1 crore కాస్త ఒక సపరేట్ బ్యాంక్ అకౌంట్లో ఈ రిజిస్టర్ ఆఫ్ జనరల్ ఆఫ్ కోర్ట్ ఆ అకౌంట్కి జమ చేయండి అని చెప్పి చెప్తుంది. ఓకే, సో ఇప్పుడు అమౌంట్ ఎవరి పేరు మీద ఉంది? నా పేరు మీద లేదు, అదర్ పార్టీ పేరు మీద లేదు, ఈ కోర్టు పేరు మీద ఉంది. సో ఇప్పుడు దానిపైన బ్యాంక్ కూడా ఇంట్రెస్ట్ వేస్తూ ఉంది కదా. బ్యాంక్ అంటే ఆబ్వియస్లీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఇవ్వాల్సింది. ఆ ఇంట్రెస్ట్ నా మీద పడుతుందంటే నాకు డబ్బులు రావట్లేదు, నేను ఎడ కట్టాలి? అతని మీద వస్తుంటే అతను కూడా డబ్బులు రావట్లేదు. ఎవరు కడుతుందంటే ఎవరికైనా TDS పట్టదు. అల్టిమేట్గా కోర్టు ఒక డెసిషన్ ఇస్తుంది కదా, లేదు డబ్బులు అంతా సంపత్కి వెళ్ళాలి, లేదంటే డబ్బులు మొత్తం ఆ పార్టీకి వెళ్ళాలని. ఎప్పుడైతే ఆ కోర్టు ఆ డెసిషన్ ఇస్తుందో, ఎవరికైతే డబ్బులు వస్తుందో ఆ ఇంట్రెస్ట్ అప్పుడు TDS పడుతుంది. అప్పటి వరకు TDS పడద్దు. Okay guys, any questions? See, there are 20 people who are watching, so I assume that people are at least liking first of all, and you are sharing with your friends, just like a minimum courtesy. And third thing is that if you are understanding, just let me know in the comment section that you are understanding or you are not understanding, if you have any question, because that will kind of motivate me further. Okay, so I'll wait any questions. For every major section I will stop. Any question guys? Any question from anyone? No doubt. Okay, so now we'll go to 194. No, Rajesh. So we will go to 194B, 194BB. సో కొంచెం డబ్బులు బాగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే లాటరీ టికెట్స్ అవి కొంటుంటారు కదా, దానిపైన డబ్బులు అతను గెలిచేస్తే ట్యాక్స్ ఎలా పడుతుందని. దీనిపైన ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు. ఎగ్జామ్లో జస్ట్ ఆ రేట్ని, ఆ థ్రెషోల్డ్ లిమిట్ని 2 గుర్తుపెట్టుకోండి సరిపోద్ది. Winning from lotteries, crossword puzzles and horse races, 194B and 194BB. Any income of a casual or non-recurring nature of a type of winning from lottery or crossword puzzle or card games or any other game of any sort, races including horse races etc. will be chargeable to tax at the rate of 30% ఫ్లాట్ అన్నాడు. అంటే మీ బేసిక్ ఎగ్జిబిషన్ లిమిట్ నాకు సంబంధం లేదు, నువ్వేమైనా ఎక్స్పెండిచర్ ఇంకైతే నాకు సంబంధం లేదు, చాప్టర్ 6 డిడక్షన్స్ ఉంటే నాకు సంబంధం లేదు, నువ్వు టికెట్ కొనుక్కున్నావు సంబంధం లేదు, నీకు ఇంకో గేమ్లో లాస్ వచ్చిందంటే కూడా నాకు సంబంధం లేదు. నీకు ప్రాఫిట్ వస్తే 30% కట్టు, లాస్ వస్తే నాకు సంబంధం లేదు. ఓకే, దట్ ఈస్ దిస్ సెక్షన్. TDS on winning from lotteries or crossword puzzles. According to the provisions of section 194B, every person responsible for paying to any person, whether resident or non-resident, any income by way of winning from lottery or crossword puzzle or card game or any game of any sort is required to deduct tax in income tax therefrom at the rate of 30% if the amount of the payment exceeds 10,000. సో నేను ఆల్రెడీ హైలైట్ చేసి రెడ్ కలర్లో పెట్టాను. సో ఇట్స్ నాట్ దట్ మీరు మళ్ళీ ఇంకోసారి చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ గుర్తుపెట్టుకుంది ఏంటంటే 30% 10,000 దాటితే, ఇంతకుముందు 30 ఉండే, అది మాటిమాటికి మార్చి ప్రస్తుతానికి 10,000 దగ్గర ఆపేశారు. సో ఎవరికైనా ఒక గేమ్లో 10,000 కన్నా ఎక్కువ వచ్చిందంటే 30% ఫ్లాట్ రేట్. అదొకటి గుర్తుపెట్టుకుంటే ఈ సెక్షన్ మీకు పర్పస్ సర్వ్ అయిపోయినట్టు. కేసెస్ వేర్ విన్నింగ్స్ ఆర్ పార్ట్లీ ఇన్ కైండ్ అండ్ పార్ట్లీ ఇన్ క్యాష్. సో ఈ సెక్షన్ ఈ సెక్షన్ ఏం చెప్తుందంటే ఇప్పుడు మీకు ఒక కార్ వచ్చింది, కార్ వచ్చినప్పుడు డైరెక్ట్ మీకు ఇంటికి వచ్చి కార్ ఏమి ఇవ్వడు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటాడంటే ఈ కార్ ఒక 10 లక్షలు అంటే దీనిపైన TDS 3 లక్షలు పడుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 3 లక్షలు నాకు ఇచ్చేసి కార్ డెలివరీ అంటారు. అంటే ద పర్సన్ హూ ఈస్ డెలివరింగ్ ద క్యాష్ గిఫ్ట్ ఇన్ కైండ్ ఆర్ విన్నింగ్ ఇన్ కైండ్, ఇట్ ఈస్ హీస్ రెస్పాన్సిబిలిటీ టు కలెక్ట్ ద క్యాష్. అంటే ఒక క్యాష్ ఒక ఇన్ కైండ్ రెండు కలిపి నీకు ఏమైనా గిఫ్ట్ వచ్చేస్తే ఈ హ్యాస్ టు మేక్ షూర్ దట్ ఈజ్ విత్ హోల్డింగ్ 30% ఆఫ్ ద ఎంటైర్ ద అమౌంట్ దట్ యు ఆర్ విన్నింగ్. అంటే ఇప్పుడు మీకు ఓన్లీ కార్ వచ్చింది, డబ్బులు ఏం రాలేవు. సో మీకు 30% ఈక్వలెంట్గా నువ్వు డబ్బులు ఇస్తేనే ఇది రిలీజ్ చేయాలి, లేదంటే ఇంకేదైనా వేరే అరేంజ్మెంట్స్ చేసుకోవాలి, వేరే విధంగా అరేంజ్ చేసుకోవాలి. కానీ
the one who is giving you the gift or this winning, he has to make sure that he is withholding 30% of the cash. Persons responsible for deduction of tax under section 194BB. Section 194BB casts responsibility on the following persons to deduct tax at source. One is book maker, అంటే టికెట్లు అమ్ముకుంటప్పుడు ఫస్ట్ ఒకడు ఉంటాడు, అంటే కండక్ట్ చేసేవాడు ఒకడు ఉంటాడు, గుర్రం స్వారీలలో జాకీ ఏదో అంటాడు, వాడు సవారీ చేసేవాడు ఒకడు ఉంటాడు, అది కండక్ట్ చేసేవాడు ఒకడు ఉంటాడు, టికెట్లు అమ్ముకునేవాడు ఒకడు ఉంటాడు కదా. సో వాడు a person to whom a license has been granted by the government under any law for the timing in force for horse racing or any race course or for arranging for wagering or betting in any race course. ఓకే, కొన్నిసార్లు గవర్నమెంట్ మనకు పర్మిషన్ ఇస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఇలాంటి గేమ్స్ కండక్ట్ చేయకూడదు. సో ఎవరికైతే అట్లా పర్మిషన్ వచ్చిందో, ఎవరికైతే ఆ లైసెన్స్ వచ్చిందో వాళ్ళు ఆ డబ్బులు ఇచ్చే లోపే ఇట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, థ్రెషోల్డ్ లిమిట్ ఇందాక చెప్పాను 10,000, 30%. పేమెంట్ టు కాంట్రాక్టర్స్ అండ్ సబ్ కాంట్రాక్టర్స్ అండర్ సెక్షన్ 194C. ఓకే, సో 194C అని చెప్తుంది అంటే కాంట్రాక్టర్. 194C పేరునే ఉంది కాంట్రాక్టర్ అని చెప్పేసి, దీనిపైన మీరు క్వశ్చన్ ఎక్స్పెక్ట్ కూడా చేయొచ్చు. సెక్షన్ 194C ప్రొవైడ్స్ ఫర్ డిడక్షన్ ఆఫ్ ట్యాక్స్ ఎట్ సోర్స్ ఫ్రమ్ ద పేమెంట్ మేడ్ టు రెసిడెంట్ కాంట్రాక్టర్స్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతిసారి రెసిడెంట్ అనే వర్డ్ ఎందుకు వాడుతున్నారంటే మనకి అది ఇష్టం వచ్చని కాదు. నాన్ రెసిడెంట్కి నువ్వు ఏమైనా కాంట్రాక్టర్ లాంటి పే చేస్తే అది 195 డిఫాల్ట్ సెక్షన్కి వెళ్ళిపోతుంది, 194C అప్లై కాదు. మళ్ళీ చెప్తున్నాను, 194C అనేది కాంట్రాక్ట్ ఓన్లీ రెసిడెంట్ పేయి. అంటే ఇప్పుడు నేను ఒక కాంట్రాక్ట్, మీతో ఒక కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యాను, మీరు ఇండియా వాళ్ళే కాబట్టి 194C అప్లై అవుతుంది. అలా కాకుండా నాకు ఇంకేదో ఒక టెక్నికల్ అవసరం వచ్చింది, నేను ఒక ఫారినర్ తోటి చేయించుకుంటానంటే 194C అప్లై అవ్వదు, 195 అప్లై అవుతుంది. ఓకే, సో కాంట్రాక్టర్కి అండ్ సబ్ కాంట్రాక్టర్కి అంటే ఇప్పుడు కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒక కన్స్ట్రక్షన్ అనుకుందాం, కన్స్ట్రక్షన్లో నేను ఒక బిల్డర్కి ఇస్తాను, ఆ బిల్డర్ అందులో టైల్స్ ఇంకొకరికి ఇవ్వచ్చు, ఎలక్ట్రీషియన్ వర్క్ ఇంకొకరికి ఇవ్వచ్చు, ప్లంబింగ్ వర్క్ ఇంకొకరికి ఇవ్వచ్చు. అట్లా ఒక కాంట్రాక్ట్లో ఆ కాంట్రాక్టర్ సబ్ కాంట్రాక్టర్ కూడా ఇవ్వచ్చుము, అంటే వాళ్ళకు కూడా ఇది అప్లై అవుతుంది, 194C అవుతుంది. నెక్స్ట్, ట్యాక్స్ హ్యాస్ టు బి డిడక్టెడ్ at source under section 194C by any person responsible for paying any sum to a resident contractor. ఇందాక చెప్పిన రెసిడెంట్ కోసం, ఫర్ క్యారింగ్ అవుట్ ఎనీ వర్క్ ఇంక్లూడింగ్ సప్లై ఆఫ్ లేబర్ ఫర్ క్యారింగ్ అవుట్ ఎనీ వర్క్. సప్లై ఆఫ్ లేబర్ కూడా ఎందుకు ఇంక్లూడ్ చేశారంటే ఇప్పుడు కొన్నిసార్లు కన్స్ట్రక్షన్ లేకుంటే పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర వాళ్ళు ఎంప్లాయీస్ని డైరెక్ట్గా పెట్టుకోకుండా ఒక థర్డ్ పార్టీ దగ్గర నుంచి ఎంప్లాయీస్ని మంత్లీ ఇంత టైప్లో తెచ్చుకుంటారు, అంటే ఇప్పుడు అది మ్యాన్ పవర్ అని అంటారు జనరల్గా. సో వాళ్ళకు కూడా 194C అప్లై అవుతుంది అని చెప్పడానికి. ఇన్ పర్సూయన్స్ ఆఫ్ ఎ కాంట్రాక్ట్ బిట్వీన్ ద కాంట్రాక్టర్ అండ్ ద సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ అథారిటీ, స్టాట్యూటరీ అథారిటీ, కంపెనీ, ఎనీ కార్పొరేట్ సొసైటీ, ఎనీ స్టాట్యూటరీ అథారిటీ, సొసైటీ, ట్రస్ట్, యూనివర్సిటీ, ఫర్మ్, గవర్నమెంటు, అంటే చెప్పాలంటే ఎవరిని వదలట్లేదు, అందరూ ఉన్నారు. అంటే ఒక కాంట్రాక్టరు అతను ఎవరితో ఎంటర్ అయిపోయినా ఇది అప్లై అవుతుంది. ఇండివిజువల్కి హెచ్ఎఫ్కి అప్లై కావాలంటే ఇందాక చెప్పిన లాజిక్ ప్రకారం ఇండివిజువల్కి హెచ్ఎఫ్కి ఏఓపి బిఓఐకి అప్లై కావాలి అనుకుంటే వాళ్ళ టర్న్ ఓవర్ 1 crore దాటి ఉండాలి, లేదంటే వాళ్ళ గ్రాస్ రిసీట్స్ 50 lakhs దాటి ఉండాలి. సో మనకు నవీన్ ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. సో బాహుబలిలో హార్స్ రైసింగ్ కూడా ఉంటుంది కదా. సో మీకు ఏమైనా సెక్షన్ ఎప్పుడైనా గుర్తు రాకపోతే 194BB బాహుబలి లాగా చూసుకోండి. ఓకే, సో థ్యాంక్ యూ. Next, however, no tax has to be deducted at source in respect of payments made by individual or HUF to a contractor exclusively for personal purpose. అంటే దీన్ని ఓవర్ రైడ్ చేయడానికి ఇంకొక సెక్షన్ కూడా రాబోతుంది. బట్ ప్రస్తుతానికి అర్థం చేసుకోండి, ఇప్పుడు నేను ఒక బిజినెస్ పెట్టుకున్నాను, ఆ బిజినెస్లో నాకు ఒక పెయింటింగ్ జరగాలి, ఇంటీరియర్ డెకరేషన్ జరగాలి, లేకుంటే ఒక ఐటీ టెక్నాలజీ జరగాలి, అంటే ఏదైనా నాకు అవసరం, బిజినెస్కి సంబంధించి అవసరం వచ్చేస్తే 194Cలో నేను TDS డిడక్ట్ చేయాలి. అలా కాకుండా ఇప్పుడు మా ఇంట్లో ఏదైనా అవసరం వచ్చింది, నేను వాళ్ళకి ఒక 10,000, 20,000 అట్లా పేమెంట్ చేశాను, అప్పుడు పడదు. అంటే పర్సనల్ ఎక్స్పెండిచర్కి, పర్సనల్ నేచర్కి ఏమైనా ఇంకర్ అవుతే అప్పుడు ఈ 194C పిక్చర్లోకి రాదు. The rate of TDS under section 194C on the payment of to contractor would be 1% where the payee is an individual or HUF, 2% in the respect of other payees. సో ఇక్కడ ట్యాక్స్ రేట్ ఎలా ఉందంటే నేను ఎవరికి పే చేస్తున్నానో వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఇప్పుడు నేను ఒక కంపెనీ, సన్మార్క్ ఈజ్ ఏ కంపెనీ, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక కాంట్రాక్ట్ ఎంటర్ అవుతున్నాను, ఆ కాంట్రాక్ట్ ఏదో వర్క్ చేయాలి మా ఆఫీస్లో అని చెప్పడానికి, ఆ పేమెంట్ చేసేది ఒక ఇండివిజువల్ హెచ్ఎఫ్ అంటే చిన్న వాళ్ళు కదా, సో వాళ్ళకి 1% డిడక్ట్ చేస్తే సరిపోద్ది. అలా కాకుండా అదర్ దెన్ ఇండివిజువల్ హెచ్ఎఫ్ ఎవరికైనా నేను పే చేస్తే 2% నేను డిడక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది ఎగ్జామ్లో కొంచెం ఇంపార్టెంట్, మేబీ మర్చిపోవచ్చు అని చెప్పడానికి అంతే, అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ లైక్ వెరీ థింగ్, బట్ యూ మైట్ గెట్ కన్ఫ్యూజ్డ్ హియర్. No deduction will be required to be made if the consideration for the contractor does not exceed 30,000 or 1 lakh rupees in aggregate. So basic exemption నేను అనకూడదు. థ్రెషోల్డ్ లిమిట్ ఏంటి అంటే 30,000. సో జనాలు మనలో తక్కువ మన జుగాడ్ మన వాళ్ళు సో ఏం చేస్తారు,
మొత్తం నీకు ఒక 1.5 lakh కాంట్రాక్ట్ అనుకో, 20,000 25,000 25,000 ఇలా ముక్కలు చేస్తారు కదా. సో అలాంటి వాళ్ళు మనకు ఐడియాస్ మంచి ఐడియాస్ మనకు ఉంటాయి. అలా కాకుండా సింగిల్ పేమెంట్ 30,000 దాటితే 194C అప్లై అవుతుంది. 30,000 దాటకుండా ముక్కలు చేసి ఇచ్చేస్తే ఇన్ ఏ ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం అగ్రిగేట్గా 1 lakh దాటింది అనుకో, ఎప్పుడైతే ఏ పేమెంట్ తర్వాత నీకు అంటే ఏ పేమెంట్ తోటి నీకు 1 lakh దాడుతుందో విత్ దట్ పేమెంట్ యూ హ్యావ్ టు డిడక్ట్ ఫర్ ద ఎంటైర్ అమౌంట్. ఓకే, సో ఇది మనకు ఒక క్వశ్చన్ కూడా ఉంది. ఐ హోప్ మనం లాస్ట్ లైవ్ చేసినప్పుడు చేశాను, మీ బుక్లో కూడా ఉంది, చూస్తే మీకు అర్థమైపోతుంది. ఎప్పటి వరకు అయితే 1 lakh దాటట్లేదో ఆ పార్ట్ పేమెంట్లలో అప్పటి వరకు TDS ఏం అప్లై అవ్వదు. ఏ పేమెంట్ ద్వారా మీకు 1 lakh దాటుతుందో ఆ పేమెంట్కి మొత్తం అమౌంట్కి మీకు ఈ 2% ఆర్ 1% డిపెండింగ్ అపాన్ ద పేయి మీరు డిడక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నాన్ అప్లికబిలిటీ ఆఫ్ TDS అండర్ సెక్షన్ 194C మళ్ళీ చెప్పుకుంటున్నాను. ఎవరెవరికి అప్లై అవుతుందో తెలుసుకోవడం ఎంత అవసరమో, ఎవరెవరికి అప్లై కావట్లేదో తెలుసుకోవడం ఎంత అవసరం. ఎవరెవరికి అప్లై కావట్లేదు అంటే ఎవరైతే ఈ అప్లయింగ్, హైరింగ్, లీజింగ్, గూడ్స్ క్యారేజ్ ఉంటారో వాళ్ళు పాన్ ఫర్నిష్ చేస్తారు, వాళ్ళకి ఈ ప్రకారం కాదు. ఎందుకంటే వాళ్ళు అంత ఆర్గనైజ్డ్ సెక్టర్స్లో ఉన్న వాళ్ళు కాదు, చిన్న వాళ్ళే ఉంటారు. లైక్ ఒక లారీ డ్రైవరు వాళ్ళు ఏదో ప్లై చేసుకుంటున్నాడు, వాళ్ళకి మనం దీన్ని 194C కింద డిడక్ట్ చేయడం కరెక్ట్ ఉండదు. కాబట్టి అంటే వాళ్ళు ఒకసారి ధర్నాలు అవన్నీ చేస్తే గవర్నమెంట్ ముందుకు వచ్చి ఈ ప్రపోజల్తో వచ్చింది, వాళ్ళు పాన్ డీటెయిల్స్ మీకు ఫర్నిష్ చేశారు అంటే వాళ్ళు అది కూడా ప్లయింగ్, హైరింగ్, లీజింగ్ ఇలాంటి బిజినెస్లో ఉంటే TDS వాళ్ళకు ఈ సెక్షన్ కింద పడదు. ద డిడక్షన్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఎట్ సోర్స్ ఫ్రమ్ ద పేమెంట్స్ మేడ్ టు నాన్ రెసిడెంట్ కాంట్రాక్టర్స్ విల్ బి గవర్న్డ్ బై ద ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 195. ఇది ఇందాక నేను అర్చి చెప్పాను. ఈ 194C అనే సెక్షన్ ఓన్లీ రెసిడెంట్కి మాత్రమే అప్లై అవుతుంది. నాన్ రెసిడెంట్కి అయితే 195 సెక్షన్ మీకు అప్లై అవుతుంది. Applicability of TDS provisions on payment by broadcasters or television channels to production houses for production of content or program for the telecasting. ఇదంతా నేను చదవాను, బట్ డైరెక్ట్గా చెప్పేసేస్తాను. ఏంటి అంటే ఇప్పుడు ఒక ప్రొడక్షన్ హౌస్ ఉంది. ప్రొడక్షన్ హౌస్ అంటే వాళ్ళు ఒక యాక్టర్లను పెట్టుకొని వాళ్ళ ప్రొడక్షన్, వాళ్ళ ఫెసిలిటీస్, కెమెరాస్, మైక్స్, స్పీకర్స్ అవన్నీ పెట్టుకొని ఎడిటింగ్ టెక్నాలజీ అండ్ అంత స్కిల్ వాళ్ళు పెట్టుకొని ఉంటారు. అది ఒక ప్రొడక్షన్ హౌస్. ఇప్పుడు నాకు ఒకటి రెండు అప్పట్లో యాడ్లు వచ్చేది కదా మనకు, శ్రీ చైతన్య నారాయణ అట్లా. సో వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు ఏం ప్రొడ్యూస్ చేయరు దాన్ని ఒక వేరే వాళ్ళకి వెళ్ళేసేసి మాకు ఇట్లా ర్యాంకులు వచ్చాయి సార్, మీరు ఒక ఆర్టిస్ట్ని పెట్టి చదివించండి అని చెప్పి వాళ్ళతో చెప్పిస్తారు. మాకు ఇట్లా 1 number రావాలి, 2 number రావాలి, ఫోటో రావాలి, ఇది ఇట్లా ట్రాన్స్లేషన్ అవ్వాలి అవని చెప్పేసి. అంటే ఒక ప్రొడక్షన్ హౌస్ ఆ వర్క్ చేస్తుంది కదా. అంటే ఇప్పుడు ఆ శ్రీ చైతన్య కాలేజ్ అక్కడికి వెళ్ళేసేసి వాళ్ళతో ఆ వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇండైరెక్ట్గా ఒక కాంట్రాక్ట్కి ఎంటర్ అవుతున్నారు, ఒక వర్క్ చేస్తున్నారు. కాబట్టి 194C ప్రకారము వాళ్ళు TDSని డిడక్ట్ చేయాలి. ఎప్పుడైతే వీళ్ళు పేమెంట్ వాళ్ళకి చేస్తారో, పేమెంట్ చేసేటప్పుడు 194C అప్లై అవుతుంది. ఎందుకంటే వీళ్ళు చెప్పిన విధంగానే వాళ్ళు వర్క్ చేస్తున్నారు, వీళ్ళు చెప్పిన స్పెసిఫికేషన్ ప్రకారమే వర్క్ చేస్తున్నారు. కాబట్టి దే హ్యావ్ టు ఎగ్జాక్ట్లీ యూజ్ ద డైరెక్షన్స్ గివెన్ బై దిస్ శ్రీ చైతన్య ఆర్ నారాయణ. అంటే వీళ్ళ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఫాలో అవ్వాలి. అంటే ఇట్స్ మోర్ లైక్ యువర్ కంట్రోలింగ్ దెమ్ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. కాబట్టి 194C అప్లై అవుతుంది. అలా కాకుండా దే ఆల్రెడీ హ్యావ్ ఏ కంటెంట్. అంటే ఒక మ్యూజిక్ ఆల్రెడీ ఉంది, ఒక కంపెనీ ఉంది, వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఒక మ్యూజిక్ ఉంది. యూ జస్ట్ లైక్ దట్ మ్యూజిక్, ఐ వాంట్ దట్ మ్యూజిక్ అన్నప్పుడు యూ ఆర్ పర్చేసింగ్ సంథింగ్ విచ్ ఇస్ ఆల్రెడీ దేర్, ఇట్ ఇస్ నాట్ బీన్ బిల్ట్ అపాన్ యువర్ రిక్వైర్మెంట్. కాబట్టి 194C అప్లై కాదు. ఇంకేదైనా సెక్షన్ ఉంటే ఆ సెక్షన్ అప్లై అవుతుంది, కానీ 194 సెక్షన్ అప్లై కాదు. దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ప్రొవిజన్. దిస్ ఈస్ అ ప్రొవిజన్ ఫర్ CA ఫైనల్ యాక్చువల్లీ. ఓకే, దేర్ కెన్ బి అ క్వశ్చన్ for intermediate also, because sometimes institute is asking questions which were previously asked at a final level అడిగిన questions ని ఇంటర్ లెవెల్లో కొన్నిసార్లు వస్తుంటాయి. So we should never feel that okay, this is not mine. There might be a question if the institute wants to test the questions, like make the paper tougher. Any questions so far with respect to this section? So far I will talk about 194D, 194DA. I రెండు ఒకటి ఫ్యామిలీ అనుకో. Any question guys out of people who are watching? Anything is not clear? How the session is going on? All fine? No doubt. Okay, so one person is saying no doubt. Yes, so now we will go to the next set of provisions. One is 194D, అది ఇన్సూరెన్స్ ఏజెన్సీకి ఇచ్చే కమిషన్ పైన ఇన్సూరెన్స్ కంపెనీ డిడక్ట్ చేయాల్సిన TDS. 194DA పాలసీ మెచ్యూర్ అయినప్పుడు లేకుంటే రిడెంప్షన్ చేసుకునేటప్పుడు వాళ్ళు ఇచ్చే డబ్బులు రెండు పైన. ఓకే, రెండు మనం చూద్దాం. ఇన్సూరెన్స్ కమిషన్, సచ్ పర్సన్ ఈజ్ రిక్వైర్డ్ టు డిడక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 5%. గుర్తుపెట్టుకోండి, 15,000 దాటితే మనము
బీబీకి ఏమో 10,000 అన్నాము. ఇక్కడ ఇన్సూరెన్స్ అంటే కొంచెం వాళ్ళు కష్టజీవులు, వాళ్ళు కూడా చాలా మంది దగ్గరికి వెళ్ళి ఇన్సూరెన్స్ అమ్ముకుంటున్నారు. ఇన్సూరెన్స్ జనరల్గా కూడా కొనరు, వాళ్ళని బద్దలాడితే కానీ కొనరు. సో అప్పుడు వాళ్ళ ఎఫర్ట్కి ఇస్తున్న కాడికి కొంచెం పెద్ద అమౌంట్కి ఏం చేసి 15,000 పెట్టారు. ఓకే, అక్కడ బీబీలో నువ్వు ఏం ఎఫర్ట్ ఏం లేదు, ఏదో నీ అదృష్టానికి వచ్చేసింది కాబట్టి 10,000 లిమిట్ పెట్టాడు. ఇక్కడ కొంచెం కష్టజీవులు కాబట్టి 15,000 పెట్టారు. సో లిమిట్ వరకు కన్ఫ్యూజన్ ఉంటే ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే, పేమెంట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ 194DA. ఇది కొంచెం ఇంపార్టెంట్ అని నేను చెప్తాను గైస్, ఎందుకంటే కొంతమందికి ఇందులో ఇంకా కొంచెం కన్ఫ్యూజన్ ఉంది ఏంటి సెక్షన్ అనేది. అండర్ సెక్షన్ 110D, ఎనీ సమ్ రిసీవ్డ్ అండర్ ఏ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఇంక్లూడింగ్ సమ్ అలొకేటెడ్ బై వే ఆఫ్ బోనస్ ఆన్ సచ్ పాలసీస్ ఎగ్జామ్డ్ సబ్జెక్ట్ టు ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ కండిషన్స్ స్పెసిఫైడ్ అండర్ ద సెట్ సెక్షన్. మనకు సెక్షన్ 10 మనం చెప్పాలంటే సెక్షన్ 80C చెప్పుకుంటప్పుడే మనం ఒక పాయింట్ మాట్లాడుకుంటాం ఏంటంటే, ప్రీమియం పేడ్ షుడ్ నాట్ ఎక్సీడ్ 10% ఆర్ 15% ఆర్ 20% డిపెండింగ్ అపాన్ ద కేటగిరీ ఆఫ్ ద సమ్ అష్యూర్డ్. అంటే సమ్ అష్యూర్డ్ 10 లక్షలు ఉంటే నేను 10% కన్నా ఎక్కువ ప్రీమియం కట్టకూడదు. 15% కన్నా అంటే కొంచెం 80U కింద ఎవరికైనా డిజబిలిటీ ఉంటే 20% ఇదే ఇన్సూరెన్స్ హెస్ బిన్ టేకెన్ బిఫోర్ సర్టన్ డేట్, లైక్ ఐ థింక్ 31st April 2012. సో ఆ కండిషన్స్ ప్రకారం నువ్వు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొని దాని నుంచి వచ్చిన డబ్బులు వచ్చేస్తే నీకు ఎగ్జెంప్ట్. కానీ ఎవరైతే దాన్ని ఇప్పుడు 1 lakh పాలసీకి 10,000 కన్నా ఎక్కువ ప్రీమియం కట్టకూడదు. నేను 15,000 కట్టాను అనుకుందాం. ఓకే, సో 15,000 కడితే ఎప్పుడైతే ఆ కంపెనీ నీకు మళ్ళీ డబ్బులు ఇచ్చేస్తుందో ఇట్ ఈస్ ట్యాక్సబుల్ ఫర్ యూ. ఆ ట్యాక్సబుల్ ఎలిమెంట్ అంటే ఏంటి అంటే, నీకు మొత్తం ఎంత డబ్బులు వస్తుంది, నువ్వు ఎంతైతే ప్రీమియం కట్టావు, రిమైనింగ్ అమౌంట్ మాత్రమే ట్యాక్సబుల్. సో అందులో వాళ్ళు ఏమంటారంటే, ఇఫ్ ఇట్ ఈస్ ట్యాక్సబుల్ టు యూ అండ్ ద అమౌంట్ ఆల్సో ఎక్సీడింగ్ 1 lakh rupees, అప్పుడు మీకు 5% దానిపైన TDS పడుతుంది. ఇది చాలా క్లియర్గా అర్థం చేసుకోండి. జనరల్గా ఇప్పుడు నేను ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాను, నేను విత్ ఇన్ ద రూల్స్ ప్రకారమే నేను ప్రీమియం కట్టేశాను. ఆ రిడమ్షన్ ప్రకారం అంటే డెత్ కావచ్చు, లేదంటే మెచ్యూరిటీ ప్రకారం కావచ్చు, నాకు డబ్బులు వచ్చాయి. ఆ డబ్బులు వచ్చేసినప్పుడు నేను విత్ ఇన్ ద లిమిట్స్ ప్రకారమే కట్టాను కాబట్టి నేను ట్యాక్స్ పడదు. నాకు ట్యాక్సే పడినప్పుడు TDS ఎక్కడి నుంచి పడుతుంది. సో 194DA అప్లై కాదు. అలా కాకుండా నేను కొంచెం తెలివిగా ప్రీమియంని కొంచెం ఎక్కువ అమౌంట్లో కట్టుకున్నాను అనుకుందాం, అది రిడమ్షన్ తర్వాత నాకు డబ్బులు వచ్చేసాయి. ఆ డబ్బులు వచ్చేసినప్పుడు ఇక్కడ వాళ్ళు ఏం చెప్తారంటే, నీకు మొత్తం ఒరిజినల్గా ఎంత వచ్చాయి, నువ్వు ఎంత కట్టావు, ఆ డిఫరెన్సే నీకు ట్యాక్సబుల్. ఆ డిఫరెన్స్ నీకు 1 lakh దాటింది అంటే 1 lakh దాటిందంటే 5% నీకు 194DA ప్రకారం పడుతుంది. ఇన్సూరెన్స్ కంపెనీ అది డిడక్ట్ చేసుకొని మీకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ యువర్ 194 అండ్ 194D అండ్ 194DA. ఎట్లా గుర్తుపెట్టుకున్నారో గుర్తుందా? 194D ఇన్సూరెన్స్ ఏజెంట్కి ఇచ్చే కమిషను, అది 10,000 దాటితే. DA ఒక పాలసీ హోల్డర్కి పాలసీ మెచ్యూర్ అయిపోయిన తర్వాత ఇంక్లూడింగ్ బోనస్ డబ్బులు వస్తే అది ఎగ్జెంప్ట్ కాకుండా ఉంటాయి. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎగ్జెంప్ట్ దెన్ ఈ విల్ బీ సబ్జెక్టెడ్ టు TDS ఇఫ్ ద అమౌంట్ ఈస్ మోర్ దెన్ 1 lakh rupees. అంటే ట్యాక్సబుల్ అమౌంట్ ఈస్ మోర్ దెన్ 1 lakh. ఇట్స్ నాట్ అమౌంట్ రిసీవ్డ్ ఇస్ మోర్ దెన్ 1 lakh కాదు, ట్యాక్సబుల్ అమౌంట్ మోర్ దెన్ 1 lakh ఉంటేనే అది పడుతుంది. పేమెంట్ టు నాన్ రెసిడెంట్ స్పోర్ట్స్మెన్ ఆర్ స్పోర్ట్స్ అసోసియేషన్. ఇప్పుడు మనం IPL అలాంటి కొన్ని గేమ్స్ అవుతా మనం చూసేది మనం అదొకటి IPL. సో అందులో మనకు గేమ్స్లో మనం చాలా అసోసియేషన్ తోటి మనము టైఅప్ పెట్టుకుంటేనే మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు మ్యాచ్ అంటే జస్ట్ ఎవరో ఒక కెమెరా పట్టుకొని కూర్చుంటే కదా, రకరకాల టెక్నీషియన్స్, కమెంటేటర్స్, చీర్ లీడర్స్, రకరకాల మనుషులు అక్కడ వర్క్ చేస్తేనే మనం చూస్తున్నాం. సో వాళ్ళకి ఏదైనా మనం డబ్బులు పే చేస్తే ఇది 194E కిందికి వస్తుంది. ESPN అప్పట్లో ఛానల్ ఉంటుంది కదా, అట్లా గుర్తుపెట్టుకుని 194. దిస్ సెక్షన్ ప్రొవైడ్స్ ఫర్ డిడక్షన్ ఆఫ్ ట్యాక్స్ సోర్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ ఇన్కమ్ రిఫర్ టు అండర్ సెక్షన్ 115BBA పేయబుల్ టు ఎ నాన్ రెసిడెంట్ స్పోర్ట్స్మెన్. సో నాన్ రెసిడెంట్ స్పోర్ట్స్మెన్ అంటే మన వాళ్ళకి కడితే ఇది రావట్లేదు. నాన్ రెసిడెంట్ అంటే అతను ఇండియన్కి అతను సంబంధించిన వాడు కూడా కాకూడదు. అంటే ఈ షుడ్ నాట్ బి ఇండియన్ సిటిజన్ ఆల్సో. ఓకే, ఇంక్లూడింగ్ ఎన్ అథ్లీట్ ఆర్ ఎంటర్టైనర్ హూ ఈజ్ నాట్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా. సిటిజన్ ఆఫ్ ఇండియా కూడా అయ్యి ఉండకూడదు. అండ్ ఏ నాన్ రెసిడెంట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆర్ ఏ ఇన్స్టిట్యూషన్. సో మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు చీర్ లీడర్స్ వస్తున్నారు, వాళ్ళు ఎంటర్టైనర్స్, మనం ఎంటర్టైన్ చేస్తున్నారు అంటే ఆ చీర్ లీడర్స్లో కూడా అంటే మన ఇండియాకి సంబంధించిన వాళ్ళు అయి ఉండకూడదు. దే షుడ్ నాట్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా. అంటే US నుంచో UK నుంచో ఇంకా ఏ దేశాల నుంచో వచ్చిన వాళ్ళు అయితే పర్లేదు, మన వాళ్ళే అందులో వెళ్ళి చేస్తే వాళ్ళు ఈ కేటగిరీలోకి రారు. డిడక్షన్ ఆఫ్ ట్యాక్స్ ఎట్ సోర్స్ ఎట్ 20% ప్లస్ సర్చార్జ్ 4% ఎట్లాగో ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనం నాన్ రెసిడెంట్కి కడుతున్నామో ఆ సెక్షన్ ఏం చెప్తుందంటే, TDSలో ఆ ఎడ్యుకేషన్ సెక్షన్ కూడా ఇంక్లూడ్ చేయించేస్తుంది. ఎందుకు ఆలోచించండి. ఇప్పుడు మామూలుగా మనం 194C ప్రకారం, 194G రకరకాల సెక్షన్స్ ప్రకారం ఇండియన్ వాళ్ళకి కట్టేసేస్తే మనం ఈ ఎడ్యుకేషన్ సెక్షన్ యాడ్ చేయం. కానీ బయట వాళ్ళకి కడతప్పుడు మళ్ళీ మనం డిడక్ట్ చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి ఎడ్యుకేషన్ సెక్షన్ కూడా యాడ్ చేసాం. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇది మనం నాన్ రెసిడెంట్ కడుతున్నాం కాబట్టి ఆ 4% సర్చార్జ్ ఏమేమి ఉంటే అంటే అప్లికబుల్, లైక్ హ్యూజ్ అమౌంట్లో పే చేస్తే సర్చార్జ్ కూడా అప్లికబుల్ అవుతుంది, ప్లస్ ఎడ్యుకేషన్ సెస్ కూడా అప్లికబుల్ అవుతుంది. ఇవన్నీ
20% మీరు కట్టాల్సిన అవసరం వస్తుంది. ఐ విల్ కమ్ టు యువర్ క్వశ్చన్ వన్స్ అగైన్. Such a tax deduction should be at the time of credit or at the time of payment, whichever is earlier, that is also fine. So ఇందులో I'll come to your question after completing this. సో ఇందులో ఎవరికైనా డౌట్ ఉందా? 194E అంటే అథ్లెట్స్, ఎంటర్టైనర్స్, నాన్ రెసిడెంట్ అయి ఉండాలి, వాళ్ళు ఇండియన్ సిటిజన్ అయి ఉండకూడదు, వాళ్ళకి 20% ప్రకారం మనము కట్టాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో ఇన్కమ్ రిఫర్ టు ఇన్ సెక్షన్ 115 BBA, income received or receivable by a non-resident sports person, including an athlete who is not a citizen of India, by way of participation in any game or sports in India. However, game like crossword puzzles, horse races, etc. taxable under section 115 BB are not included here. దీని మీనింగ్ ఎందుకో చెప్తాను. ఇప్పుడు వాళ్ళు అథ్లెట్ అంటే ఏ గేమ్స్ ఆడుకోవచ్చు, క్రికెట్ ఆడుకోవచ్చు, కబడ్డీ ఆడుకోవచ్చు, ఖోఖో మనకు తెలిసింది, లేకపోతే ఇంకేదైనా షటిల్, బ్యాడ్మింటన్ ఏమున్నా ఆడుకోవచ్చు. నేను పత్తాలు ఆడతా అని చెప్పేది అంటే పత్తాలు ఆడడం గేమ్ కాదు, హార్స్ రేస్ చేయడం గేమ్ కాదు, ఎందుకంటే వాటికి సపరేట్గా 115 BB అనే సెక్షన్ ఉంది. కాబట్టి నాన్ రెసిడెంట్ గేమ్ అని చెప్పేసి పత్తాలు ఆడితే, కార్డ్ గేమ్స్ ఆడితే అతను ఈ సెక్షన్ కిందకి రాడు, ఆ సెక్షన్ కిందకి వస్తాడు. ఆ సెక్షన్ కింద 30% పడుతుంది, ఈ సెక్షన్ కింద 20% పడుతుంది. ఓకే, అక్కడ అదృష్టాన్ని నమ్ముకొని వస్తున్నాడు, జూదం ఆడుతున్నాడు. ఇక్కడ జెన్యున్గా ఒక గేమ్లో ఎఫర్ట్ పెట్టి ఆడుతున్నాడు. సో ఇక్కడ 20% పడుతుంది. అడ్వర్టైజ్మెంట్ అప్పుడప్పుడు మీరు చూస్తే బ్రెడ్లీ వచ్చేసి అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు. అప్పట్లో మెగ్రాత్ వచ్చి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవాడు. ఇప్పుడు డేవిలియర్స్ వచ్చేది అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఉంటాడు. సో వీళ్ళందరూ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటున్నారు కదా, వీళ్ళకి కూడా ఇదే సెక్షన్ అప్లై అవుతుంది. కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఆర్టికల్ రిలేటింగ్ టు ఎనీ గేమ్ ఆర్ స్పోర్ట్ ఇన్ ఇండియా ఇన్ న్యూస్ పేపర్, మ్యాగజైన్స్ ఆర్ జర్నల్స్. ఒక్కోసారి కొంతమంది ఫారెన్ ఆర్టికల్స్ రాసేవాళ్ళు, వాళ్ళు రాసింది కొంచెం ఇండియాలో ఎక్కువ పాపులారిటీ ఉంటుంది. ఆబ్వియస్లీ మనం ఐ లైక్ మెగ్రాత్, సో అతను ఏదైనా ఒక బుమ్రా బౌలింగ్ అనలైజ్ చేసి ఒకటి ఆర్టికల్ రాస్తారంటే నేను చదువుతాను. అంటే నేను చదువుతాను అన్నప్పుడు ఆ న్యూస్ పబ్లిషర్ డెఫినెట్లీ సమ్ అమౌంట్ విల్ బి పేయింగ్ ఇట్ టు మెగ్రాత్. ఇప్పుడు నాకు అంటే ఇప్పుడు ఆర్టికల్ ఎవరు రాసినా ఒకటే కాదు, లైక్ స్పోర్ట్స్ అథ్లెట్స్ రాస్తే దాన్ని ఇంక ఇంట్రెస్టెడ్గా చూస్తారు. సో అట్లా ఎవరైనా ఆర్టికల్స్ రాసినా కానీ, అంటే ఈ జర్నల్స్ ఆర్టికల్స్ రాసినా కానీ వాళ్ళకు కూడా ఈ సెక్షన్ అప్లై అవుతుంది. గ్యారంటీ అమౌంట్ పేడ్ ఆర్ పేయబుల్ టు ఏ నాన్ రెసిడెంట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆర్ ఇన్స్టిట్యూషన్ ఇన్ రిలేషన్ టు ఎనీ గేమ్ ఆర్ స్పోర్ట్స్ ప్లేడ్ ఇన్ ఇండియా. అవెవర్ గేమ్స్ లైక్ క్రాస్వర్డ్ పజిల్స్, ఇందాక చెప్పిన స్టోరీ ఇక్కడ కూడా ఉంది. ఇన్కమ్ రిసీవ్డ్ ఆర్ రిసీవబుల్ బై నాన్ రెసిడెంట్ ఎంటర్టైనర్ హూ ఈజ్ నాట్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ హిస్ పర్ఫార్మెన్స్ ఇన్ ఇండియా. ఓకే, సో ఇవన్నీ మనకు 115 BBA సెక్షన్ కింద వస్తుంది. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద క్రక్స్ ఆఫ్ ఇట్. అతను నాన్ రెసిడెంట్ అయి ఉండాలి, ఇండియన్ సిటిజన్ అయి ఉండకూడదు, అతను పత్తాలు అంటే క్రాస్ వర్డ్ గేమ్స్, పజిల్స్ ఇవి ఆడుకోవడం ఉండకూడదు, హార్స్ రేసింగ్ అయి ఉండకూడదు. రిమైనింగ్ గేమ్స్ ఆడినప్పుడు అదొక ఇన్స్టిట్యూషన్ అయినా ఉండొచ్చు, ఒక ఎస్టాబ్లిష్మెంట్ అయినా ఉండొచ్చు, ఒక ప్లేయర్ అయినా ఉండొచ్చు, ఒక అథ్లెట్ అయినా ఉండొచ్చు, ఒక ఎంటర్టైనర్ అయినా ఉండొచ్చు. అవి మొత్తం ఈ సెక్షన్ కిందనే వచ్చేస్తుంది. ఓకే, పేమెంట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డిపాజిట్ అండర్ ద నేషనల్ సేవింగ్ స్కీమ్ 194EE, వాళ్ళకు కూడా 10% పడుతుంది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ పెన్షన్ స్కీమ్ కింద 2500 దాటకుంటే ఈ సెక్షన్ అప్లికబుల్ కాదు. ఓకే, ఇది నాట్ ఇంపార్టెంట్ కాబట్టి నేను ఎక్కువ స్ట్రెస్ చేయట్లేదు. ఐ గాట్ వన్ క్వశ్చన్ అండ్ ఓకే, సో దట్ ఈస్ యువర్ 115 BBA. ఆ 115 BBA ఎక్కడి నుంచి వస్తున్నాడంటే 194Eలో 115 BBA ప్రకారం ఉన్న ఇన్కమ్స్ మొత్తం ఇందులో వస్తుంది. అంటే 194E 115 BBA రెండు జత కలిసి వస్తున్నాయని అర్థం. ఓకే, దాన్ని క్లియర్గా అర్థం చేసుకోండి. ఇప్పుడు IPL కోసం స్టీవ్ స్మిత్ వచ్చాడు, మాకు ఫైనల్లో ఒక క్వశ్చన్ ఉంటుంది, అతను ఆర్టికల్ రాస్తాడు, ఇది చేస్తాడు, అది చేస్తాడు, సో ఎట్లా ట్యాక్స్ చేస్తారని చెప్పి. అంటే మనం ఇందాక చెప్పినట్టుగా కొన్ని గేమ్స్ నుంచి వచ్చిన వాటికి డైరెక్ట్గా ఈ 194E ప్రకారము వాళ్ళు 20% ప్లస్ ఎడ్యుకేషన్ సెస్ సర్చార్జ్ కలిపి కట్టేసుకుంటారు. అలా కాకుండా ఇంకేదైనా గేమ్ ఆడాడు అనుకుందాం, ఇంకేదైనా గేమ్ అంటే ఆ కార్డు పజిల్స్, హార్స్ రేసెస్ ఆడాడు అనుకుందాం, మనకు 194 BB ప్రకారం 30% కడతాడు. ఓకే, సో ఈ రెండు సపరేట్గా క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. నాన్ అప్లికబిలిటీ ఆఫ్ TDS అండర్ సెక్షన్ 194EE. The provisions of this section shall not be applicable to payments made to the heads of the assessee. సో దీని మీనింగ్ ఏందో ఒకసారి అర్థం చేసుకోండి. ఇప్పుడు ఎవరైనా పెన్షన్ స్కీమ్ కోసం పెన్షన్ స్కీమ్ ఉందనుకుందాం, ఆ పెన్షన్ స్కీమ్ నుంచి నాకు 2500 దాడితే 10% TDS పడుతుంది నాకు వచ్చే ఇన్కమ్ పైన. సపోజ్ ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో అతను చనిపోయినప్పుడు ఆ డబ్బులు మొత్తం వాళ్ళ హెయిర్స్కి వస్తుంది. హెయిర్స్ అంటే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్కి, వాళ్ళ కిడ్స్కి, గ్రాండ్ కిడ్స్కి, వాళ్ళకి వచ్చేస్తుంది. సో వాళ్ళకి TDS కాదు, ఎందుకంటే ఇట్ ఈస్ అక్రూడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఎ పర్సన్ ఈజ్ బీన్ రిసీవ్డ్ బై హిజ్ హెయిర్ ఆర్ హర్ హెయిర్. సో వాళ్ళకి అంటే వీళ్ళ చేతిలో అక్రూ అవ్వలేదు కాబట్టి ద రెసిపియంట్ విల్ నాట్ బి పేయింగ్ ద TDS. అలా గుర్తుపెట్టుకోండి. రీపర్చేస్ ఆఫ్ యూనిట్స్
మ్యూచువల్ ఫండ్ ఆర్ యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, ఇది కూడా సింపుల్ సెక్షన్, 20% కట్టాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని బ్యాడ్ చేసేవి ఉంటాయి కదా, నేను దానికోసం పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయను, బట్ ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో వాటిని వీ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. కమిషన్ ఎక్సెట్రా ఆన్ సేల్ ఆఫ్ లాటరీ టికెట్స్. సో లాటరీ టికెట్స్ అమ్ముకుంటప్పుడు మనకు కొంచెం కమిషన్ వస్తుంది. సో మనం 194G అంటాము. సో 194G కింద వాడు లాటరీ టికెట్స్ అమ్మేసేసి కొంచెం కమిషన్ తీసుకుంటున్నాడు గవర్నమెంట్ దగ్గర నుంచి అనుకుందాం. 15,000 మనకి కమిషన్ దాటింది అంటే 5% TDS పడుతుంది. జస్ట్ రేట్లను గుర్తుపెట్టుకోండి సరిపోద్ది. మనం 194DA మాట్లాడుకున్నాం, ఇన్సూరెన్స్ ఏజెంట్ అనుకున్నాం. ఇక్కడ 194G, ఇక్కడ ఇన్సూరెన్స్ ఏజెంట్, ఇక్కడ లాటరీ టికెట్ అమ్ముకుంటున్నాడు. అక్కడ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ అమ్ముకుంటున్నాడు, ఇక్కడ లాటరీ టికెట్ అమ్ముకుంటున్నాడు. ఓకే, ఇక్కడ 15,000 ఉంది, ఇక్కడ కూడా 50,000 ఉంది. సో మీరు కొంచెం అట్లా ఒకటి మర్చిపోయినా ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి అనుకోండి, రెండు ఒకదాని ఒకటి రిలేట్ చేసుకోవచ్చు. కమిషన్ ఆర్ బ్రోకరేజ్ 194H. ఓకే, సో 194H ప్రకారం ఇతనికి బ్రోకరేజ్ వస్తుంది. కమిషన్ ఆర్ బ్రోకరేజ్ వచ్చినప్పుడు అతనికి కూడా 5% ఉంటుంది. ఎవరెవరు కడతారు అంటే ఎనీ పర్సన్ అదర్ దెన్ ఇండివిజువల్ ఆర్ HUF. జనరల్గా ఇండివిజువల్కి HUFకి ఈ TDS ప్రొవిజన్స్ అప్లై కావు. కాకపోతే వాళ్ళ టర్న్ ఓవర్ ఇన్ ది ప్రీవియస్ ఇయర్ 1 crore దాటింది, లేకపోతే గ్రాస్ రిసీట్ 50 lakhs దాటింది అంటే వాళ్ళు కూడా TDS డిడక్ట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ వస్తుంది. ఓకే, 5% దాటితేనే వస్తుంది. వీళ్ళకి కూడా 15% ఉంది. సో ఇప్పుడు మనం 3 సెక్షన్స్ని ఒకసారి జత చేద్దాం, మీకు కూడా రివిజన్ లాగా అవుతుంది, మీరు ఎగ్జామ్లో కూడా మర్చిపోరు. 194D ఇన్సూరెన్సు, 194G ఈ బ్రోకరేజ్ కమిషను, 194H ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకున్నట్టుగా కమిషన్. ఓకే, సో 194G ఈజ్ లాటరీ టికెట్, 194D ఇన్సూరెన్సు, G లాటరీ టికెట్స్, H కమిషన్ ఆర్ బ్రోకరేజ్. మూడింటికి 5% ఉంది, మూడింటికి 15%, 15,000 థ్రెషోల్డ్ లిమిట్ ఉంది. ఈ పాయింట్ ఆల్రెడీ చెప్పేశాను. ఇది ఎవరెవరికి అప్లికబుల్ కాదంటే ఎవరెవరైతే దిస్ సెక్షన్ ఇస్ నాట్ అప్లికబుల్ టు ప్రొఫెషనల్ సర్వీసెస్. ఎందుకు అప్లికబుల్ కాదు ఇక్కడ అంటే ప్రొఫెషనల్ సర్వీసెస్ కోసం మనకు 194J ఉంది, అది రాబోతుంది కాబట్టి ప్రస్తుతానికి డిస్కస్ చేయము. సో ప్రొఫెషనల్ సర్వీసెస్ని ఈ సెక్షన్ కిందకి తీసుకురాకండి. ప్రొఫెషనల్ సర్వీస్ అంటే కొంచెం రిచ్నెస్ ఉంది అందులో. ఓకే, 10% పడుతుంది, ఇది చిన్నగా 5% పడుతుంది. ఓకే, సో ఇప్పుడు CS ఉన్నాడు, CMA ఉన్నాడు, లేకపోతే డాక్టర్, లాయర్, వీళ్ళందరూ ప్రొఫెషనల్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక టెక్నీషియన్ ఉన్నాడు, సో వాళ్ళు 194J కింద చార్జ్ చేయాలి. 194H బ్రోకరేజ్ అనే ఒక వర్డ్ ఎంత పీపుల్ డోంట్ లైక్ ఇట్. ఓకే, అండ్ దే డోంట్ వాంట్ టు పే 5%, దే విల్ పే 10%, బట్ దే వాంట్ టు బీ కాల్డ్ యాజ్ ఎ ప్రొఫెషనల్. ఇంకొకటి BSNL, MTNL వాళ్ళ కొన్ని ఫ్రాంచైజీస్ కోసం ఏమైనా ఇప్పుడు ఏం లేవు అవి, అట్లా ఏమైనా ఫ్రాంచైజీస్ కోసం BSNL వాళ్ళు ఏమైనా పే చేస్తే అది కూడా ఈ సెక్షన్ కిందకి రాదు, ఎందుకంటే అది గవర్నమెంట్ అండర్టేకింగ్ కాబట్టి వాళ్ళని పుష్ చేయడానికి గవర్నమెంట్ వీళ్ళని బయట పెట్టేసింది. 194I రెంట్ కోసం మాట్లాడుకుంటున్నాము. సో రెంట్ మన ఇండియాలో మేజర్ ప్రాబ్లం రెంట్. ఓకే, any person other than individual or HUF who is responsible for paying to a resident any income by way of rent shall deduct income tax at the rate of. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికన్నా వెళ్ళకన్నా ముందు నేను చెప్తాను, ఇది రెసిడెంట్కి మాత్రమే అప్లై అవుతుంది. ఎందుకు సార్ మళ్ళీ అదే మాట చెప్తున్నారంటే 195 అవుతుంది నాన్ రెసిడెంట్కి అయితే. సో ఇక్కడ ప్రస్తుతానికి 194I రెసిడెంట్కి మాత్రమే అప్లై అవుతుంది. ఎనీ పర్సన్ అదర్ దెన్ ఇండివిజువల్ అండ్ HUF అన్నాడు. ఎందుకు సార్ ఇండివిజువల్ HUFని పక్కకు పెట్టారంటే వాళ్ళు కూడా వస్తారు, కాకపోతే ప్రొవైడెడ్ ఇఫ్ దేర్ టర్న్ ఓవర్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్ ఈజ్ మోర్ దెన్ 1 crore ఆర్ గ్రాస్ రిసీట్స్ మోర్ దెన్ 50 lakhs, వాళ్ళకు కూడా ఈ సెక్షన్ అప్లై అవుతుంది. అదర్వైజ్ దిస్ సెక్షన్ విల్ నాట్ బి అప్లికబుల్ టు దెమ్. ఓకే, 2% ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ రెంట్ ఫర్ ప్లాంట్, మెషినరీ అండ్ ఎక్విప్మెంట్. సో ప్లాంట్, మెషినరీ అండ్ ఎక్విప్మెంట్ అంటే ఒక వస్తువుల్ని వాడుకుంటున్నాడు, రెంట్ అని చెప్పుకుంటున్నాడు, కానీ రెంట్కి ప్లాంట్, మిషనరీ, ఎక్విప్మెంట్ని తీసుకుంటున్నాడు. 10% ఇన్ అదర్ రెంటల్ పేమెంట్స్. అదర్ రెంటల్ అంటే ల్యాండ్ కావచ్చు, బిల్డింగ్ కావచ్చు, ఫ్యాక్టరీ బిల్డింగ్ కావచ్చు, ల్యాండ్ అపార్ట్మెంట్ కావచ్చు, ఫ్యాక్టరీ బిల్డింగ్ కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు, ఫిక్చర్ కావచ్చు. అంటే ఒక జత చేసుకొని ఒక ల్యాండ్, బిల్డింగ్, అపార్ట్మెంట్ ఇలాంటి వాటి కోసం తీసుకుంటే 10% పడుతుంది. అలా కాకుండా ప్లాంట్, మిషనరీ, ఎక్విప్మెంట్ తీసుకుంటే 2% పడుతుంది. ఒకసారి చూద్దాం. 194I ఇండివిజువల్కి, HFకి కాక మిగతా వాళ్ళందరికీ అప్లై అవుతుంది. వాళ్ళకు కూడా అప్లై కావాలంటే వాళ్ళ టర్న్ ఓవర్ 1 crore 50 lakhs లిమిట్ దాటి ఉండాలి. పేమెంట్ ఓన్లీ రెసిడెంట్కే పే చేసేటట్టుగా ఉండాలి, అప్పుడే ఈ సెక్షన్ అప్లై అవుతుంది. 2% ప్లాంట్, మెషినరీ, ఎక్విప్మెంట్కి, 10% అదర్ కేసెస్లో ల్యాండ్, బిల్డింగ్, అపార్ట్మెంట్ దేటు అలాంటి వాటి కోసం అది అప్లై అవుతుంది. ఓకే, సో రీట్కి ఈ సెక్షన్ అప్లికబుల్ కాదు. 194I రీట్కి ఇది కాదు. IPCC లెవెల్ అయితే పెద్దగా అడగరు. 194 రీట్ అంటే ఏంటంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లు కొన్ని రీటు, ఇన్వీట్స్ అని ఉంటాయి. వాళ్ళ మెయిన్ పర్పస్ ఏంటంటే వాళ్ళు డబ్బులు అందరి దగ్గర నుంచి మ్యూచువల్ ఫండ్ కలెక్ట్ చేసుకొని ఎవరెవరైతే ప్రాపర్టీని డెవలప్ చేస్తున్నారో, జస్ట్ ఎగ్జాంపుల్ ఒక ఎయిర్పోర్ట్ ఉంది, లేదంటే ఒక కమర్షియల్ హబ్ ఉంది,
అక్కడ ఒక పెద్ద పెద్ద కమర్షియల్ స్పేస్ని తీసుకొని దాన్ని రెంటల్ ఇన్కమ్ కోసం ప్రీ ఓన్డ్ లీజెస్ అని చెప్పేసి అలా తీసుకోవడం, అలాంటి బిజినెస్లో ఉంటారు. అంటే వాళ్ళ బిజినెసే పెద్ద పెద్ద ప్రాపర్టీస్ని తీసుకొని కన్స్ట్రక్ట్ చేసి డెవలప్ చేసి లేకపోతే వీళ్ళు కొనుక్కొని కట్టించేసి రెంటల్కి ఇవ్వడం. అంటే వాళ్ళు రెంటల్ ఇన్కమ్ పైన డిపెండ్ అవుతారు కాబట్టి వాళ్ళకి ఇది ఒక బిజినెస్ ఇన్కమ్ లెక్క అయిపోతుంది. ఇందులో రాకండి. వాళ్ళని ఇప్పుడిప్పుడే ఇండియాలో ఇలాంటివి పుట్టుకొస్తున్నాయి. వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి రీట్కి 194A అప్లై అవ్వట్లేదు. ఓకే, ఇంకొకటి మానిటరీ లిమిట్ ఏంటంటే 2.4 lakh అంటే 20,000 పర్ మంత్ మీకు ఉండాలంటే టోటల్గా ఇయర్లో 2.4 lakh దాటితేనే ఈ సెక్షన్ అప్లై అవుతుంది 194I. ఇప్పుడు నేను రెంట్ డిపెండెంట్ ఇండివిజువల్ కాబట్టి పక్కకు పెట్టేసేయండి. నేను ఒక సన్మార్క్ ఒక కంపెనీ కెపాసిటీలో రెంట్ మా ఓనర్ కట్టుకుంటున్నారు 10,000 రూపీస్. సో 10,000 రూపీస్ నేను రెంట్ కట్టినప్పుడు TDS డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు. 2.4 lakh దాటినప్పుడే నేను ఈ రెంట్ని డిడక్ట్ చేస్తాను. ఓకే, applicability of TDS provision under section 194A to payments made by the customer on account of cooling charges on the cold storage facilities. ఇది CA ఫైనల్లో కేస్ స్టడీ టైప్లో వచ్చేస్తుంది. సో ఎవరైనా మీలో ఎవరైనా ఫైనల్ వాళ్ళు ఇంటర్ కూడా వినొచ్చు, బట్ ఇంటర్లో కూడా అడగవచ్చు ఈ క్వశ్చన్. ఏంటి అంటే కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ ఉన్నాయి కదా, మనం 35ADలో మనం మాట్లాడుకున్నాం కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ కోసం అన్నట్టుగా. ఇప్పుడు నేను ఒక చిన్న ట్రేడర్ని అనుకుందాం. నేనేం చేస్తున్నాను అంటే నా దగ్గర ఒక విత్తనాలను కావచ్చు లేకుంటే అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ కావచ్చు కొన్ని ఐటమ్స్ని అక్కడ వెళ్ళేసేసి కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్లో నేను స్టోర్ చేసినందుకు నేను కొంచెం డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి కదా. అజ్యూమింగ్ ఒక 2 lakhs రూపీస్ ఇచ్చాను అనుకుందాం. ఓకే, సో 2 lakhs అంటే నేను కంపెనీ, వాళ్ళు కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ. నేను డబ్బులు పే చేసేటప్పుడు 194I పడుతుందా అనేది ఒక క్వశ్చన్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వాళ్ళు నోటీస్ పంపించారు, ఎందుకు నువ్వు 194I ప్రకారము, ఎందుకంటే నీ ఐటమ్స్ని అక్కడ కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ పెడుతున్నావు కదా, అంటే నువ్వు కూడా ల్యాండ్ని ప్లేస్ని వాడుకుంటున్నావు కదా, 194 ఎందుకు వాడట్లేదు, ఎందుకు TDS డిడక్ట్ చేయట్లేదు అని చెప్పేసి అల్టిమేట్గా డిసిషన్ ఏమొచ్చిందంటే, బాబు అదేం ల్యాండ్ కాదు, అదేం బిల్డింగ్ కాదు, నేను అక్కడికి వెళ్ళి ఏం చేయట్లేదు, వాడికి జస్ట్ వెళ్ళేసేసి నాకు కొన్ని ఐటమ్స్ ఉన్నాయి కింద పెడితే పాడైపోతుంది, జస్ట్ నీ దగ్గర పెట్టుకో అని చెప్పాను. అంటే నాకేం ఒకటే స్పెసిఫికల్గా ప్లేస్ ఏం నాకేం ఇవ్వట్లేదు, ఏదో ఐటమ్స్ని అక్కడ ప్రిజర్వ్ చేస్తున్నాడు. ఓకే, అలాగే 194I నాకు అప్లికబుల్ కాదు, 194I అప్లికబుల్ కాదని చెప్పి కోర్టు జడ్జిమెంట్ వచ్చింది. సింపుల్ లాంగ్వేజ్ చెప్పాలంటే కూలింగ్ కోసము మీరు కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీలో ఏదైనా ఒక ప్లేస్ని మీరు రెంటల్గా తీసుకున్నప్పుడు 194I అప్లికబుల్ కాదు, మ్యాక్సిమం కావాలనుకుంటే 194C అప్లై అవ్వచ్చు అంతే. ఓకే, ఇక్కడ అదే చెప్తున్నా కదా, 194C అప్లై అవ్వచ్చు, కానీ 194I అప్లై కాదు, 194C అప్లై అవ్వచ్చు. ఓకే, సో గురునాథ్, we will think about the costing also. But any questions so far guys, because the session is so silent that people are like ఏం చెప్తున్నాడు రా బాబా అన్నట్టుగా వింటున్నారు. సో just to encourage me, just tell me, is there any question or we are going fast or anything wrong? Guys, we are shouting from last 1 hour, so you can take some pain to just tell me if it is clear or if it is not clear. Sir, good going. So Venki is participating, Kavana is participating, Naveen is participating. So I really appreciate guys, because see for me, you know what is the fuel? The fuel for me is when you give a comment that sir it is clear, it is good, it's understand. I'm not saying మీకు నచ్చకుండా నచ్చిందని చెప్పట్లేదు. If you really feel that okay, this is useful for you, if you can just put up one comment, no, that really makes my day, or that really encourages me to come up with more videos. There is always a energy or a source of energy or a fuel for me, for not just for me or any who is teaching. Okay, so always understand that if you really like something, just give a thumbs up and just say that okay, it's understandable sir. Okay, so thank you very much Rajasekaran, Vinky, Devil, Naveen, Kavana, Vinky. Okay, fine. So we are going to the next ఇంకో ఘట్టానికి వెళ్దాం మనం. No requirement to deduct tax at source under section 194I on remittance of passenger services by airlines to airport operator. ఓకే, సో దీని మీనింగ్ చెప్తాను. ఎప్పుడైనా మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి ఆ ఫ్లైట్ ఎక్కడానికి దగ్గర ఒక 1/2 kilometer దూరం ఉంటుంది. అక్కడ చాలా షాప్స్ ఉంటాయి, అక్కడ వాష్రూమ్ ఉంటుంది, అక్కడ ఎస్కలేటర్స్ ఉంటాయి, రకరకాల ఫెసిలిటీస్ ఉంటాయి. ఓకే, అదంతా ఎవరు మెయింటైన్ చేస్తారు? ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా మెయింటైన్ చేస్తుంది. కానీ వాళ్ళు ఏమంటారు, నేను ఎందుకు మెయింటైన్ చేయాలి అని అనుకోరు కదా, వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఆ డబ్బుల్ని ఆ ఎయిర్లైన్స్ దగ్గర నుంచి ఛార్జ్ చేస్తారు. అర్థమవుతుందా? ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్ జెట్ వీళ్ళ దగ్గర నుంచి ఛార్జ్ చేస్తుంది. అంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి
డబ్బులు పే చేస్తుంది. ఎందుకు? బికాస్ ప్యాసింజర్స్ ఆర్ యూజింగ్ దోస్ కామన్ ఫెసిలిటీస్. సో దీనిపైన మీకు 194 పడాలా, ఎందుకంటే అది కూడా ప్లేసే కదా అంటే దీనికి అవసరం లేదని చెప్పేసి ఒక వర్డిక్ట్ వచ్చింది. ఎస్, దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ గైస్. Wherever in terms of an agreement or a contract between the payer and the payee, the component of a GST on service comprised in the amount payable to a resident is indicated separately, taxes shall be deducted at source on the amount paid or payable without including such GST or service component. సో ఇది ఒకటి బాగా అర్థం చేసుకోండి, మీకు ఫ్యూచర్లో కూడా ఎక్కడైనా యూజ్ అవుతుంది. ఏంటి అంటే ఇప్పుడు ₹1,00,000 ఒక కాంట్రాక్ట్ ఉంది, దానిపైన 18,000 GST పడుతుంది. ఇప్పుడు నేను TDS డిడక్ట్ చేసేటప్పుడు 1,18,000 అంటే వితౌట్ కన్సిడరింగ్ ద సర్వీస్ ట్యాక్స్. అంటే కొన్ని జడ్జిమెంట్స్ సర్వీస్ ట్యాక్స్లో వచ్చినాయి, బట్ సేమ్ లాజిక్ మనం ఇప్పుడు GSTలో వాడతాం. సో వితౌట్ కన్సిడరింగ్ service GST portion, we will only be taking the original contract price. On that we will be calculating this TDS. అకార్డింగ్లీ, ఓకే ఇది ఆల్రెడీ చెప్పేసిన కాబట్టి ఇంకా మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. పేమెంట్ ఆన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ సర్టన్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అదర్ దెన్ అగ్రికల్చరల్ ల్యాండ్ 194IA. ఓకే, సో IA ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఓకే, ఒక ఇమ్మూవబుల్ అసెట్ని అదే అగ్రికల్చర్ ల్యాండ్ మనం ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కొన్నవాడు డబ్బులు ఇస్తుంటాడు కదా, ఆ డబ్బులు ఇచ్చినప్పుడు వాడు TDS డిడక్ట్ చేయాలి. అంటే గవర్నమెంట్కి ఎంత పిచ్చెక్కిందంటే ప్రతి దానిపైన నాకు TDS, నాకు నెక్స్ట్ ఇయర్ వరకు నాకు నమ్మకం లేదు కదా, నేను ఆగలేను, నెక్స్ట్ ఇయర్ వరకు నువ్వు ఇస్తావు లేదు, నాకు నమ్మకం కూడా లేదు, నాకు ఇప్పుడే కావాలి. ఏదో కొన్ని సెక్షన్స్తో వచ్చిన కొత్తలా, అంటే నేను చూసినప్పటికైనా ఒకటి యాడ్ అవుతా పోతుంది, ఐడియా పోతుంది. ఇప్పుడు నువ్వు ఒక ప్రాపర్టీ నమ్ముకుంటున్నావు, ఒక ప్రాపర్టీ మీకు ఒక ఇల్లు ఉంది, ఇల్లుని 2 కోట్లకు అమ్ముకుంటున్నారు. మీరు సింపుల్గా క్యాపిటల్ గెయిన్ ఒకటే కడతారని అనుకోకండి, మీకు డబ్బులు కూడా ఇస్తున్నాడు అతను. ఈ 194IA ప్రకారము TDS కూడా డిడక్ట్ చేస్తాడు. సార్ అతను ఇండివిజువల్ అయితే ఏంటి సార్ అంటే ఎవడన్నా కానీ TDS డిడక్ట్ చేస్తాడు. సార్ వానికి ట్యాన్ లేదు కదా సార్ అంటే ట్యాన్ లేకపోయినా సరే వాడు డిడక్ట్ చేసి వానికి సపరేట్గా ఇంకొక ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ ప్రకారము నెక్స్ట్ 15 days లోపు గవర్నమెంట్ కట్టేసేస్తాడు. ఓకే, సో మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి every transferee responsible for paying any sum as a consideration for transfer of immovable property, land other than agricultural land or building or part of the building to a resident transferor shall deduct tax at the rate of 1% of such sum. In other words, transfer of urban agricultural land will attract the provision of section 194IA if the consideration is 50 lakh rupees or more. సింపుల్ లాంగ్వేజ్లో చెప్పండి సార్ అంటే ఇప్పుడు నాకు ఒక ప్రాపర్టీ ఉంది, ఆ ప్రాపర్టీని నేను 70 లక్షలకు అమ్ముకుంటున్నాను అంటే అది అగ్రికల్చరల్ ల్యాండ్ కాకుండా, అంటే అగ్రికల్చర్ కూడా ఏం చెప్తున్నాడు, అదర్ దెన్ అగ్రికల్చరల్ ల్యాండ్ బిల్డింగ్ నేను ఎవరికైనా అమ్ముకుంటప్పుడు ఆ డబ్బులు ఎవరైతే రిసిపెంట్ నాకు ఇస్తున్నప్పుడు ఆ పేమెంట్ కన్సిడరేషన్ 50 lakhs దాటింది అంటే 1% TDS పడుతుంది. అంటే అతను ఇండివిజువల్ HUF కంపెనీతో సంబంధం లేకుండా పడుతుంది, కాకపోతే 50 లక్షలు దాటి ఉండాలి. సిన్స్ ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్ ఫర్ కంపల్సరీ అక్విజిషన్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ కవర్డ్ అండర్ సెక్షన్ 194LA. LA అంటే ల్యాండ్ అక్విజిషన్, గుర్తుపెట్టుకోండి. 194LA అంటే ల్యాండ్ అక్విజిషన్. గవర్నమెంట్ కంపల్సరీగా మన దగ్గర ల్యాండ్ అక్వైర్ చేసుకోవడం కదా. నిన్న క్యాపిటల్ గెయిన్ చాప్టర్లో మనం మాట్లాడుకున్నామా, క్యాపిటల్ అసెట్ ట్రాన్స్ఫర్ includes compulsory acquisition of land by any law for the timing under any law for the timing in force అని చెప్పేసి. అంటే ఏదైనా లా ప్రకారం గవర్నమెంట్ మీ దగ్గర నుంచి కంపల్సరీ అక్వైర్ చేసుకుంటే ఇట్స్ ట్రాన్స్ఫర్, అంటే దానిపైన క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పడుతుంది. ఎప్పుడైతే వాళ్ళు కాంపెన్సేషన్ పే చేస్తున్నారో ఆ పే చేసింది 194LA ప్రకారం వాళ్ళు TDS కూడా డిడక్ట్ చేస్తారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఉన్న ల్యాండ్ని లాగేసుకున్నారు, ఆన్ టాప్ ఆఫ్ దట్ మీకు ఇచ్చే డబ్బులలో 194LA ప్రకారం కూడా మీకు TDS పడుతుంది. బట్ ఫర్ టైమింగ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ 194IA ప్రకారము మీరు మీ అంతలో మీరుగా ఇష్టపూర్వకంగా యు ఆర్ సెల్లింగ్ వన్ ల్యాండ్ ఆర్ బిల్డింగ్ ఆర్ అర్బన్ అగ్రికల్చరల్ ల్యాండ్, మీరు దీన్ని అమ్ముతున్నప్పుడు మీకు వచ్చే డబ్బులు 50 లక్షలు దాటిందంటే ఎవరైతే మీకు డబ్బులు ఇవ్వాలో వాళ్ళు 1% 194IA ప్రకారం 1% TDS డిడక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. Payment of rent by certain individuals or Hindu undivided family under section 194IB. Section 194IB requires any person being individual HUF other than those individual HUF whose total income, gross receipts or turnover from the business or profession exceeds 1 crore in case of business and 50 lakhs in the case of profession in the financial year immediately preceding the financial year in which such rent was credited or paid, responsible for paying to a resident any income by way of rent to deduct income tax at the rate of 5%.
Under this section, the tax has to be deducted at source only if the amount of such rent exceeds 50,000 rupees for a month or a part of the month during the previous year. Deduction not to exceed the rent for the last month. దీన్ని ఒక సింపుల్ అర్థం చేసుకోండి. మనం 194I మాట్లాడుకుంటప్పుడు ఎవరెవరికి అప్లికబుల్ అని చెప్పి మాట్లాడాము? ఇట్ ఈస్ అప్లికబుల్ టు ఎవ్రీ పర్సన్ అదర్ దెన్ ఇండివిజువల్ అండ్ హెచ్యుఎఫ్. అంటే ఇండివిజువల్ హెచ్యుఎఫ్కి 194A అప్లికబుల్ కాదు. సపోజ్ ఆ ఇండివిజువల్ హెచ్యుఎఫ్కి వాళ్ళ టర్న్ ఓవర్ 1 crore 50 lakhs దాటితే అప్లికబుల్ అవుతుంది. సో 194I ఎప్పుడు వాడుతున్నాము? ఇన్ కేస్ ఆఫ్ ఇండివిజువల్ ఎవరెవరికైతే ప్రీవియస్ ఇయర్లో టర్న్ ఓవర్ ఆ 1 crore 50 lakhs దాటుతుందో వాళ్ళే వాడుతున్నారు. అజ్యూమింగ్ దట్ నాలాంటి వాడు అంటే నాకు 1 crore దాటలేదు, 50 lakhs కూడా దాటలేదు, ఇప్పుడు నేను రెంట్ కడుతున్నాను. సో ఇప్పుడు నాకు కూడా TDS నేను డిడక్ట్ చేయాలంటే yes, you can deduct it provided that the rent that you are paying is 50,000 rupees or more for a month or part of the month. అది కూడా నేను ఎప్పుడు డిడక్ట్ చేయాలంటే లాస్ట్ మంత్ ఆఫ్ ద ఇయర్ ఆర్ వెన్ ఐఎమ్ వెకేటింగ్ విచ్ ఎవర్ ఇస్ అర్లియర్. రెండింటిని నేను జత చేస్తున్నాను, ఒకసారి ఆలోచించండి. 194I ఎవరికి అప్లై అవుతుంది? 194I అదర్ దెన్ ఇండివిజువల్ అదర్ దెన్ హెచ్యుఎఫ్ అప్లై అవుతుంది. అంటే వాళ్ళందరినీ పక్కకు పెట్టేయండి. ప్రస్తుతానికి మనం ఇండివిజువల్ హెచ్యుఎఫ్ కోసమే మాట్లాడదాం. ఇండివిజువల్ హెచ్యుఎఫ్ వాళ్ళ టర్న్ ఓవర్ ప్రీవియస్ ఇయర్ 1 crore or 50 lakhs అది దాటితేనే 194Iలో వస్తున్నాడు. సపోజ్ దాటలేదు అనుకుందాం, దాటకుంటే వాడు 194 ఇన్ ది సెక్షన్ 194IBలోకి వస్తున్నాడు. సారీ, అది ఇది ఐబీలోకి వస్తున్నాడు. ఐబీలో ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ ఇండివిజువల్ హెచ్యుఎఫ్ వాళ్ళ టర్న్ ఓవర్ దాటకపోయినా ఈవెన్ వెన్ ఇట్ ఈస్ నాట్ ఎక్సీడింగ్ యు ఆర్ మేకింగ్ అ రెంటల్ పేమెంట్ టు సమ్వన్ అండ్ ద రెంట్ ఈస్ 50,000 rupees or more, you have to deduct TDS in the last month of the year or before you are vacating whichever is earlier. కాకపోతే సపోజ్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే లాస్ట్ మంత్ కాకుండా సెంటర్లో వెళ్ళిపోతుంటాడు. ఆ సెంటర్లో వెళ్ళిపోయినప్పుడు లాస్ట్ మంత్ రెంట్ సరిపోవట్లేదు, అంటే TDS సరిపోవట్లేదు. లాస్ట్ మంత్ రెంట్ ఎంత ఉంటే అంతే డిడక్ట్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఓకే, సో దట్ ఈస్ ద లాస్ట్ పార్ట్. ఎనీ క్వశ్చన్ గైస్ విత్ రెస్పెక్ట్ టు దీస్ టూ? అంటే నేను ప్రతిసారి ఎందుకు అడుగుతున్నా అంటే కొన్ని ట్రికీ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. లైక్ థియరటికల్గా ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు విజువలైజ్ వాట్ ఐఎమ్ సేయింగ్ యూ విల్ అండర్స్టాండ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్. 194I అగ్రికల్చర్ మాట్లాడుకున్నాం, ఇమూవబుల్ ప్రాపర్టీ కోసం మాట్లాడుకున్నాం. 194I మీరు ఇట్లా ఆలోచించండి. 194I అనేది ఆ ఇంట్రెస్ట్కి సంబంధించింది, IA అనేది ఆ ల్యాండ్ 194I అనేది ల్యాండ్ అండ్ బిల్డింగ్ రెంట్కి సంబంధించింది, IA అనేది ఆ ల్యాండ్ అండ్ బిల్డింగ్ అమ్ముకుంటే, IB అనేది దీనికి ఎక్స్టెన్షన్గా వచ్చింది. ఇండివిజువల్ హెచ్యుఎఫ్ వాళ్ళ టర్న్ ఓవర్ 1 crore 50 lakhs దాటకుండా ఉండి వాళ్ళు రెంట్ 50,000 కన్నా ఎక్కువ పే చేస్తే వాళ్ళు దాన్ని లాస్ట్ మంత్ ఆఫ్ ద ఇయర్లో వాళ్ళు డిడక్షన్ చేసుకోవాలి. ఓకే, సో ఏవైనా ఒకసారి దాన్ని ఒక గ్రూపింగ్ చేసి మీరు చదువుకుంటే ఒకదానికొకటి ఒక రకమైన రిలేషన్స్ ఒకదానికొకటి ఉన్నాయి, మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఓన్లీ సెక్షన్ వైజ్గా మనం బైహార్ట్ చేస్తే కొంచెం డిఫికల్ట్ టు రిమెంబర్. Payment under the specified agreement 194IC. This section casts responsibility on any person responsible for paying to a resident any sum by way of consideration not being a consideration in kind under a specified agreement under section 145(5)(a) to deduct income tax at the rate of 10%. సార్ ఈ సెక్షన్ ఏం చెప్పాలనుకుంటున్నాను సార్ అంటే మనం పెద్దగా మాట్లాడుకోలేదు నిన్న, బట్ ఒక కాన్సెప్ట్ ఉంది స్పెసిఫైడ్ అగ్రిమెంట్ అనేది. అదేంటి అంటే ఇప్పుడు నా దగ్గర ల్యాండ్ ఉంది, మంచి లొకేషన్లో ఉంది, దాన్ని కట్టాలంటే ఒక పెద్ద కమర్షియల్ హబ్గా చేయొచ్చు, లేదంటే ఒక 10 floorలో ఒక రెసిడెన్షియల్ కాంప్లెక్స్ని బిల్డ్ చేయొచ్చు. నాకు అంత డబ్బులు లేవు. సో నేను ఏం చేస్తానంటే ఒక డెవలపర్కి ఆ ల్యాండ్ని ఇచ్చేస్తాను. వాడు ఏమంటాడంటే సంపత్ ఇక్కడ మొత్తం 20 ఫ్లాట్స్ చేస్తాను, 20లో నీకు ఒక 10 ఫ్లాట్స్ నువ్వు తీసుకో, 10 ఫ్లాట్స్ నేను తీసుకుంటాను, దాంతోపాటు నీకు ఒక 5 కోట్లు ఇస్తా అని చెప్పి అంటున్నాడు. ఓకే, సో వెన్ దట్ బిల్డర్ ఆర్ డెవలపర్, బిల్డర్ కూడా అనకూడదు, డెవలపర్ అనాలి, ఆ డెవలపర్ నాకు డబ్బులు ఇస్తున్నాడు అదర్ దెన్ ద ఫ్లాట్స్, ఆ 10 ఫ్లాట్స్కి అవసరం లేదు, అదర్ దెన్ దట్ వాడు ఏదైతే క్యాష్ ఇస్తున్నాడో దానిపైన 10% డిడక్ట్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పింటున్నాడు. ఓకే, సో 194I మొత్తము ఆ ల్యాండ్ అండ్ బిల్డింగ్ సంబంధించి ఉందండి. చూడండి, 194I అనేది జనరల్ బేసిక్ రెంట్ పైన, IA ల్యాండ్ అండ్ బిల్డింగ్ అమ్ముకుంటే, IB రెంట్ 50,000 కన్నా ఎక్కువ కట్టుకుంటే, IC ఈ స్పెసిఫైడ్ అగ్రిమెంట్ ప్రకారం నువ్వు నీ ల్యాండ్ని ఇంకొకరిని ఇచ్చేసినప్పుడు వాడు నీకు డబ్బులు ఇచ్చేస్తే అది, అంటే సో అన్నీ ఒక దగ్గర ఒకదానికొకటి సింక్లో ఉన్నాయి. 194I, IA, IB, IC.
సో నౌ విల్ గో టు ద నెక్స్ట్ వన్, ఫీజ్ ఫర్ ప్రొఫెషనల్ ఆర్ టెక్నికల్ సర్వీసెస్ 194J. I'll come to that. So now we'll come to 194J. TCS కూడా మనం చూద్దాం. TCS కూడా మనం వీఆర్ ప్లానింగ్ ఫర్ టుడే. ఓకే, సో నేను ఇవాళ నేను మెంటల్గా ప్రిపేర్ అయ్యి వచ్చాను, ఇవాళ నేను TCS కూడా చెప్పాలని. సో whoever is supporting me till a late night studies will complete TCS also. యా, సో 194J ప్రకారం అప్లికబిలిటీ అండ్ రేట్ ఆఫ్ TDS ఇది చూసుకోవాలి మనం ప్రతిసారి. ఎవ్రీ పర్సన్ అదర్ దెన్ ఇండివిజువల్ ఆర్ HF, ప్రతిసారి అదే చెప్తాడు, అదర్ దెన్ ఇండివిజువల్ అండ్ HF వాళ్ళకి అప్లై కాదు. కాకపోతే వాళ్ళ టర్న్ ఓవర్ 1 crore 50 lakhs దాటితే వాళ్ళకు కూడా అప్లై అవుతుంది. సేమ్ ప్రొవిజన్ ప్రతి దగ్గరలో ఉంటుంది. ఎప్పుడెప్పుడు అవసరం వస్తుందంటే ఫీజ్ ఫర్ ప్రొఫెషనల్ సర్వీసెస్, ఫీజ్ ఫర్ టెక్నికల్ సర్వీసెస్, ఎనీ రెమ్యునరేషన్ పే, ఫీజ్ కమిషన్ ఆర్ వాట్ ఎవర్ నేమ్ కాల్డ్ అదర్ దెన్ ఆన్ విచ్ ద ట్యాక్సెస్ డిడక్టెడ్ అండర్ సెక్షన్ 192 ఏ డైరెక్టర్, రాయల్టీ, నాన్ కాంపీట్ ఫీజ్. మొత్తం 5 ఉన్నాయి సెక్షన్స్ చూడండి. ప్రొఫెషనల్ సర్వీసెస్ ఒక CA, ఒక లాయర్, ఒక డాక్టర్, CMA, CS వాట్ ఎవర్, జస్ట్ ఒక హైపోథెటికల్గా తీసుకుంటున్నాను. ఇవన్నీ ప్రొఫెషనల్ సర్వీస్లో వచ్చింది. టెక్నికల్ సర్వీసెస్ అంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి, లేదంటే ఒక లైక్ టూ టెక్నికల్, ఇట్స్ నాట్ లైక్ ప్రొఫెషనల్. ఇప్పుడు నేను ఏం చెప్పిన ప్రొఫెషనల్ అడ్వైస్ ఇస్తాను, కానీ టెక్నికల్గా ప్రొడక్షన్ ఏం చేయాలి, మ్యానుఫ్యాక్చరింగ్ ఏం చేయాలి అట్లాంటిది అడ్వైజ్లకు ఇవ్వచ్చు, కానీ ఆ సిస్టమేటిక్గా నేనేం చెప్పలేను. ఐఎమ్ నాట్ టెక్నికల్ ఎక్స్పర్ట్. సో ఆ టెక్నికల్ ఎక్స్పర్ట్ కానీ, లేదంటే మనము కంపెనీలో డైరెక్టర్కి రెమ్యునరేషన్ ఇస్తాం కదా, ఆ రెమ్యునరేషన్ కూడా 194J కిందకి వస్తుంది. కానీ ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఒక్కోసారి డైరెక్టర్కి శాలరీ కూడా వస్తుంది, డైరెక్టర్కి పర్క్విజిట్స్ కూడా వస్తాయి, డైరెక్టర్కి ఇంకా రకరకాలే వస్తాయి. అవి మొత్తం 192 కింద అతనికి పడుతుంది. కానీ కొన్ని రకాల రెమ్యునరేషన్స్ ఎలా ఉంటాయంటే మనం కంపెనీలలో చదువుకున్నప్పుడు మనం జనరల్గా డిస్కస్ చేస్తాం, సిట్టింగ్ ఫీజ్ అని చెప్పేసి, లేకుంటే ఆ రెమ్యునరేషన్ అని ఈ రెమ్యునరేషన్ చెప్పిస్తాం కదా, అవి మొత్తం 194J కిందకి వచ్చేస్తాయి. సో 194J కింద కంపెనీ ఎప్పుడైతే ఆ డైరెక్టర్కి ఇస్తుందో అవి 194J కింద వస్తుంది, అంటే ప్రొఫెషనల్ ఫీజు. అలా కాకుండా శాలరీకి సంబంధించి ఏమైనా ఉంటే అవి 192, మన స్టార్టింగ్ చెప్పుకున్న సెక్షన్ ప్రకారము యావరేజ్ రేట్ పైన మంత్లీ TDS పడుతుంది 192 ప్రకారం. 194J డైరెక్టర్కి మాత్రమే పడుతుంది. ఓకే, సో ఒకటి టెక్నికల్, ఒకటి ప్రొఫెషనల్, ఒకటి డైరెక్టర్కి, ఒకటి రాయల్టీ, ఒకటి నాన్ కంపీట్ ఫీ. మనం సెక్షన్ 28 మాట్లాడుకున్నప్పుడు నాన్ కంపీట్ ఫీ అంటే నువ్వు బిజినెస్ చేయకుండా ఉండడానికి నీకు రెండు డబ్బులు ఇస్తున్నారు అనుకుందాం, ఆ డబ్బులు ఇచ్చే దానిపైన కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ చార్జబుల్ టు అదర్ పార్టీ, ప్లస్ నేను డబ్బులు ఇస్తేప్పుడు దానిపైన నేను TDSని కూడా 194J కింద నేను డిడక్షన్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఓకే, ఇక్కడ నేను కొంచెం ఇంపార్టెంట్ కేటగిరీలో పెడతాను గైస్, ఎగ్జామ్లో మీరు దీనిపైన క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వచ్చిన తర్వాత అయ్యో నేను చూసుకోలేనని చెప్పి అనుకోకండి, మంచిగా వినండి కేర్ఫుల్గా. దీనిపైన కొంచెం రీసెర్చ్ మనం చేసి వచ్చాం. 2% ఇన్ కేస్ ఆఫ్ ఫీజ్ ఫర్ టెక్నికల్ సర్వీసెస్ నాట్ బీయింగ్ ప్రొఫెషనల్ సర్వీసెస్, 10% ఇన్ ఎనీ అదర్ కేసెస్. ఓకే, సో కొన్ని దగ్గరలో 10% ఉంటుంది, కొన్ని దగ్గరలో 10% ఉంటుంది. ఎప్పుడు రాయల్టీ ఇన్ ద నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఫర్ సేల్ ఆర్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ ఎగ్జిబిషన్ ఆఫ్ సినిమాటోగ్రాఫిక్ ఫిల్మ్స్ ఉంటే 2%. అంటే మన ఫిల్మ్ ఇండస్ట్రీస్ మొత్తం వెళ్ళేసేసి ఒక రకమైన ఏం చెప్పచ్చు, ఒక లాబింగ్ చేశారు, నాకు 10% ఎక్కువైపోతుంది కొంచెం తగ్గించండి అంటే వాళ్ళకి మాత్రమే 2% చేశారు. ముందు 10% ఉండేది, దాన్ని 2% చేశారు, మిగతా వాళ్ళందరికీ 10%. జనరల్గా 10%, వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా 2% పెట్టుకొచ్చారు. ఇంకా కొన్ని ఉంటాయి ఈ టెలికమ్యూనికేషన్ ఆపరేటర్స్ అని చెప్పేసి, వాళ్ళకి కూడా 2% ఉంటుంది. బట్ ఫర్ టైమింగ్ ఈ సినిమాటోగ్రాఫిక్ ఫిల్మ్ వాళ్ళకి సంబంధించి ఈ సేలు, డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ ఆఫ్ వాటన్నిటిలో 2% పడుతుంది, మిగతా వాళ్ళ మొత్తానికి 10% పడుతుంది. ఓకే, సో ఇది ఏంటంటే 30% థ్రెషోల్డ్ లిమిట్ ఉంది. 30% థ్రెషోల్డ్ లిమిట్ని ఎలా చూడాలంటే ఫీజ్ ఫర్ టెక్నికల్ సర్వీసెస్కి, ఫీజ్ ఫర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ని సపరేట్గా చూడాలి. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు ఒక అతను SAP కన్సల్టెంట్, చిన్న ర్యాండమ్ ఎగ్జాంపుల్ చెప్తాను. SAP కన్సల్టెంట్, నేనేం చెప్పానంటే SAP చాలా పెద్ద సాఫ్ట్వేర్, చిన్న సాఫ్ట్వేర్ తీసుకుందాం, ఏదైనా క్విక్ బుక్స్ అనుకుందాం. సో అతను ఏం చెప్పానంటే మా కంపెనీలో మీ క్విక్ బుక్ని ఇంప్లిమెంట్ చేయండి అని చెప్తున్నాను. సో ఇంప్లిమెంట్ చేయాలంటే దాన్ని కొంచెం టెక్నికల్గా కొంచెం వర్క్ చేయాలి, టెక్నికల్గా వర్క్ చేసినందుకు కొంచెం ఫీజు ఇస్తాను. తర్వాత సజెషన్ ఇస్తాడు, సంపత్ అట్లా కాదు, మనం డివిజన్స్ ఇట్లా పెట్టుకుందాం, డిపార్ట్మెంట్స్ ఇట్లా పెట్టుకుందాం, లేకుంటే ఇలాంటి కంట్రోల్స్ పెట్టుకుందాం, కొంచెం సజెషన్ ఇస్తున్నాడు. ఆ సజెషన్కి నేను ప్రొఫెషనల్ ఫీజు ఇస్తున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే నేను పేమెంట్ పే చేసేటప్పుడు పేయర్కి ఎంత పేయీకి ఎంత పే చేస్తున్నాను అని చెప్పి చూడకూడదు. ఐ సీ ఇట్ లైక్ దిస్, ప్రొఫెషనల్ ఫీజ్ ఎంత ఇచ్చాను, టెక్నికల్ ఫీజ్ ఎంత ఇచ్చాను, ఇది 30,000 దాటితే పడుతుంది, ఇది 30,000 దాటితే పడుతుంది. సపోజ్ ఇది 28,000, ఇది 26,000 అనుకో, 194J ప్రకారము మీకు TDS పడదు. అర్థమవుతుంది, ఇది సపరేట్గా చూసుకోవాలి. ద లిమిట్ ఆఫ్ 30,000 అండర్ సెక్షన్ 194J ఈజ్ అప్లికబుల్ సెపరేట్లీ ఫర్ ఫీజ్, ఇదే చెప్తున్నాను. ఇట్ ఇంప్లైస్ దట్ ఇఫ్ ద పేమెంట్ టు ఏ పర్సన్, ఇది కూడా చెప్పాను కాబట్టి అవసరం లేదు. నాన్ అప్లికబిలిటీ ఆఫ్ TDS అండర్ సెక్షన్ 194J, ఎవరెవరికి ఇది అప్లికబుల్ కాదో చూద్దాం.
ఎన్ ఇండివిజువల్ ఆర్ హెచ్యుఎఫ్ ఈజ్ నాట్ లయబుల్ టు డిడక్ట్ ట్యాక్స్ ఎట్ సోర్స్. ఇందాకనే మాట్లాడుకున్నాం మనం, అప్లికబిలిటీలోనే చెప్పాడు ఇండివిజువల్కి హెచ్యుఎఫ్కి ఈ సెక్షన్ రాకండి, కాకపోతే 1 crore 50 lakhs దాటితే రండి. రెండోది, ఇట్ మే బి noted that the individual and HUF are not required to deduct tax at source under section 194J on royalty and non-compete fees. సో ఈ రెండింటిపైన ఇండివిజువల్కి వాళ్ళ టర్న్ ఓవర్ ప్రీవియస్ ఇయర్ టర్న్ ఓవర్ 1 crore దాటింది, 2 crores ఉంది అనుకుందాం, అంటే వాళ్ళు 194J బ్రాకెట్లోకి వచ్చారు. ఇప్పుడు నేను ఇండివిజువల్ ఉన్నాను, నా టర్న్ ఓవర్ 2 crores లాస్ట్ ఇయర్. సో నేను ఇప్పుడు 194J బ్రాకెట్లోకి వచ్చాను, కాకపోతే ఇప్పుడు నేను ఒక రాయల్టీ పే చేస్తున్నాను ఎవరికైనా, అప్పుడు నేను 194J వాడను. 194J ఎవరికి అంటే అదే దెన్ ఇండివిజువల్ అండ్ హెచ్యుఎఫ్కి మాత్రమే. ఇండివిజువల్ అండ్ హెచ్యుఎఫ్కి రాయల్టీలో అవసరం లేదు. ఇంకొకటి నాన్ కాంపిట్ ఫీజు కూడా ఇండివిజువల్ హెచ్యుఎఫ్ వీళ్ళ టర్న్ ఓవర్ దాటినా కానీ వీళ్ళు ఇక్కడికి రారు. అంటే మళ్ళీ ఇంకెక్కడికి వస్తారు సార్ అంటే వీళ్ళు వచ్చేది ఇక్కడికే, ప్రొఫెషనల్ సర్వీసెస్కి, టెక్నికల్ సర్వీసెస్కి వస్తారు. ఇక్కడ ఇండివిజువల్కి హెచ్యుఎఫ్కి డైరెక్టరే ఉండడు, రాయల్టీకి అప్లికబుల్ కాదు, నాన్ కాంపిట్ ఫీజుకి అప్లికబుల్ కాదు. అంటే ఇండివిజువల్ హెచ్యుఎఫ్ 194 ఏ సందర్భాలలో వాడచ్చు అంటే టెక్నికల్ సర్వీసెస్ కోసము, ప్రొఫెషనల్ సర్వీసెస్కి మాత్రమే వాడతాడు, ఈవెన్ ఇఫ్ ద టర్న్ ఓవర్ ఇస్ మోర్ దెన్ 1 crore or 50 lakh వాట్ ఎవర్. అర్థమైందా? ఇక్కడ డైరెక్టర్ వాళ్ళకు ఉండడు, రాయల్టీకి అప్లికబుల్ కాదు, నాన్ కంపీట్ ఫీజ్కి అప్లికబుల్ కాదు. ఓకే, కేర్ఫుల్గా వినండి, మీకు ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఐ హోప్ ఐఎమ్ గివింగ్ యూ ద ఇనఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ దిస్. Further, an individual or HUF shall not be liable to deduct income tax on the sum payable by way of fees for professional services in case that sum is credited or paid exclusively for personal use. ఇది కూడా చెప్పాల్సిన అవసరం ఏమైనా ఉందా? నా పర్సనల్ పర్పస్ కోసం నేను ఏమైనా సర్వీసెస్ తీసుకుంటే 194J వాడుతుంటే వాడు తిడతాడు, కొడతాడు కూడా. ఓకే, పర్సనల్ పర్పస్ని తీసుకురాకండి. ఇక్కడ టీపీఏ అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది. టీపీఏ వినే ఉంటారు మీరు. టీపీఏ ఏంటంటే ఇప్పుడు నేను ఒక ఇన్సూరెన్స్ కంపెనీ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుందాం ఎగ్జాంపుల్, నాకు తెలిసినది ఒకటే, మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుందాం. సో నేను లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను. ఇప్పుడు నాకేమైనా జరిగినప్పుడు నేను ఒక హాస్పిటల్కి వెళ్తాను. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నేను క్లెయిమ్ చేస్తాను, నాకు లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది, హెల్త్ ఇన్సూరెన్స్ ఉందని చెప్పేసి. సో నాకు డబ్బులు ఎవరు ఇస్తారు? డైరెక్ట్గా మ్యాక్స్ లైఫ్ ఇవ్వకుండా వాళ్ళు ఆ క్లెయిమ్ సెటిల్మెంట్ చేయడాన్ని ఒక థర్డ్ పార్టీకి అవుట్సోర్స్ చేస్తారు. ఇప్పుడు టెలిఫోన్ని ఎట్లా అవుట్సోర్స్ చేశారు, బీపీఓ అంటే ఎట్లా అవుట్సోర్స్ చేశారు, కేపీఓని ఎట్లా అవుట్సోర్స్ చేశారో ఈ క్లెయిమ్ సెటిల్మెంట్ని కూడా ఈ మ్యాక్స్ లైఫ్, వాట్ ఎవర్ ద హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్, దే ఆర్ అవుట్సోర్సింగ్ ఇట్ థర్డ్ పార్టీ. సో ఆ థర్డ్ పార్టీకి కూడా మనం ఇప్పుడు 194J కిందనే అప్లై చేయాలంటే ఎస్ అని చెప్పి మనకు జడ్జిమెంట్ వచ్చింది. ఎగ్జామ్లో దాన్ని గుర్తుపెట్టుకోండి, ఇంకేది మనకు అవసరం లేదు. ఇన్కమ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ యూనిట్స్. సో యూనిట్స్లో మనకు మ్యూచువల్ ఫండ్ యూనిట్స్, ఇలాంటి యూనిట్స్లో 10% పడుతుంది. ఇది ఎగ్జామ్లో పెద్దగా ఇంపార్టెంట్ కాదు, సో పెద్దగా పట్టించుకోకండి. నాన్ అప్లికబిలిటీ ఆఫ్ 194K. No tax is required to be deducted if the amount of such income or aggregate of the amounts of such income credited or paid, likely to be credited or paid during a financial year does not exceed 5,000 rupees. ప్రతిసారి 5,000 గుర్తుపెట్టుకోండి. మనకి ఎక్కడెక్కడ వచ్చింది ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్, ఇంట్రెస్ట్ అదర్ దెన్ సెక్యూరిటీస్, డివిడెంట్ 5,000, ఇది సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ. ద ఇన్కమ్ ఈజ్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ద క్యాపిటల్ గెయిన్. సో క్యాపిటల్ గెయిన్లో ఉన్న నేచర్కి 5,000 దాటట్లేదు అంటే ఈ యూనిట్స్ పైన కూడా ట్యాక్స్ పడదు, దాటింది అంటే 20% పడుతుంది. పేమెంట్ ఆఫ్ కాంపన్సేషన్ ఆన్ అక్వజిషన్ ఆఫ్ సర్టన్ ఇమూవబుల్ ప్రాపర్టీ 194 LA. LAని ఎలా గుర్తుపెట్టుకోవాలి కూడా చెప్పాను కదా, ల్యాండ్ అక్వజిషన్. గవర్నమెంట్స్ మన దగ్గర ఉన్న ల్యాండ్ని కంపల్సరీగా అక్వైర్ చేసుకోవడం కదా, ల్యాండ్ అక్వజిషన్ LA. సో వాళ్ళకి ఎలాంటిది పడుతుందంటే సెక్షన్ 194 LA ప్రొవైడ్స్ ఫర్ డిడక్షన్ ఆఫ్ ట్యాక్స్ ఎట్ సోర్స్ బై ఎ పర్సన్ రెస్పాన్సిబుల్ ఫర్ పేయింగ్ టు ఎ రెసిడెంట్ ఎనీ సమ్ ఇన్ ద నేచర్ ఆఫ్ రెసిడెంట్ అంటున్నారంటే చూడండి, ప్రతిసారి రెసిడెంట్కి ఈ సెక్షన్స్ అన్ని అప్లికబుల్ అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియన్ గవర్నమెంట్ ఫారెన్ దగ్గర నుంచి ఎట్లా అక్వైర్ చేసుకుంటుంది, ఇల్లాజికల్ కదా, అది కూడా ఆలోచించడం. Compensation or enhanced compensation or consideration or enhanced consideration on account of compulsory acquisition under any law for the timing in force of any immobile property other than the agricultural land. సో అగ్రికల్చరల్ ల్యాండ్ ఎందుకు పక్కకు పెట్టేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్రికల్చరల్ ల్యాండ్ అంటేనే అది క్యాపిటల్ అసెట్ కాదు. క్యాపిటల్ అసెట్ కానప్పుడు క్యాపిటల్ గెయిన్ పడదు, అంటే నీకు ట్యాక్సబులే కాదు. నీకు ట్యాక్సబులే కానప్పుడు TDS ఎట్లా పడుతుంది, సేమ్ లాజిక్. కాబట్టి అదర్ దెన్ అగ్రికల్చరల్ ల్యాండ్ గవర్నమెంట్ అంటే రోడ్డు వైడనింగ్ కోసము, ఔటర్ రింగ్ రోడ్ కోసము, ఇలాంటి వాటి కోసం ఏమైనా అక్వైర్ చేసినప్పుడు ఈ ప్రొవిజన్ పడుతుంది. ఇమూవబుల్ ప్రాపర్టీ మీన్స్ ఎనీ ల్యాండ్ అదర్ దెన్ అగ్రికల్చరల్ ల్యాండ్ ఆర్ ఎనీ బిల్డింగ్ ఆర్ పార్ట్ దేర్ ఆఫ్. అగ్రికల్చరల్ ల్యాండ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ దిస్ సెక్షన్ మీన్స్ ఎనీ ల్యాండ్ సిచ్యువేటెడ్ ఇన్ ఇండియా ఇంక్లూడింగ్ అర్బన్ అగ్రికల్చరల్ ల్యాండ్. అంటే సిటీలో ఉన్న మీ అగ్రికల్చరల్ ల్యాండ్ని వాళ్ళకి గవర్నమెంట్ కంపల్సరీ అక్వైర్ చేసుకొని సెక్షన్ అప్లికబుల్ కాదు, అంటే అగ్రికల్చరల్ ల్యాండ్కి సెక్షన్ అప్లికబుల్ కాదు. ద అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ టు బి డిడక్టెడ్ ఈస్ 10%. ఎప్పుడు వాళ్ళు ఇచ్చే డబ్బులు 2.5 lakhs దాటుతాయి. ఓకే, కాకపోతే ఈ సెక్షన్ కొన్ని దగ్గరలో అప్లై కాదు. ఎప్పుడు అప్లై కాదంటే ఇప్పుడు కొన్ని యాక్ట్ పాస్ చేస్తారు, ఆ యాక్ట్ ప్రకారము మీ ల్యాండ్ని అక్వైర్ చేసుకుంటే
ఈ సెక్షన్ అప్లికబుల్ కాదు. అంటే దాని అర్థం మీకు ల్యాండ్ అక్వైర్ చేసుకోవడం కాదు, ఆ అక్వైజిషన్ పైన మీకు వచ్చే కాంపెన్సేషన్ పైన టీడీఎస్ పడదు. ఇక్కడ చూద్దాం, సెక్షన్ 96 ఆఫ్ ద రైట్ టు ఫేర్ కాంపెన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ అక్విజిషన్ అండ్ రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ యాక్ట్ 2013. పేరే అంత పెద్దగా ఉంది. ఆ యాక్ట్ ప్రకారము మీ ల్యాండ్ని ఎవరైనా, అంటే అదే అగ్రికల్చర్ ల్యాండ్ని గవర్నమెంట్ కంపల్సరీగా అక్వైర్ చేసుకుంటే, ఆ చేసుకున్నప్పుడు 2.5 lakh దాటితే 10% మీకు టీడీఎస్ డిడక్ట్ అవుతుంది. అంటే గవర్నమెంట్ డిడక్ట్ చేసుకొని మీకు ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. ఇన్కమ్ బై వే ఆఫ్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెట్ ఫండ్స్ 194 LB ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెట్ ఫండ్స్ కూడా పడుతుంది. ఎప్పుడు 5% పడుతుంది. ఎవరెవరికి? వేరే వాళ్ళకైతే 20% కదా. జనరల్గా ఇది 20% ఉండేది, కాకపోతే 194 LB సెక్షన్ తీసుకొచ్చేసి ఓన్లీ 5% చేశారు. ఇన్కమ్ బై వే ఆఫ్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ ఇండియన్ కంపెనీ ఆర్ బిజినెస్ ట్రస్ట్, ఇది కూడా 5%, ముందు 20% ఉంటుందని 5%కి తీసుకొచ్చేసారు. కాకపోతే ఆ లోన్ మీరు ఎప్పుడు తీసుకొని ఉండాలి అంటే 1 July 2012 నుంచి 30th June 2023 వరకు, 23 మధ్యలో మీరు ఈ లోన్ని తీసుకొని ఉండాలి. అంటే ఇదంతా ఫారెన్ గవర్నమెంట్స్కి, ఫారెన్ ఇన్స్టిట్యూషన్స్కి మన వాళ్ళు ఇచ్చే లోన్. 194 LB, LC, LD ఈ 3 సెక్షన్స్ అన్నీ ఒక దగ్గర ఉంటాయి. 5% ఇంట్రెస్ట్ రేటు, సో 5% ట్యాక్స్ రేట్. ఓకే, అదొకటి గుర్తుపెట్టుకోండి సరిపోద్ది. ఈ డేట్స్ని అంతగా ఏం అవసరం లేదు. 1 July 2012 నుంచి 30th June 2023 మధ్యలో ఆ లోన్ మన వాళ్ళు గ్రాంట్ చేసి ఉంటే దానిపైన పే చేసే ఇంట్రెస్ట్ మామూలుగా 20% పడేది, కానీ బయట వాళ్ళని మన దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి ఎంకరేజ్ చేయడానికి 5%కి తీసుకొచ్చారు. Tax is deductible at the concessional rate of 4% in respect of monies borrowed by an Indian company or a business trust from a source outside India by way of issue of any long-term bonds or rupee-denominated bonds between 1st April 2022 to 30th June 2023, which is listed only on a recognized stock exchange located in any international financial service center. ఓకే, ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ కేటగిరీలో చెప్తున్నాను గైస్. మన ఇండియన్ కంపెనీ, ఇండియన్ బిజినెస్ ట్రస్ట్ ఒక లోన్ ఈ మధ్య చెప్పిన పీరియడ్లో మామూలుగా బయట నుంచి తీసుకొని ఆ లోన్ పైన ఇంట్రెస్ట్ ఇస్తే జనరల్గా 20% పడేది. 194 LB, LC ప్రకారం 5% పడుతుంది. కాకపోతే ఆ ఏ కంపెనీ అయితే లోన్ తీసుకుందో, ఆ బిజినెస్ ట్రస్ట్ అయితే లోన్ తీసుకుందో, అది ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్ చెప్పాను కదా, మనం నిన్న మాట్లాడుకున్నాం. STT పే చేసేటప్పుడు ఈ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్ STT పే చేయకపోయినా పర్లేదు, వాళ్ళకి మీకు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 15% పడుతుందని చెప్పి నిన్న క్లాస్ అయిన వాళ్ళకి ఇది గుర్తుంటుంది. అదే సేమ్ లాజిక్ ఇక్కడ. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను అంటే నార్మల్ కంపెనీ అనుకుందాం. నార్మల్ కంపెనీ ఒక లోన్ని బయట నుంచి తీసుకొచ్చినప్పుడు 20% ప్లస్లో 5% మాత్రమే టీడీఎస్ పడుతుంది. కాకపోతే ఇదే సేమ్ కంపెనీ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్లో ఉండుంటే ఓన్లీ 4% పడుతుంది, నాట్ 5% ఆల్సో. సో 20%, 5%, 4% మూడింటికి తేడా తెలుసుకోండి. జనరల్గా మనం లోన్ తీసుకొని ఇంట్రెస్ట్ కడితే 20% బ్రాకెట్లో పడతారు నాన్ రెసిడెంట్కి. కాకపోతే ఎంకరేజ్ చేయడానికి 194 LB, LC ప్రకారము ఇది 5% చేశారు. సేమ్ కంపెనీ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్లో ఉంటే 4% పడుతుంది. ఓకే, సో మూడింటిని మ్యాచ్ చేసి చదువుకోండి, మీకు రియల్గా గ్రిప్లో ఉంటుంది, మీరు మర్చిపోకుండా ఉంటారు. Non-applicability of higher rate of TDS under section 206 AF for non-furnishing of PAN. జనరల్గా ప్యాన్ని మీరు ఫర్నిష్ చేయాలి, ఇది ప్రతి ప్రొవిజన్లో చెప్తాడు. ప్యాన్ని ఫర్నిష్ చేయకపోతే 20% మీకు ట్యాక్స్ పడుతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రొవిజన్. ఇది కూడా కొంచెం ఈ మధ్యకాలంలో అమెండ్మెంట్ అయింది కాబట్టి దీనిపైన కూడా మీరు ఒక క్వశ్చన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో ఏంటో ఒకసారి చూద్దాం మనం. Payment made by an individual or HUF for contract work or by way of commission, brokerage or fees for professional services 194M. సార్ ఇది ఎక్కడ చూసినట్టుంది సార్ అంటే, ఇది చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇండివిజువల్ అండ్ HUFకి మాత్రమే చెప్పాడు. ఇందాక రెంట్లో ఏం చెప్పాడు, ఎవరెవరైతే 194I కింద రావట్లేదో వాళ్ళు ఐబీ కిందికి వచ్చారు. అంటే 194I ఎవరికైతే అప్లై అవ్వట్లేదో 194IB కింద వాళ్ళకి రెంట్ 50,000 కన్నా ఎక్కువ కడితే అప్లై అవ్వాలని చెప్పాం కదా. సేమ్ లాజిక్ మనం ఇక్కడ కూడా కాంట్రాక్ట్ 194Cలో కూడా సేమ్ లాజిక్ ఉంటుంది కదా. 194Cలో ఇండివిజువల్ HUF రారు, వాళ్ళ టర్న్ ఓవర్ 1,50 lakhs దాటకుండా ఉంటాయి, కానీ వాళ్ళు 194Cలో తప్పించుకున్నారు, కానీ ఇక్కడ 194Mలోకి వస్తున్నారు. ఓకే, సో ఒకదాన్ని ఒకటి మ్యాచ్ చేసి చూడండి, యూ విల్ రియలీ ఎంజాయ్. 194I, 194IB, 194C, 194 ఇది M, కొత్త సెక్షన్ నాకు కూడా గుర్తుండట్లే.
194Cలో ఎవరైతే ఇండివిజువల్ హెచ్ఎఫ్ ఫాలో అవ్వట్లేదో, whoever is not falling under 194C will come under 194M. Section 194M provides for deduction of tax at source at the rate of 5% by an individual or HUF responsible for paying any sum during a financial year to any resident for carrying out any work including supply of labor, for carrying out any work in pursuance of a contract, or by way of commission not being insurance commission referred to in section 194D. సో 194Dలో మీరు అంటే ఇన్సూరెన్స్ కమిషన్ పే చేస్తే 194Mలోకి మీరు డిఫాల్ట్గా రారు. డిఫాల్ట్గా మీకు డిఫాల్ట్ సెక్షన్ 194Dకే వచ్చేస్తుంది. అంటే ఇన్సూరెన్స్ ఏజెంట్కి మీరు కమిషన్ పే చేసినప్పుడు 194M వాడకండి, 194Dఏ వాడండి. ఓకే, బై వే ఆఫ్ ఫీస్ ఫర్ ప్రొఫెషనల్ సర్వీసెస్. సార్ మళ్ళీ ప్రొఫెషనల్ సర్వీసెస్ కోసం ఎందుకు వచ్చింది సార్ అంటే, ప్రొఫెషనల్ సర్వీసెస్ 194Jలో కూడా మేము ఏమనుకున్నాము, వాళ్ళకు 1 crore దాటితే 50 lakhs దాటితేనే ఇండివిజువల్ హెచ్ఎఫ్ అప్లై అవుతారని చెప్పి. సో వాళ్ళకు ఎవరైతే అందులో అప్లై అవ్వట్లేదో వాళ్ళు 194Mలోకి వచ్చేస్తున్నారు. It may be noted that only individual and HUF other than who are required to deduct income tax as per the provisions of section 194C, contract 194H, 194J are required to deduct tax in respect of above sums payable during the financial year to resident. ఇందాక అర్చి అదే పాయింట్ చెప్తున్నాను. 194I కింద 194I కింద రాని వాళ్ళు IA కిందకి వెళ్ళి వచ్చారు, 194C కింద రాని వాళ్ళు 194J కింద రాని వాళ్ళు 194Mలోకి వస్తున్నారు. No tax is required to be deducted where the sum, such sum or as the case may be, aggregate of the amount of such sum credited or paid to a resident during the financial year does not exceed 50 lakh rupees. అక్కడ మనం 50,000 అనుకున్నాము, ఇక్కడ రెంట్ విషయంలో ఇక్కడ కాంట్రాక్ట్లో 50 లక్షలు దాటిన వాళ్ళకు ఈ ప్రొవిజన్లోకి వస్తున్నారు. రెసిడెంట్కి నువ్వు పేమెంట్ చేస్తున్నప్పుడు నువ్వు 50 లక్షలు దాటింది, కానీ నువ్వు ఇండివిజువల్ హెచ్ఎఫ్ మాత్రమే నీకు నీ టర్న్ ఓవర్ 1 crore 50 lakhs దాటట్లేదు అంటే నాకు సంబంధం లేదని అనుకోకండి. ఇంతకుముందు ఎలా ఉండేది, నువ్వు ఇఫ్ యూ హ్యాపెన్ టు బి అన్ ఇండివిజువల్ ఆర్ హెచ్యూఎఫ్ అండ్ యువర్ టర్న్ ఓవర్ ఇస్ నాట్ మోర్ దెన్ 1 crore or 50 lakhs, so you will there is no TDS responsibility on your part. But now because of 194M, even when your turnover is lesser than that 1 crore or 50 lakh, and when you are making a payment for a sum of 50 lakh or more, it is responsibility for you to deduct TDS. No tax is required to be deducted where such sum or as a case may be, aggregate of the amount of such sum credited or paid to a resident during the financial year does not exceed 50 lakhs. చెప్పాను కదా, లిమిట్ 50 lakhs ఇచ్చారని. నాన్ అప్లికబిలిటీ ఆఫ్ TDS అండర్ సెక్షన్ 194M, ఎవరెవరికి ఇది అప్లికబుల్ కాదు అంటే, దే ఆర్ రిక్వైర్డ్ టు బి డిడక్టెడ్ ఎట్ అండర్ సెక్షన్ 194C. మీకు 194C ప్రకారం అప్లై అయ్యింది అంటే మీ టర్న్ ఓవర్ 1 crore దాటిందంటే మీరు 194Mకి రాకండి. 194M is not default, 194C is default for you. They are required to deduct tax at source under section 194H or 194 brokerage. సో ఎవరికైతే 194H అప్లై అవుతుందో, D అప్లై అవుతుందో వాళ్ళు అక్కడే అప్లై చేసుకోండి, అక్కడే TDS డిడక్ట్ చేయండి, 194Mకి రాకండి. దిస్ ఈస్ లైక్ ఎ లాస్ట్ రిసార్ట్. ఓకే, సో నౌ విల్ కమ్ టు ట్యాక్స్ TDS ఆన్ క్యాష్ విత్డ్రావల్. సో ఇది కూడా అమెండ్మెంట్ అయింది కాబట్టి, రీసెంట్లీ అమెండ్మెంట్ అయింది కాబట్టి ఎగ్జామినర్ ఈ దీనిపైన కన్ను వేయొచ్చు, దీనిపైన ఒక క్వశ్చన్ని ఇవ్వచ్చు. ఓకే, ఐ నో గైస్ ఓన్లీ ఫ్యూ పీపుల్ ఆర్ వాచింగ్, సో ఫ్యూ పీపుల్ ఆర్ మేబీ లెఫ్ట్ ద లైవ్ సెషన్. ఐఎమ్ ఫైన్ విత్ దట్, బట్ పీపుల్ whoever is watching try to understand, ask questions if there are any, because later it is difficult to answer also. 194N provides that every person being a banking company to which the Banking Regulation Act 1949 applies, or a cooperative society engaged in carrying on the business of banking, or a post office who is responsible for paying any sum being the amount or aggregate of amounts as the case may be in cash exceeding 1 crore during the previous year to any person from one or more accounts maintained by such a recipient person with the it shall deduct tax at source at the rate of 2%. సో మీరు అల్టిమేట్గా ఏం చెప్పాలనుకుంటారంటే, ఒక బ్యాంక్ కానీ ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కానీ, ఓకే, ఒక కోఆపరేటివ్ సొసైటీ కానీ ఒక పోస్ట్ ఆఫీస్ కానీ వాళ్ళు మీకు డబ్బులు ఇస్తున్నప్పుడు, ఎప్పుడు డబ్బులు ఇస్తారు, మీరు క్యాష్ విత్డ్రా చేసుకుంటున్నారు, బ్యాంక్కి వెళ్ళి క్యాష్ విత్డ్రా చేసుకుంటున్నారు, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి క్యాష్ విత్డ్రా చేసుకుంటున్నారు, లేకపోతే కోఆపరేటివ్ సొసైటీకి వెళ్ళి క్యాష్ విత్డ్రా చేసుకుంటున్నారు. మీరు 1 crore కన్నా ఎక్కువ క్యాష్ విత్డ్రా చేసుకున్నప్పుడు వాళ్ళు 2% TDS డిడక్ట్ చేసుకోవాలి. ఇదేం సార్ ఇట్లా ఉందంటే, TDS డిడక్ట్ 1 crore రూపాయల కన్నా ఎక్కువ సంపాదించినా నీకు TDS పడుతుంది. ఓకే, అంటే సంపాదించితే కాదు, విత్డ్రా చేసుకుంటే పడుతుంది. అది కూడా 1 or more అకౌంట్స్ అంటున్నాను, అంటే నీకు 2-3 అకౌంట్లు ఉన్నాయి అనుకుందాం, మొత్తం కలిపి చూస్తాడు. ఓకే, ఇట్స్ నాట్ లైక్ ఒక అకౌంట్లో నుంచి కొంచెం ఇంకో అకౌంట్లో నుంచి కొంచెం తీసుకుంటా అని చెప్పి కాదు. ఇట్ ఈస్ ఎ
కంపెనీ స్పెసిఫిక్, అంటే బ్యాంకింగ్ స్పెసిఫిక్, నాట్ జస్ట్ లైక్ అకౌంట్ స్పెసిఫిక్ ఆర్ బ్రాంచెస్ స్పెసిఫిక్ కాదు. ఓకే, కొన్ని అమెండ్మెంట్ అయింది గైస్. దిస్ ఇస్ కూడా ఇంపార్టెంట్ సెక్షన్లో చెప్తున్నాను. ఇది కూడా ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్ మెండుగా ఉన్నాయి. whoever is watching, please try to focus on this. If the recipient has not furnished the return of income for all the 3 assessment years relevant to the 3 previous years for which the time limit for the return of the income under section 139(1) has been expired immediately preceding the previous year in which the payment of such sum is made, such sum shall mean the amount of aggregate of amounts as the case may be in cash less more than 20 lakh rupees during the previous year, and the tax shall be deducted at the rate of 2%. 20 lakhs నుంచి 1 crore వరకు ఉంటే 5% ఇన్ కేస్ ఆఫ్ 1 crore. సింప్లెస్ట్ లాంగ్వేజ్లో చెప్తాను. ఇప్పుడు నేను ఒక బ్యాంక్ అనుకుందాం. సో ఇప్పుడు మీరు వచ్చేసేసి 90 lakhs విత్డ్రా చేసుకుంటున్నారు. సో నేను TDS ఏం డిడక్ట్ చేయ, 1,20,000 1 crore 20 lakhs విత్డ్రా చేస్తున్నారు, అప్పుడు TDS డిడక్ట్ చేస్తా. ఓకే, 2% డిడక్ట్ చేస్తా. బట్ ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా చూడండి. మీరు లాస్ట్ 3 ఫైనాన్షియల్ ఇయర్స్లో, అంటే లాస్ట్ 3 అసెస్మెంట్ ఇయర్స్లో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయకపోతే మీ థ్రెషోల్డ్ లిమిట్ 1 crore కాదు, 20 lakhs అవుతుంది. 20 lakhs నుంచి 1 crore వరకు అయితే 2%, జనరల్గానే 2% కదా, ఆ 2% స్లాబ్ రేట్ తగ్గించాను. 20 lakhs నుంచి 1 crore వరకు 2% స్లాబ్ రేటు, 1 crore దాటిన తర్వాత 5% స్లాబ్ రేట్. ఓకే, ఇంకొకటి ఈ పాయింట్ని కూడా ఇన్ క్యాష్ ఎక్సీడింగ్ 1 crore అన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు నేను TDS డిడక్ట్ చేసేటప్పుడు ఇప్పుడు మీరు 1 crore 20 lakhs విత్డ్రా చేస్తే 1 crore 20 lakhs పైన 2% పడదు. ఎక్సీడింగ్ 1 crore దాటి ఎంతైతే ఉందో ఆ అమౌంట్ పైన 2% పడుతుంది. ఐ జస్ట్ సమ్మరైజ్ ఎవ్రీథింగ్ వన్స్ ఫర్ ఆల్. ఇప్పుడు మీరు జనరల్గా రిటర్న్ ఫైల్ చేస్తున్నారు అంటే లైక్ యు ఆర్ ఫాలోయింగ్ ద లా ప్రాపర్లీ. మీరు 1 crore వరకు విత్డ్రా చేస్తే మీకు TDS పడదు. 1 crore దాటితే ఎంతైతే డిఫరెన్షియల్ అమౌంట్ ఉందో దానిపైన TDS పడుతుంది. జనరల్గా TDS అనేది ఎప్పుడైనా కానీ మొత్తం పైన పడుతుంది, కానీ ఈ ఒక్క సెక్షన్కి మాత్రం ఓవర్ అండ్ అబవ్ 1 crore పైన పడుతుంది. అదర్ వే మీరు లాస్ట్ 3 ఫైనాన్షియల్ ఇయర్స్లో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ డేట్ కూడా అయిపోయింది, 3 years కంప్లీట్ అయిపోయింది, 3 years నుంచి మీరు రిటర్న్ ఫైల్ చేయట్లేదు, అప్పుడు మీ థ్రెషోల్డ్ లిమిట్ 1 crore కాదు 20 lakhs. 20 lakhs నుంచి 1 crore వరకు, 20 lakhs నుంచి 1 crore వరకు 2% స్లాబ్ రేట్, అంటే 2% తోటి నేను TDS డిడక్ట్ చేయాలి. దాటిన తర్వాత 1 crore అండ్ అబోవ్ దానిపైన 1 crore అండ్ అబోవ్ దానిపైన 5% తోటి TDS డిడక్ట్ చేయాలి. ఇది కొంచెం రీసెంట్లీ వచ్చిన సెక్షన్ కాబట్టి దీనిపైన ఒక క్వశ్చన్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు 1 or 2 marks పైన. నాన్ అప్లికబిలిటీ ఆఫ్ TDS అండర్ సెక్షన్ 194(n). Liability to deduct tax at source under section 194(n) shall not be applicable to any payment made to, అంటే ఆ బ్యాంకింగ్ కంపెనీ లేకపోతే పోస్ట్ ఆఫీస్ లేదంటే కోఆపరేటివ్ సొసైటీస్ వాళ్ళు పేమెంట్ ఎవరికి చేస్తున్నారు, గవర్నమెంట్కి చేస్తున్నారు. గవర్నమెంట్కి అన్నిటికీ చెల్తా. సో గవర్నమెంట్ని ఈ సెక్షన్ నుంచి బయటికి తీసుకొచ్చేసారు. బ్యాంకింగ్ కంపెనీ అంటే ఒక బ్యాంకింగ్ కంపెనీ ఇంకొక బ్యాంకింగ్ కంపెనీ, ఒక బ్యాంకింగ్ కంపెనీ ఇంకొక కోఆపరేటివ్ సొసైటీకి, ఒక బ్యాంకింగ్ కంపెనీ ఇంకొక పోస్ట్ ఆఫీస్కి అట్లా ఇచ్చినప్పుడు కూడా ఈ సెక్షన్ అప్లికబుల్ కాదు. ఇంకొకటి బ్యాంకింగ్ సంబంధించి వాళ్ళకి కాదు. ఇంకొకటి ATM ఆపరేటర్స్, మనము ఇక్కడ క్యాష్ రీప్లెనిష్మెంట్ ఏజెన్సీస్ అని కొన్ని ఉంటాయి. ATM దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక వ్యాన్ వేసుకొని ప్రతి ATMలో కొంచెం మనీని డిపాజిట్ చేసి వస్తుంటారు కదా. సో వాళ్ళకి ఆబ్వియస్లీ వాళ్ళకి క్యాషే కావాలి. సో వాళ్ళ బిజినెసే అది, కాబట్టి వాళ్ళకి ఈ సెక్షన్ నుంచి బయటికి తీసుకొచ్చేసారు. ఇంకొకటి APMC అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీ. మనము GST చదువుకున్నప్పుడు ఎగ్జెంప్షన్లో ఇది ఒక వన్ ఆఫ్ ది ఎగ్జెంప్షన్. సో ఇక్కడ ఏంటంటే APMC ఏం చేస్తుందంటే ఆ సరుకుని లైక్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ని రైతుల దగ్గర నుంచి కొనుక్కుంటుంది, దాన్ని మళ్ళీ ఇంకా వేరే వాళ్ళకి అమ్ముకుంటారు. ఒక మిడిల్ మెన్ టైప్లో APMC వర్క్ చేస్తుంది కదా. సో వాళ్ళు విత్డ్రా చేసుకున్నప్పుడు డెఫినెట్లీ హ్యూజ్ అమౌంట్ రైతులకు ఇవ్వాలి. సో వాళ్ళకి అది ఈ సెక్షన్ నుంచి చుట్కారా ఇచ్చారంటే వాళ్ళకి ఈ సెక్షన్ అప్లికబుల్ కాదు. ఇంకొకటి ఫుల్ ఫ్లెజ్డ్ మనీ ఎక్స్చేంజర్. మనీ ఎక్స్చేంజర్ అంటే ఎవరంటే ఇప్పుడు మనం ఫారెన్కి వెళ్ళాలనుకుంటున్నాము, లేకుంటే ఫారెన్ నుంచి వస్తున్నాము. సో ఫారెక్స్లో డీల్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఎస్పెషల్లీ బ్యాంక్సే ఉంటాయి చెప్పాలంటే. అవి కొన్నిసార్లు మనకు మనీ ఎక్స్చేంజర్ అని, UAE అని. ఓకే, సో ఇలాంటి వాళ్ళకు ఈ సెక్షన్ అప్లికబుల్ కాదు, అంటే వాళ్ళకి TDS డిడక్ట్ కాదు. Payment made by an individual or HUF for contract work or by way of commission or brokerage or fees for professional services under section 194(m). Okay, so 194(m) ఇది మళ్ళీ ఇక్కడ వచ్చింది, రిపీట్ అయిందబ్బా, సారీ రిపీట్. Okay, so now we will go to 194
ఓ. సి దెర్ ఇస్ అ డిక్రీజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ వాచింగ్ పీపుల్ ఇయర్. వై ఈజ్ ఇట్ లైక్? అంటే 11కే అనుకుంటున్నారా? లేదంటే ఈజ్ ఇట్ లైక్ యూ ఫీల్ లైక్ యూ వాంట్ టు వాచ్ ఇట్ టుమారో? I always suggest to watch it on live, guys. Then you have that intensity to complete along with me. You can watch this video tomorrow also, but I would say if you watch it along with this and you try to understand each and every word, each and every provision, each and every recollect చేసుకోండి, మీ మెమరీ పవర్ని టెస్ట్ చేసుకోండి, then that time like it is a real revision. అర్థమవుతా? మీరు మేబీ లాస్ట్ 6 months నుంచి చదువుకున్నట్టుండొచ్చేమో, 1 year నుంచి చదువుతున్నారేమో. అవి అక్కడ కొంచెం, ఇక్కడ కొంచెం, అప్పుడు కొంచెం, ఇప్పుడు కొంచెం అన్నీ చదవాలి కదా. అవన్నీ వాళ్ళ 1 dayలో వెళ్ళిపోతున్నాం ఫాస్ట్గా. సో యూ విల్ ట్రై టు రీకలెక్ట్ ఎవ్రీథింగ్. ఎగ్జామ్లో కూడా మాకు రీకలెక్టింగ్ పవరే కదా కావాల్సింది. సో ఐ వుడ్ సజెస్ట్ టు బీ ఇన్ ద లైవ్ సెషన్ అండ్ వాచ్ ఇట్ దెన్ వాచింగ్ ఇట్ టుమారో. ఓకే, సో నెక్స్ట్, సో గుడ్ వెంకీ. సర్టన్ పేమెంట్స్ బై ఈ-కామర్స్ ఆపరేటర్ టు ఈ-కామర్స్ పార్టిసిపెంట్స్ 194M. ఇది కూడా కొంచెం ఈ మధ్య కాలంలోనే వచ్చింది కాబట్టి దీనిపైన కూడా కొంచెం ఇట్స్ నాట్ రీసెంట్, ఇప్పుడే అమెండ్మెంట్ కాదు, బట్ 1 year బ్యాకే వచ్చింది కాబట్టి దీనిపైన ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ ఈ పాయింట్ ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు మనం ఫ్లిప్కార్ట్, అమెజాన్, మింత్రా, రకరకాల ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ వచ్చాయి కదా. వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు మీ దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది. ఆ ప్రోడక్ట్ని మీరు అమ్మాలనుకుంటే మీరు వెబ్సైట్లోకి వచ్చి అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. జనాలు ఏం చేస్తారు, వెబ్సైట్లో చూస్తారు, నచ్చిందని చెప్పి కొంటారు. అంటే ఆ కస్టమర్ నాకు డబ్బులు ఇస్తాడు, ఆ డబ్బులు నేను మీకు ఇస్తాను. సో నేను ఇప్పుడు మీకు ఎప్పుడైతే డబ్బులు ఇస్తుంటానో దానిపైన 1% ట్యాక్స్ పడాలి. అది 194O. ఓ అంటే ఆపరేటర్లకు గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రానిక్స్ కామర్స్ ఆపరేటర్ అని చెప్పి మనకు జిఎస్టీలో ఉంటుంది కదా, అలాంటి ప్రొవిజన్ ఇక్కడ 194O ప్రకారం కూడా TDS డిడక్ట్ అవుతుంది. ఎవరు డిడక్ట్ చేస్తారు? ఎవరైతే ఆ ఎలక్ట్రానిక్స్ కామర్స్ ఆపరేటర్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళ పార్టిసిపెంట్ని, అంటే పేరు అట్లా చెప్పాడు, పార్టిసిపేట్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో మీరు ఎన్నో కొనుక్కుంటారు, అవన్నీ ఫ్లిప్కార్టే కావు కదా, వేరే వేరే ఇండివిజువల్ సెల్లర్స్ ఈ ఫ్లిప్కార్ట్ని వాడుకొని అమ్ముకుంటారు. ఇప్పుడు నేను ఈ ఫోన్ ఆర్డర్ చేయాలి, సో ఫ్లిప్కార్ట్ వాడు ఏంది ఇవ్వడు, థర్డ్ పార్టీ నుంచి తీసుకొచ్చి నాకు ఇస్తాడు. అంటే ఆ థర్డ్ పార్టీయే మనకి ఇక్కడ పార్టిసిపెంట్ అవుతాడు, అంటే సెల్లర్ అవుతాడు. సింపుల్ లాంగ్వేజ్ చెప్పాలంటే ఈజ్ ఏ సెల్లర్. కాకపోతే సపోజ్ వాడి టోటల్ ఇన్కమ్ 5 lakhs దాటకపోతే అప్పుడు కూడా 5 lakhs దాటట్లేదు అండ్ పాన్ ఫర్నిష్ చేస్తే ఈ సెక్షన్ అప్లికబుల్ కాదు. ఓకే, అంటే ఇప్పుడు చిన్న వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు కొత్తగా నేను ఇప్పుడు ఒక బ్యాగ్ని డిజైన్ చేసి ఫ్లిప్కార్ట్లో పెట్టాను. ఇయర్ మొత్తంలో నాకు ఒక 4 lakhs వరకే సేల్ అయ్యింది. అప్పుడు నాకు TDS పడాల్సిన అవసరం లేదు. అంటే కొంచెం పెద్దవాళ్ళ కోసం అని చెప్పడానికి. ఇంకోటి గుర్తుపెట్టుకోండి గైస్, ఈ పేమెంట్ చేసేటప్పుడు పేమెంట్ షుడ్ బి ఆన్ ఒక వర్డ్ ఉంటుంది, గ్రాస్ అమౌంట్. సో గ్రాస్ అమౌంట్ అని ఎందుకు అంటున్నాడంటే, ఇప్పుడు నేను ఫ్లిప్కార్ట్ ద్వారా నేను ఒక ప్రోడక్ట్ అమ్మాలనుకుంటున్నాను. ఒక 100 rupees నా సేల్ అయింది అనుకో, వాడు ఏమంటాడంటే ఫ్లిప్కార్ట్, సంపత్ నువ్వు నా సైడ్ నుంచి అమ్ముకుంటున్న కాడికి నేను 5 rupees నేను డిడక్ట్ చేసుకుంటాను, లేకపోతే 10 rupees డిడక్ట్ చేసుకుంటాను అని చెప్పి 10% డిడక్ట్ చేసుకుంటున్నాడు. సో ఇప్పుడు TDS డిడక్ట్ చేసేటప్పుడు 100 rupees పైన డిడక్ట్ చేస్తాడా, 90 rupees పైన డిడక్ట్ చేస్తాడంటే 100 rupees పైన, గ్రాస్ అమౌంట్ పైన, అంటే వాడి కమిషన్ తీసుకోకన్నా ముందు ఉన్న అమౌంట్ పైన TDSని డిడక్ట్ చేస్తారు. సో మీకు ఎగ్జామ్లో పాసిబుల్లీ ఒక MCQ క్వశ్చన్లో కూడా రావచ్చు. ఇప్పుడు ఒక సెల్లర్ ఏం చేస్తున్నాడంటే ఈ-కామర్స్ ఆపరేటర్ దగ్గరికి వెళ్ళేసేసి ఒక 2 కోట్ల వాల్యూ అయిన వస్తువులు అమ్ముకున్నాడు. 2 కోట్ల వానికి ఎండ్ ఆఫ్ ద ఇయర్ వాడికి డబ్బులు పే చేస్తున్నాడు. ఎండ్ ఆఫ్ ద ఇయర్ కావచ్చు, ఎప్పుడైనా మిడ్ ఆఫ్ ద ఇయర్ కావచ్చు, పే చేస్తున్నాడు. ఆ 2 కోట్లలో ఒక 20 lakhs వాడు కమిషన్గా పెట్టుకుంటున్నాడు. అంటే 1,80 lakhs వాడు నెట్ క్యాష్ ఇస్తున్నాడు. అంటే 1,80 lakhs పైన పడాలా, లేకుంటే 2 crores పైన పడాలంటే గ్రాస్ అమౌంట్, అంటే నువ్వు వాడి సైట్ ద్వారా నువ్వు అమ్ముకున్న అమౌంట్ పైన నీకు ఈ 1% అనేది అప్లై అవుతుంది. సో దిస్ గ్రాస్ అమౌంట్ని కొంచెం హైలైట్ చేసుకోండి. ఎగ్జామ్లో ఒక పొటెన్షియల్ క్వశ్చన్ ఉండొచ్చు, వాళ్ళు చేసుకోవచ్చు. CBDT దగ్గర కొన్ని క్లారిఫికేషన్స్ తోటి జనాలు వెళ్ళారు. ఎలక్ట్రానిక్స్ కామర్స్ ఆపరేటర్ అంటే సరే ఇప్పుడు మనం స్టాక్ ఎక్స్చేంజ్లో వెళ్ళేసేసి ట్రేడింగ్ చేస్తున్నాం కదా, అంటే వాడు మనకు కూడా సాఫ్ట్వేర్ ఇస్తున్నాడు కదా, దీనిపైన కూడా నేను బ్రోకర్ని నేను కూడా కట్టాలంటే మీకు అవసరం లేదని చెప్పేసి CBDT గైడ్లైన్స్ ఇచ్చేసింది. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. సో అంతే. అంటే ఇప్పుడు కొన్ని ఆర్గనైజేషన్స్ వాళ్ళ బ్రోకర్స్కి, ఏజెంట్స్కి, డిస్ట్రిబ్యూటర్కి మన సాఫ్ట్వేర్ని వాళ్ళకి స్పెసిఫికల్ కాకుండా అందరికి ఇచ్చినప్పుడు దానిపైన ఈ 194O అనేది అప్లై అవ్వదు.
అప్లికబిలిటీ ఆన్ పేమెంట్ ఆఫ్ గేట్వే. సో గేట్వే లాజిక్ కూడా చెప్తాను. ఇప్పుడు నేను ఒక ప్రోడక్ట్ని అమెజాన్ నుంచి ఆర్డర్ చేయాలనుకుంటున్నాను. ఒక 50,000 ఐటమ్ అనుకుందాం. ఓకే, సో 50,000 ఐటమ్ అంటే ఇప్పుడు నేను పేమెంట్ చేసేటప్పుడు వాడు ఏమంటాడు, క్యాష్ ఆన్ డెలివరీ అని ఒక ఆప్షన్ ఉంటుంది. జనరల్గా మనం అదే వాడుకుంటాం. బట్ అజ్యూమింగ్ దట్ నేను క్రెడిట్ కార్డ్ వాడాలనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను పేమెంట్ చేసేటప్పుడు పేమెంట్ డైరెక్ట్గా నేను అమెజాన్కి పే చేయను. నేను పే అని చెప్పినప్పుడు అదొక పేమెంట్ గేట్వేకి తీసుకెళ్తుంది. అంటే బిల్ డెస్క్ ఆర్ ఏదో పే ఉంటుంది, అది రేజర్ పే, పేపాల్ ఇఫ్ ఇట్ ఈస్ ఇంటర్నేషనల్, అట్లా కొన్ని. అంటే వాళ్ళు ఆ థర్డ్ పార్టీస్ ఏం చేస్తారంటే నా క్రెడిట్ కార్డ్ నుంచి డబ్బులు తీసుకొని ఎండ్ ఆఫ్ ద మంత్ ఆర్ ఎప్పుడైనా సరే ఆ డబ్బుల్ని ఆ పేమెంట్ గేట్వే వాళ్ళు అమెజాన్కి కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఇచ్చేస్తారు. లాజిక్ అర్థమవుతుందా? ఇప్పుడు నేను కస్టమర్ని, నేను పేమెంట్ చేస్తున్నాను. పేమెంట్ డైరెక్ట్గా సెల్లర్కి వెళ్ళట్లేదు. ఇప్పుడు సెల్లర్ ఢిల్లీలో ఉన్నాడు, అతని దగ్గర నుంచి ఒక కెమెరా కొనాలనుకుంటున్నాను. సో కెమెరా నేను కొనుక్కున్న డబ్బులు ఢిల్లీకి ఆ సెల్లర్కి డబ్బులు డైరెక్ట్గా వెళ్ళవు. ఫస్ట్ నా పేమెంటు ఆ పేపాల్ దగ్గరికి వెళ్తుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, రోజు పేపాల్ ప్రస్తుతం కదా పెట్టుకుందాం. పేపాల్ దగ్గరికి వెళ్తుంది. వాడు ఫ్లిప్కార్ట్కో అమెజాన్కో ఇస్తాడు. వాడు మళ్ళీ తర్వాత ఆ ఢిల్లీలో ఉన్న సెల్లర్కి ఇచ్చేస్తాడు. అంటే ఈ 3 చేతులు దాటిన తర్వాత డబ్బులు వెళ్తున్నాయి. ఇది ఇంటర్నల్గా మీరు అర్థం చేసుకోవాలనుకుంటే. సో ఇప్పుడు క్వశ్చన్ ఏమొచ్చిందంటే సిబిడిటీ ముంగట, ఇప్పుడు ఈ పేపాల్ ఉంది కదా, ఈ రేజర్ పేపాల్, ఇవి ఈ డబ్బులు నా దగ్గర నుంచి తీసుకొని వాళ్ళు ఫ్లిప్కార్ట్కి ఇస్తున్నారు కదా, మళ్ళీ వాడు కూడా 194 వాడొచ్చు అంటే వాడికి అవసరం లేదు. ఎందుకంటే వాడి ఆపరేటర్ బిజినెస్ కాదు. వాడు జస్ట్ నా డబ్బులు తీసుకొని అక్కడ ఇచ్చేస్తున్నాడు. అందులో ఏం కమిషన్ లేదు, ఏం లేదు. అంటే ఒక ట్రాన్సాక్షన్ వాళ్ళు ఇంత అని తీసుకుంటారు, బట్ వాడి రోల్ ఏం లేదు కాబట్టి వాడికి ఈ 194 అప్లికబుల్ కాదు. పాసిబుల్లీ ఎగ్జామ్లో కావాలనుకుంటే ఒక క్వశ్చన్ని ఫ్రేమ్ చేసుకొని ఇన్స్టిట్యూట్ అడగొచ్చు. ఓకే, సో మనం కేర్ఫుల్గా వింటే మీకు ప్రొవిజన్ క్లియర్గా అర్థమైంది కదా. నా క్రెడిట్ కార్డ్ నుంచి డబ్బులు రేజర్ పేకి వెళ్ళి, అక్కడ నుంచి ఫ్లిప్కార్ట్కి వెళ్ళి, అక్కడ నుంచి సెల్లర్కి వెళ్ళింది. కాబట్టి ఈ 194 ఎప్పుడు అప్లై అవుతుంది? ఈ ఫ్లిప్కార్ట్ వాడు ఆ సెల్లర్కి డబ్బులు పే చేసినప్పుడు 194 అప్లై అవుతుంది. అంతకన్నా ముందు అప్లై అవ్వదు. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను గైస్. ఇన్సూరెన్స్ ఏజెంట్స్, ఇన్సూరెన్స్ అగ్రిగేటర్ పైన కూడా ఒకటి ఉంటుంది. ఇన్సూరెన్స్ ఏజెంట్స్ అంటే ఇప్పుడు మీరు ఆన్లైన్లోకి వెళ్ళేసేసి లైఫ్ ఇన్సూరెన్స్ అని చెప్పి కొట్టండి, లేకపోతే హెల్త్ ఇన్సూరెన్స్ అని చెప్పి కొట్టండి, 100 రకాల అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంటాయి, రకరకాల సైట్స్. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఎల్ఐసి, ఐసిఐసిఐ, లాంబార్డ్, యాక్సెస్, ఇంకేదో రకరకాల పేర్లతోటి ఒక 5-6 కంపెనీలు ఉన్నాయి అనుకో. ఆ అగ్రిగేటర్ వాడు ఏం చేస్తారంటే అందరితోటి టైఅప్ పెట్టుకొని వాళ్ళ ప్రోడక్ట్స్ మొత్తం వాడి వెబ్సైట్లో పెట్టుకొని కస్టమర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి చెప్తాడు ఇది కొనుక్కో, ఇది కొనుక్కో, అది కొనుక్కో అని చెప్పి. సో వాళ్ళు ఏదో ఒకటి కొనుక్కుంటారు కదా. అయితే ఇప్పుడు నేను అగ్రిగేటర్ అనుకుందాం. నేను ఏం చేస్తానంటే ఒక ఐసిఐసికి సంబంధించిన ఒక పాలసీని నేను నా ద్వారా ఆ కస్టమర్కి అమ్మేశాను. సో ఇప్పుడు నాకు ఒక 100 రూపాయలు వచ్చింది అనుకో, 100 రూపాయలలో ఒక 5 రూపాయలు నా కమిషన్గా పెట్టుకొని 95 రూపీస్ నేను ఇన్సూరెన్స్ కడతాను. సో ఈ 5 రూపీస్ పైన పడాలా అంటే పడాలని చెప్పేసి మనకు ఈ సెక్షన్ చెప్తుంది. ఎందుకంటే నేను కూడా ఒక అగ్రిగేటర్ కెపాసిటీలో చేశాను. బట్ ఇందులో ఇంకో కొత్త క్వశ్చన్ ఏమొచ్చిందంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ కాబట్టి ఆ కస్టమర్ నా ద్వారా కొనుక్కున్నాడు. నెక్స్ట్ ఇయర్ రెన్యూవల్ చేసుకుంటే అప్పుడు నా సైట్ దగ్గరికి ఎందుకు వస్తాడు? వాడు డైరెక్ట్గా ఐసిఐసి బ్యాంకో, యాక్సిస్ బ్యాంకో అక్కడ డబ్బులు పే చేస్తారు కదా. అప్పుడు నా కమిషన్కి నేను 194 వాడాలంటే వాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డబ్బులు నా అకౌంట్లోకి రావట్నే లేదు. కాబట్టి చాలా డీటెయిల్డ్ కాన్సెప్ట్స్ గైస్, బట్ నేను కొంచెం జనరల్ లాంగ్వేజ్లో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. Calculation of threshold limit in case of individual or HUF. Since the threshold limit of 5 lakh rupees for an individual or HUF being e-commerce participant who have furnished PAN or other is with respect to previous year, calculation of amount of sale or services or both of the for triggering the deduction under section 194A shall be counted from 1st April 2020. ఓకే, సింపుల్ లాంగ్వేజ్ చెప్పాలంటే మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, 5 lakhs కన్నా తక్కువ ఉన్న వాళ్ళు, చిన్న కంపెనీ వాళ్ళు, చిన్న ఇండివిజువల్స్ HUF వాళ్ళకి ఈ 194 అప్లికబుల్ కాదు. వాళ్ళ టర్న్ అంటే వాళ్ళ సేల్, వాళ్ళు ఈ-కామర్స్ ద్వారా సేల్ చేసేది 5 lakhs కన్నా తక్కువ ఉన్నప్పుడు. సో అది మీరు ఈ ఎండ్ ఆఫ్ ద లాస్ట్ ఇయర్లో ఏప్రిల్ నుంచి కంప్లీట్ ఇయర్కి చూసుకోండి అని చెప్తున్నాను. జస్ట్ ప్రొసీజరల్ అంతే. అదర్ సమ్స్ పేయబుల్ టు నాన్ రెసిడెంట్స్. మనం 195 కోసం నేను ప్రతి సెక్షన్లో చెప్పాను. నాన్ రెసిడెంట్ కోసం సపరేట్ సెక్షన్ ఉందని, ఆ సెక్షన్ ఈ సెక్షన్. Any person responsible for paying interest other than interest referred to in section 194 LB, LC, LD. 3 చెప్పాను కదా, లోన్లు, బారోయింగ్స్, కంపెనీస్,
బిజినెస్ ట్రస్ట్లు ఫారెన్ నుంచి ఈ డేట్ నుంచి ఈ డేట్ మధ్యలో లోన్ తీసుకొని కడితే ఎల్బి ఎల్డి ప్రకారం 5% కడతారు, 20% కాదు అని చెప్పి. వాళ్ళు కాకుండా అంటే వాళ్ళకి స్పెసిఫికల్ సెక్షన్ ఉంది కాబట్టి ఆ స్పెసిఫిక్ సెక్షన్ ప్రకారమే కడతారు. ఎల్సి ఎల్డి 5%. వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఈ సెక్షన్ కిందకి వస్తారు. ఆర్ ఎనీ సమ్ ట్యాక్స్ అదర్ దెన్ శాలరీ. సార్ అదర్ దెన్ శాలరీ ఎందుకు అంటున్నారంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇండియాలో హైదరాబాద్లో ఒక కంపెనీ ఉంది. మా ఎంప్లాయీస్ హైదరాబాద్లోనే ఉన్నారు, ఇండియాలోనే ఉన్నారు. సో నేను వాళ్ళకి శాలరీ పే చేసేటప్పుడు నాకు టీడీఎస్ ఏ సెక్షన్ కింద పడుతుంటే 192 కింద పడుతుంది. కానీ ఒక ఎంప్లాయీ స్విట్జర్లాండ్ నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్నాడు, లేకపోతే అక్కడ నుంచే రిమోట్గా వర్క్ చేస్తున్నాడు. నేను అతనికి శాలరీ కడతప్పుడు ఈవెన్ దో ఈజ్ ఎ నాన్ రెసిడెంట్ నేను 195 వాడను, 192 వాడతాను. ఓకే, సో 195 ఎవరెవరికి పడుతుందంటే 194 ఎల్బి ఎల్సి ఎల్డి ఆ ఇంట్రెస్ట్ పోర్షన్ వాళ్ళకి సపరేట్ సెక్షన్ ఉంది. 192 కింద నేను శాలరీ కింద 192 పడతాను కదా, ఈవెన్ దో ఈజ్ ఎ నాన్ రెసిడెంట్ 192 వాడతాను. వీళ్ళు కాకుండా మిగతాది మొత్తము 195 కింద పడుతుంది. అంటే ఇంకా ఏ దానికైనా కోసమైనా సరే కావచ్చు, అంటే 194 సి కావచ్చు, ఐ కావచ్చు, జే కావచ్చు, ఏదైనా సరే డి కూడా కావచ్చు, మీరు 195 వాడతారు. సర్టిఫికేట్ ఆఫ్ నాన్ డిడక్షన్ ఆఫ్ ట్యాక్స్ ఎట్ సోర్స్. సపోజ్ ఇప్పుడు నేను ఒక పర్సన్కి నేను డిడక్ట్ చేయాలనుకుంటున్నాను, కానీ అతను ఏమంటున్నాడంటే, సార్ మీరు నన్ను డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఇప్పుడు మనము 30,000 దాటితే 1 lakh ఇన్ ఇయర్ దాటితే 194 కింద పడాలి ఇట్లా మాట్లాడుకున్నాం కదా. వాడు ఏమంటున్నా అంటే, నా ఇయర్ మొత్తంలో నాకు ట్యాక్స్ వల్ల ఇన్కమే లేదు, నాకు ఎందుకు టీడీఎస్ డిడక్ట్ చేస్తున్నారు అని చెప్పి వాడికి అట్లా అనిపిస్తే వాడు అసెసింగ్ ఆఫీసర్కి ఒక అప్లికేషన్ పెట్టుకుంటాడు. అసెసింగ్ ఆఫీసర్కి అనిపించింది అనుకో నిజమే కరెక్టే, వీడికి టీడీఎస్ డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు, లేకపోతే డిడక్ట్ చేసినా తక్కువ రేట్లో డిడక్ట్ చేయాలి అని చెప్పి అసెసింగ్ ఆఫీసర్కి అనిపిస్తే ఒక సర్టిఫికేట్ని వాడికి ఇస్తాడు. అంటే ఆ రిసిపియంట్ వాడు ఆ సర్టిఫికేట్ ఆ పేయర్కి ఇస్తాడు. ఆ పేయర్ టీడీఎస్ డిడక్ట్ చేసేటప్పుడు తక్కువ రేట్లో డిడక్ట్ చేస్తాడు, లేదంటే రేపటి రోజు వాడికి కూడా ఇష్యూస్ అవుతాయి. అర్థమైంది చైన్. ఎవరికైనా రెసిపియంట్కి తక్కువ రేట్లో ట్యాక్స్ డిడక్షన్ చేసుకోవాలని అనుకుంటే, లేకపోతే ట్యాక్స్ డిడక్షన్ అవసరం లేదని అనుకుంటే, అంటే వాళ్ళకి అట్లా ఫీల్ అవుతే అసెసింగ్ ఆఫీసర్కి అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళన్నీ కన్సిడర్ చేసి ఒక సర్టిఫికేట్ రెసిపియంట్కి ఇస్తాడు. ఆ రెసిపియంట్ పేయర్కి ఇస్తాడు. ఆ పేయర్ దాన్ని కన్సిడర్ చేసుకొని దాని డీటెయిల్స్ని కూడా ఆ ఇన్వాయిస్లలో అక్కడక్కడ మెన్షన్ చేసుకుంటా తక్కువ రేట్లో టీడీఎస్ని డిడక్ట్ చేస్తాడు ఆర్ డిడక్ట్ చేయడు యాజ్ పర్ ద కేస్. ఇన్కమ్ పేయబుల్ నెట్ ఆఫ్ ట్యాక్స్. జనరల్గా ఎప్పుడైనా మనకు నెట్ ఆఫ్ ట్యాక్సే ఉంటుంది. ఇది కూడా ఆల్రెడీ ఈ పాయింట్లో చెప్పేశాను. ఇంట్రెస్ట్ ఆర్ డివిడెంట్ ఆర్ అదర్ సమ్ పేయబుల్ టు గవర్నమెంట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ సర్టన్ కార్పొరేషన్స్. సో ఇది డిడక్షన్స్ మనకు ఎవరికి, గవర్నమెంట్కి, రిజర్వ్ బ్యాంక్ ఇండియాకి, కార్పొరేషన్స్కి, మ్యూచువల్ ఫండ్ వాటికి, గవర్నమెంటల్ వాటికి, ఇలాంటి వాటికి ఇవి అప్లై కావు అని చెప్పి 196 చెప్తుంది. నాట్ దట్ ఇంపార్టెంట్, సో ఐమ్ నాట్ ట్రస్టింగ్ మచ్ అన్ ఇట్. సర్టిఫికేట్ ఫర్ డిడక్షన్ ఆఫ్ ట్యాక్స్ అట్ లోవర్ రేట్ 194(7). ఇందాక కూడా ఈ పాయింట్ చెప్పాను. మీకు తక్కువ రేట్లో ట్యాక్స్ డిడక్షన్ చేసుకోవాలనుకుంటే అసెసింగ్ ఆఫీసర్కి అప్లికేషన్ పెట్టుకోవాలి. వాళ్ళు నీకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ని నువ్వు పేయర్కి సబ్మిట్ చేయాలి. వాళ్ళు దాని తర్వాత తక్కువ రేట్లో నీకు టీడీఎస్ డిడక్షన్ చేస్తారు. ట్యాక్స్ డిడక్టెడ్ ఈజ్ ఇన్కమ్ రిసీవ్డ్. ఓకే, సో నేను ఎప్పుడైతే నేను ట్యాక్స్ డిడక్ట్ చేస్తున్నానో అది నాకు ఇన్కమ్ టైప్లో నేను అనుకోవాలి. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఐ హ్యావ్ టు పే టు ద గవర్నమెంట్. నేను ట్యాక్స్ డిడక్ట్ చేసి నా జోబులో పెట్టుకోకూడదు. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ ఐ విల్ బి కాల్డ్ యాజ్ ఎ అసెస్ ఇన్ డిఫాల్ట్. క్రెడిట్ ఫర్ ద ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పర్సన్ ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. అతని శాలరీ 1 lakh అనుకుందాం. అతనికి టీడీఎస్ ఒక 5,000 డిడక్ట్ అయింది. ఎగ్జాంపుల్ అయిన ర్యాండమ్ ఎగ్జాంపుల్స్. సో ఎవ్రీ మంత్ 5,000 అట్లా ఎంప్లాయర్ అతనికి శాలరీ ఇస్తేప్పుడు డిడక్ట్ చేసుకొని ఇస్తాడు కదా. సో ఇప్పుడు అల్టిమేట్గా ఇతను రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేసేటప్పుడు ఏవేవైతే ఆల్రెడీ టీడీఎస్ డిడక్ట్ అయ్యిందో అతని పేరు మీద వాటన్నిటిని క్రెడిట్ తీసుకుంటాడు. జస్ట్ వన్ ఎగ్జాంపుల్, యూ కెన్ అప్లై ఇట్ ఫర్ అదర్ థింగ్ ఆల్సో. 194I, 194C, 194J. ఇప్పుడు నేనైనా సరే ఒక ప్రొఫెషనల్ సర్వీస్ ఇచ్చాను, వాడు నాకు డబ్బులు ఇచ్చినప్పుడు 194J కింద నాకు 10% డిడక్ట్ చేశాడు. నేను ఆ క్రెడిట్ని నా ట్యాక్స్ లయబిలిటీలో వచ్చినప్పుడు లాస్ట్కి దాన్ని సెట్ ఆఫ్ చేసుకోవచ్చు, అంటే క్రెడిట్గా తీసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నాడు. 194C కానీ 194J కానీ 194 TDS కానీ TCS కానీ రెండింటిని క్రెడిట్గా తీసుకోవచ్చు. డ్యూటీ ఆఫ్ పర్సన్ డిడక్టింగ్ ట్యాక్స్. సో ఎవరైతే ట్యాక్స్ని డిడక్ట్ చేస్తున్నారో ఇట్ ఈస్ దేర్ డ్యూటీ టు పే టు ద గవర్నమెంట్. మనకు 7th ఆఫ్ ద నెక్స్ట్ మంత్ ఉంటుంది ఎవ్రీ మంత్. మార్చ్ మంత్కి మాత్రము ఏప్రిల్ వరకు టైం ఉంటుంది, డిపాజిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇదో మార్చ్ మంత్కి అయితే 30th ఏప్రిల్ వరకు చేయాలి. మిగతా మంత్లలో 7 days ఫ్రమ్ ది ఎండ్ ఆఫ్ ద మంత్ వరకు వాళ్ళు డిపాజిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది.
ట్యాక్స్ డిడక్టెడ్ అండర్ సెక్షన్ 194 IA IBM గుర్తొచ్చిందా? IA IBIM ఈ ల్యాండ్కి సంబంధించి అంటే ఇండివిజువల్ హెచ్ఎఫ్ వాళ్ళకి సంబంధించి హ్యావ్ టు బి రిమిటెడ్ విత్ ఇన్ 30 days ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ ఆఫ్ ద డిడక్షన్ ఏ చలాన్ కమ్ స్టేట్మెంట్ ఇన్ ఫార్మ్ 26 QB QC. ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు, ఇఫ్ యు ఆర్ స్టిల్ దేర్ కావన్నా. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. వాళ్ళు చలాన్ కమ్ స్టేట్మెంట్ ఒకటి జనరేట్ చేయాలి. 26 QB QC QD అంటే 194 IAకి QB QC QD అంటే ఈ ఆర్డర్లో IB 194M ఈ సెక్షన్స్ ప్రకారము. అంటే ఇప్పుడు నేను ఇండివిజువల్, నేను హెచ్యుఎఫ్, ఇప్పుడు నేను రెంట్ కట్టాను లేదంటే ల్యాండ్ని సేల్ చేసినప్పుడు 50 లక్షల కన్నా ఎక్కువ కట్టాల్సి వచ్చింది, పర్చేజ్ చేసినప్పుడు 50 లక్షల కన్నా ఎక్కువ కట్టాల్సి వచ్చింది. సో నేను TDS డిడక్ట్ చేశాను. లేదంటే M ప్రకారం కాంట్రాక్ట్ 50 లక్షలు దాటినప్పుడు నేను 194M ప్రకారం డిడక్ట్ చేశాను. జనరల్గా నాకు ట్యాన్ ఉండదు, ఓకే, నేను ట్యాన్ అప్లై చేసుకోను. కాబట్టి నేను 7 days టైం కాకుండా నాకు వీళ్ళు 30 days టైం ఇచ్చారు. ఓకే, ఇండివిజువల్ హెచ్ఎఫ్కి ఎవరెవరికైతే నార్మల్గా 194C కానీ 194J కానీ 194H కానీ ఇలాంటి సెక్షన్స్ అప్లై అవ్వట్లేదో వాళ్ళు ఎవరెవరికైతే 194I కానీ IA కానీ IB కానీ M కానీ అప్లై అవుతుందో వాళ్ళు డిడక్ట్ చేసిన TDSని 30 days లోపు ఈ 26 QB QC QD ప్రకారము QB QC QD ప్రకారము గవర్నమెంట్కి 30 days లోపు కట్టాలంటే MCQస్లో అడగవచ్చు, లేదంటే ఒక థియరిటికల్ క్వశ్చన్ కూడా అడగవచ్చు. సో ఎవరైతే ఎవర్ ఈస్ వాచింగ్ స్టిల్ నౌ, I will definitely feel that you will get some marks in your examination based upon the discussion that we are doing it right now. Okay, so కొంచెం ఇంట్రెస్టెడ్గా, ఎనర్జెటిక్గా, ఎంతూజియాస్టిక్గా వినండి. ఇట్స్ ఆల్ యువర్ లైఫ్. వీ హ్యావ్ ఓన్లీ ఫ్యూ డేస్ ఆఫ్ ఎగ్జామినేషన్. దిస్ ఈస్ ద టైమ్ టు ప్రెస్ అవర్ ఎక్సలరేటర్. 5th gear వేయాల్సిన టైం ఇది. ఓకే, ఇప్పుడు ఆల్సీగా, లైట్గా, లేజీగా చూద్దాంలే, రేపు ఎగ్జామ్ అయితే ఇవాళ నేను అమెండ్మెంట్ చూసుకుంటా అట్లాంటిది అనుకోకండి. ఓకే, స్టేట్మెంట్ ఆఫ్ TDS. Every person responsible for deduction of tax under section 7 chapter 17B shall deliver or cause to be delivered the following quarterly statements to DGIT systems or any person authorized by him in accordance with section 203. Okay, so 203 ప్రకారము క్వార్టర్లీ రిటర్న్స్ TDS రిటర్న్స్ని మీరు DGIC సిస్టమ్స్కి అంటే బెంగళూరులో ఎక్కడ ఉంటుంది అది వాళ్ళకి ఇది నువ్వు పంపించాల్సిన అవసరం ఉంటుంది. స్టేట్మెంట్ ఆఫ్ TDS అండర్ సెక్షన్ 192 ఇన్ ఫార్మ్ 24Q. సో 24Q అంటే ఎవరికి? 192 అంటే ఎవరికి? శాలరీస్కి. అంటే ఒక ఎంప్లాయీస్కి సంబంధించిన TDS డిడక్ట్ చేస్తున్నప్పుడు అతను డిడక్ట్ చేసుకున్నది ఎవ్రీ మంత్ 7th వరకు కట్టుకుంటాడు కదా, అలా కట్టుకోవచ్చు. కానీ మొత్తం ఒక స్టేట్మెంట్ రూపంలో ఫర్ క్వార్టర్ అతను ఆ DGIT ఆ సిస్టమ్స్ లైక్ ఒక డివిజన్ అనుకుందాం, అక్కడ వాళ్ళు 192 అయితే 24Q అనే ఒక ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ కింద వాళ్ళు ఫైల్ చేసుకోవాలి. అలా కాకుండా 193 నుంచి 196D అంటే అదర్ దెన్ శాలరీ మొత్తము 26Q కింద చూపించుకోవాలి. ఓకే, సో 24Qకి 26Qకి తేడా ఏంటో అర్థం చేసుకున్నాడు. 24Q ఏంటంటే ఎంప్లాయీ TDS డిడక్ట్ చేసిన దానికోసం ఇచ్చేది. ఓకే, అంటే ఆ ఫామ్లో సబ్మిట్ చేసేది క్వార్టర్లీ రిటర్న్స్ని. అదే అదర్ దెన్ శాలరీ అయితే 26Q కింద క్వార్టర్లీ రిటర్న్స్ ఇస్తున్నాడు. ఇది ఆల్రెడీ చెప్పాను. క్వార్టర్లీ అంటే మనకు ఏప్రిల్లో మంత్ ఇయర్ స్టార్ట్ అవుద్ది. ఏప్రిల్, మే, జూన్ కాబట్టి జూలై 31st. రిటర్న్ ఫైల్ నువ్వు TDS డిపాజిట్ చేసేది ఈ మంత్కి సంబంధించి మొత్తం నెక్స్ట్ మంత్ 7th కట్టేస్తావు. అది జస్ట్ గవర్నమెంట్ డబ్బులు వెళ్తున్నాయి. కానీ నీ స్టేట్మెంట్ని, నీ క్యాలిక్యులేషన్స్ని మొత్తాన్ని ఒక క్వార్టర్ ఏప్రిల్, మే, జూన్ ఆ 3 months కలిపేసి జూలై 31st వరకు నువ్వు కట్టాలి. అంటే 3 monthsది ఒక 1 month టైం ఇచ్చాడు. తర్వాత ఏప్రిల్, మే, జూన్ కదా, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అది అక్టోబర్ వరకు, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి వరకు. మార్చిది మాత్రము 31st మే. ఏప్రిల్, మే అంటే 2 months ఇచ్చాడు. ఎందుకు 2 months ఇచ్చాడో అర్థం చేసుకోండి. ఇయర్ ఎండ్ చాలా తలనొప్పిగా ఉంటుంది. ఆడిట్లు ఉంటాయి, మంత్ క్లోజర్లు ఉంటాయి, వెండర్స్ తోటి కొట్లాటలు, కస్టమర్స్ తోటి కొట్లాటలు, ఎంప్లాయీస్కి సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ ఉంటుంది కాబట్టి 2 months ఇచ్చారు దీనికి, ఏప్రిల్, మే. ఇది ఆల్రెడీ నేను చెప్పాను, సో మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. 194 IA, 194 IB, 194M ఇండివిజువల్ హెచ్ఎఫ్ ఎవరైతే TDS డిడక్ట్ చేసుకుంటున్నారో వాళ్ళు ప్రిన్సిపల్ DGIT సిస్టమ్కి 26 QB, QC, QD ఈ 3 లైక్ డిపెండింగ్ అపాన్ ద సెక్షన్ వాళ్ళు 30 days లోపు ఎండ్ ఆఫ్ ద మంత్ ఈ మంత్
డిడక్ట్ చేస్తే నెక్స్ట్ మంత్ 30th లోపు మీరు వీళ్ళకి సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది వితౌట్ ట్యాన్. సో మీరు సబ్మిట్ చేసిన మొత్తం కంప్యూటరైజ్డ్ ప్రాసెసింగ్ జరుగుతుందంటే కంప్యూటర్ ఆటోమేటిక్గా చేస్తుంది. ప్రతి క్లయింట్ని సపరేట్గా మనుషులు ఏం చెయ్యరు, సిస్టమే కొన్ని చూసుకుంటుంది. సిస్టమ్ ఏమేమి చూసుకుంటుందంటే ఏమైనా అరిథమెటికల్ ఎర్రర్స్ ఉంటే అవి ఏమైనా ఉన్నాయా అలా చూసుకుంటుంది. ఇన్కరెక్ట్ క్లెయిమ్ ఉందా అంటే లైక్ ఒక సెక్షన్ వాడాల్సిన దగ్గర ఇంకో సెక్షన్ వాడారు, ఈ రేట్ 10% దగ్గర 5% రాశారు, 5% దగ్గర 4% రాశారు, అట్లా సిస్టమే కొన్ని వాళ్ళు ఆటోమేషన్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కొన్ని అవే సిస్టమే మీకు క్యాప్చర్ చేసుకుంటుంది. ఇంకేమైనా ఇన్కరెక్ట్ క్లెయిమ్ చేయడం కానీ అలాంటివి ఏమైనా ఉంటే ఇన్కరెక్ట్ డిడక్షన్స్ తీసుకోవడం కానీ అవన్నీ ఉంటే సిస్టమే ఆటోమేటిక్గా చేస్తుంది. మీరు ఏమైనా లేట్ చేస్తే ఇంట్రెస్ట్ని ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేస్తుంది. మీకు ఫైన్ 234E ప్రకారం ఫైన్ కూడా సిస్టమే క్యాలిక్యులేట్ చేస్తుంది. మనుషులు వచ్చేసి క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు, అంటే సిస్టమ్నే వాళ్ళు అట్లాగా డిజైన్ చేసేసారు. ఓకే, సో ఫీజ్ ఆఫ్ 200 rupees ఫర్ ఎవ్రీ డే వుడ్ బి లెవీడ్ అండర్ సెక్షన్ 234E ఫర్ లేట్ ఫర్నిషింగ్ ఆఫ్ TDS స్టేట్మెంట్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఫర్నిషింగ్ ద TDS స్టేట్మెంట్ to the date of furnishing the TDS statement. However, the total amount of the fees shall not exceed the amount of the tax deductible and such fees has to be paid before delivering the TDS statement. సింపుల్గా చెప్పండి సార్ అంటే 234E ప్రకారము మీరు చెప్పాను కదా, ఒక డేట్ ఇచ్చాను ఈ క్వార్టర్ తర్వాత నెక్స్ట్ మంత్ 30th లోపు చేయాలని. మీరు ఏమైనా లేట్ చేసినప్పుడు ఎవ్రీడే 200 రూపీస్ చొప్పున, అంటే డ్యూ డేట్ నుంచి మీరు యాక్చువల్ డేట్ ఎప్పుడైతే ఉంటుందో ఆ మధ్యకాలంలో ఎన్ని డేస్ లేట్ అవుతాయి అన్ని డేస్కి 200 రూపీస్ మల్టిప్లై చేసి పడుతుంది. బట్ ఇట్ కెనాట్ ఎక్సీడ్ ద అమౌంట్ ఆఫ్ TDS దట్ ఈస్ ఎలిజిబుల్, అంటే లైక్ దట్ యు ఆర్ లైబుల్ ఫర్ డిడక్షన్. నువ్వు కట్టాల్సిన దానికంటే ఇది ఇంకా ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, నువ్వు కట్టాల్సింది ఒక 5,000 ఉంది, కానీ ఇక్కడ చాలా లేట్ చేసిన చెప్పి 10,000 234E ప్రకారం రాదు. ఓకే, కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ టు డిడక్ట్ ట్యాక్స్ ఆర్ పే. సో ఇప్పుడు ఇది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటే అర్థమైందంటే ఇప్పుడు నేను ఎంప్లాయీకి పేమెంట్ చేసేటప్పుడు TDS డిడక్ట్ చేయాలి, కానీ నేను చేయలేదు. 194I కింద చేయలేదు, J కింద చేయలేదు. అట్లా నేను ఎప్పుడైతే మిస్ చేసుకుంటున్నానో అప్పుడు మిస్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే నేను TDS డిడక్ట్ చేయకపోయినా ఆ డిడక్ట్ చేసి గవర్నమెంట్కి టైంలో కట్టకపోయినా ఇన్ బోత్ ద కేసెస్ ఐ విల్ బి అసెసీ ఇన్ డిఫాల్ట్. ఓకే, నువ్వు డిడక్ట్ చేసి గవర్నమెంట్ కట్టాలి. రెండింటిలో ఏది మిస్ అయిపోయినా యువర్ అసెసీ ఇన్ డిఫాల్ట్. కానీ ఒక్కొక్కసారి ఇది అప్లికబుల్ కాదు. ఇది కూడా ఎగ్జామ్లో మీకు అడగొచ్చు, ఇండైరెక్ట్గా అడగొచ్చు. ఇండైరెక్ట్గా ఎట్లా అడగొచ్చు అంటే ఇప్పుడు నేను ఒక పర్సన్ ఉన్నాడు, ఒక కాంట్రాక్ట్కి ఎంటర్ అయ్యాము, మనం 194C ప్రకారం అతనికి నేను 1% TDS డిడక్ట్ చేయాలి, కానీ నేను మర్చిపోయినప్పుడు ఇంట్రెస్ట్ పడుతుందంటే పడుతుంది, పెనాల్టీ పడుతుందంటే పడుతుంది. కానీ నేను అసెసీ డిఫాల్ట్ అవ్వచ్చా అంటే అవుతాను. కానీ నేను ఎవరికైతే నేను కాంట్రాక్ట్ పేమెంట్ చేశానో అతను ఎంత జెన్యూన్ పర్సన్ అంటే నేను TDS డిడక్ట్ చెయ్యంది అతను తన టోటల్ ఇన్కమ్లో చూయించుకొని ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసి రిటర్న్ ఫైల్ చేసి గవర్నమెంట్కి కట్టేశాడు. అంటే నేను మిస్ చేసిన రెస్పాన్సిబిలిటీని తను కరెక్ట్గా ఫుల్ఫిల్ చేసినప్పుడు CA ఒక సర్టిఫికేట్ తీసుకోవాలి. నేను ఏమని లేదు, నా రిసిపెంట్ ఆల్రెడీ కట్టేశాడు, సో గవర్నమెంట్కి ఏం పెద్దగా లాస్ రాలేదని చెప్పి నేను ప్రూవ్ చేస్తే I will not be treated as assessee in default. So then I will not be an assessee in default. మనకి ఇంకా వేరే ప్రొవిజన్స్ ఏమి అప్లై అవ్వవు. అదే చెప్తున్నాడు. 139(1) కింద ఆ రెసిపియంట్ TDS రిటర్న్ ఫైల్ చేశాడు. ఆ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఈ ఇన్కమ్ని కూడా చూయించుకున్నాడు. అంత జెన్యున్గా చేసినప్పుడు మనకు అసెస్ ఇన్ డిఫాల్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక CA తోటి ఒక సర్టిఫికేట్ కూడా తీసుకొచ్చాడు. ఇంకా అప్పుడు పెనాల్టీ అలాంటివి ఏమీ పడదు. ఇంట్రెస్ట్ లైబిలిటీ చూద్దాం. ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ఇంపార్టెంట్ గైస్. I know it's a sleeping time, but still try to get some energy. A person deemed to be assessee in default under section 201 for failure to deduct tax or to pay the tax after deduction is liable to pay simple interest at the rate of 1% for every month or part of the month on the amount of such tax from the date on which the tax was deductible to the date on which the tax was actually deducted. So ఇది న్యూమరికల్గా క్వశ్చన్స్ వస్తాయి, బట్ ప్రొవిజన్ అర్థం చేసుకోండి. ప్రొవిజన్ ఏమంటుందంటే ఇప్పుడు నేను TDS డిడక్ట్ చేయాలి కదా. సో నేను TDS డిడక్ట్ చేయాల్సిన టైం నుంచి నేను యాక్చువల్గా ఎప్పుడైతే నేను రిటర్న్ ఫైల్ చేస్తున్నాను లేకపోతే ఆ స్టేట్మెంట్ ఫైల్ చేస్తున్నానో ఎంతవరకు అయితే డిలే ఉంటుందో అంత డిలే వరకు నేను 1% అమౌంట్ నేను ఇంట్రెస్ట్గా కట్టాలి. ఓకే, ఇది అమౌంట్ విచ్ షుడ్ హ్యావ్ బిన్ డిడక్టెడ్. డిడక్ట్ చేయాల్సిన అమౌంట్ డిడక్ట్ చేయకపోతే 1% పర్ మంత్ ఆర్ పార్ట్ ఆఫ్ ద మంత్ పడుతుంది. And simple interest at the rate of 1.5% for every month or part of the month from the date on which the tax was deducted to the date on which the tax is actually paid. అంటే
2 పోర్షన్స్ ఉన్నాయి గైస్. 2 పోర్షన్స్ని కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఒక పోర్షన్ ఏంటంటే నేను డిడక్ట్ చేయాల్సిన దగ్గర చేయలేదు. సో నేను చేయలేదు కదా, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇవాళ నేను టీడీఎస్ డిడక్ట్ చేయాలి, ఇవాళ చేయలేదు కదా. ఇక్కడ నుంచి నేను ఒక 2 years తర్వాత నేను కడుతున్నాను అనుకుందాం గవర్నమెంట్కి. అక్కడ వరకు 1% పైపులో పడుతుంది. ఎనదర్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. నేను డిడక్ట్ చేశాను కానీ గవర్నమెంట్ కట్టలేదు, అంటే ఫ్రాడ్ అది. సో 1.5% నువ్వు డిడక్ట్ చేసినప్పటి నుంచి గవర్నమెంట్ కట్టేంత వరకు, 1% ఏమో చేయాల్సిన దగ్గర చేయనప్పుడు, 1.5% ఏమో చేసి గవర్నమెంట్ కట్టనప్పుడు. చిన్న స్లైటెస్ట్ డిఫరెన్స్ ఉంది, అది అర్థం చేసుకోండి. Time limit for deeming a person to be assessee in default for failure to deduct tax at source. No order under section 201 deeming a person to be assessee in default for failure to deduct the whole or any part of the tax from a person resident in India shall be passed at any time after the expiry of 7 years from the end of the financial year in which the payment is made or credit is given, or 2 years from the end of the financial year in which the correction statement is delivered under the proviso to section 203. సో ఇది కూడా కొంచెం ఫైనల్ లెవెల్ కాన్సెప్ట్, మేబీ మీకు యూజ్ అవ్వచ్చు, జస్ట్ వినండి ఒకసారి. ఈ ప్రొవిజన్ ఏం చెప్తుంది అంటే, ఇప్పుడు నేను ఒక పర్సన్కి నేను పేమెంట్ చేస్తున్నాను, టీడీఎస్ డిడక్ట్ చేయలేదు, నాకు తర్వాత గుర్తొచ్చింది. అయితే నేను జనరల్గా మనకు అప్పుడప్పుడు కాల్స్ వస్తుంటాయి ఇలాంటి వాటిపైన. సార్ నేను ఇట్లా చేయాల్సింది చేయలేదు, గవర్నమెంట్ కట్టాల్సింది కట్టలేదు అంటే మనం ఏమంటాం, ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర నుంచి నోటీస్ వస్తుంది బాబు, చూసుకుంటే రెడీగా ఉండు అని అంటాం. అయితే వాళ్ళు సెకండ్ క్వశ్చన్ ఏమంటారు అంటే, సార్ ఎప్పటి వరకు రావచ్చు సార్ అంటారు. అంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడానికి ఈ ప్రొవిజన్ మీకు అవసరం. ప్రొవిజన్ ఏమంటుంది, నేను ఈ ఇయర్లో టీడీఎస్ డిడక్ట్ చేయలేదు కదా, చేయలేదు. ఈ ఇయర్ ఎండింగ్ నుంచి 7 years వరకు డిపార్ట్మెంట్ ఎప్పుడైనా నాకు నోటీస్ పంపించవచ్చు. ఆర్ నేను ఆల్రెడీ సబ్మిట్ చేశాను, వాళ్ళకి కొంచెం కరెక్షన్ చేసి నాకు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఈ 203 ప్రకారం. ఆ ఇచ్చిన 2 years వరకు. ఓకే, సో ఇందులో విచ్ ఎవర్ ఇస్ లేటర్, అప్పటి వరకు నన్ను దోషిగా నిర్ధారించవచ్చు. ఓకే, నేను ఏమంటారు, భయంగా ఎన్ని రోజులు బతకాల్సి అంటే, ఏ ఇయర్లో అయితే నువ్వు డిడక్ట్ చేయాలో ఆ ఇయర్ ఎండ్ నుంచి 7 years వరకు, ఆర్ నువ్వు డిడక్ట్ చేసి నువ్వు స్టేట్మెంట్ ఇష్యూ చేసినందుకు వాళ్ళకి కరెక్షన్ స్టేట్మెంట్ కూడా ఇచ్చేసారు మీకు, అది ఎక్స్పైర్ అయిన 2 years, విచ్ ఎవర్ ఇస్ లేటర్, అంటే జనరల్గా 7 years లేటరే వస్తుంది. సో ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ నుంచి, అసెస్మెంట్ ఇయర్ నుంచి 7 years వరకు వెయిట్ చేసి, అప్పుడు కూడా నోటీస్ రాలేదంటే అప్పుడు నేను బతికిపోయినట్టు, అంతలోపు ఎప్పుడైనా నోటీస్ రావచ్చు. నాన్ స్పెసిఫికేషన్ ఆఫ్ టైమ్ లిమిట్ వేర్ ద ట్యాక్స్ హ్యాస్ బిన్ డిడక్టెడ్ బట్ నాట్ పెయిడ్. సో ఇప్పుడు ఇందాక చెప్పాము కదా 7 years 2 years అని, అది ఎప్పుడైతే నేను డిడక్ట్ చేయాల్సిందో చేయనప్పుడు. కానీ నేను డిడక్ట్ చేసి జోబులో పెట్టుకున్నాను అనుకో, ఎప్పటికీ నువ్వు జీవితాంతం నువ్వు భయంతోనే బతకాలి, ఎప్పుడైనా నీ దగ్గర నీకు నోటీస్ రావచ్చు. అదే ఇక్కడ చెప్తున్నాడు. Section 201 deems a person to be assessed in default if he does not deduct tax at source or does not pay, or after deducting fails to pay the whole or any part of the sum as required under this act. Okay, so గవర్నమెంట్ దగ్గర నేను టీడీఎస్ డిడక్ట్ చేసి గవర్నమెంట్ కట్టకుంటే టైం లిమిట్ ఏం లేదు. సర్టిఫికేట్ ఫర్ tax deducted 203. Every person deducting tax at source shall issue a certificate to the effect that the tax has been deducted and specify the amount so deducted, the rate at which it has been deducted and such other particulars as may be prescribed. సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు నేను మీకు 1,00,000 రూపాయలు ఇస్తున్నాను, 1,00,000 రూపాయలు నేను 10% డిడక్ట్ చేసుకుంటాను, 10,000. అంటే మీకు తెలియాలి కదా నేను ఎందుకు డిడక్ట్ చేశాను, ఏ సెక్షన్ కింద డిడక్ట్ చేశాను, ఏ రేట్ కింద డిడక్ట్ చేశాను, ఏ అమౌంట్ పైన డిడక్ట్ చేశాను. ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేయాలి. నువ్వు ఎంప్లాయీ అయినా ఉండొచ్చు, థర్డ్ పర్సన్ అయినా ఉండొచ్చు, అంటే లైక్ కాంట్రాక్టర్ అయినా ఉండొచ్చు, ప్రొఫెషనల్ అయినా ఉండొచ్చు, రెంట్ అయినా ఉండొచ్చు, ఏదైనా సరే నేను ఒక సర్టిఫికేట్ని కంపల్సరీగా ఇష్యూ చేయాలి. ఎవ్రీ పర్సన్ బీయింగ్ ఎన్ ఎంప్లాయర్ రిఫర్ టు ఇన్ సెక్షన్ 192(1)(a), అది మనకు 192(1)(a) ప్రకారం మనం శాలరీ కింద టీడీఎస్ డిడక్ట్ చేస్తాం కదా, అక్కడ షెల్ విత్ ఇన్ సచ్ పీరియడ్ యాజ్ మే బిన్ ప్రిస్క్రైబ్డ్ ఫర్నిష్ టు ఎ పర్సన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ హూజ్ ఇన్కమ్ సచ్ పేమెంట్ హ్యాస్ బిన్ మేడ్ ఎ సర్టిఫికేట్ టు ద ఎఫెక్ట్ దట్ ద tax has been paid to the central government and specify the amount so paid at the rate at which the tax has been paid and such as other particulars as may be prescribed. ఇంకా సింపుల్గా చెప్పండి సార్ అంటే, the certificate of deduction of tax at source to be furnished under section 203 shall be in form 16 in respect of tax deducted or paid under section 192 and 16(a) in other cases. సింపులెస్ట్ లాంగ్వేజ్ లేదంటే, ఇప్పుడు నేను ఒక ఎంప్లాయరు, నేను మా ఎంప్లాయీస్కి ఇచ్చే శాలరీలో టీడీఎస్ డిడక్ట్ చేశాను 192(1)(a) ప్రకారం. ఓకే, ఆ సెక్షన్ ప్రకారం డిడక్ట్ చేసినప్పుడు నేను ఈ ఫామ్ 16ని వాళ్ళకి నేను ఇష్యూ చేయాలి.
అలా కాకుండా నేను 194C ప్రకారం ఒక కాంట్రాక్టర్కి డిడక్ట్ చేశాను, 194J ప్రకారం ఒక ప్రొఫెషనల్కి డిడక్ట్ చేశాను, 194I ప్రకారం రెంట్కి డిడక్ట్ చేశాను. అప్పుడు నేను 16A ఇష్యూ చేయాలి. 16 ఎంప్లాయీస్కి, 16A వేరే వాళ్ళకి. ఫామ్ 16 షాల్ బి ఇష్యూడ్ టు ద ఎంప్లాయీ యాన్యువల్లీ బై 15th June. మనకు 31st Marchకి ఇయర్ ఎండ్ అయిపోతుంది. ఏప్రిల్, మేలో మనం TDS స్టేట్మెంట్స్ పంపిస్తాం. జూన్లో 15 వరకు 2.5 months టైం మనకు ఇచ్చేసారు. ఎందుకంటే వాళ్ళకి రిటర్న్ ఫైల్ చేసేది ఎప్పుడు 31st July ఒక ఎంప్లాయీ రిటర్న్ ఫైల్ చేసుకునేది. అంటే నీకు కొంచెం సఫిషియంట్ టైం ఉంటుందని చెప్పడానికి. ఈ ఎంప్లాయర్ కూడా టైం ఉండాలి కదా, ఎందుకంటే ఒక 2,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు అనుకుందాం, పెద్ద కంపెనీ. ఓకే, అందరికి ఇవ్వాలంటే కొంచెం టైం పట్టుద్ది కాబట్టి 2.5 months తీసుకుంటారు. ఏప్రిల్, మే, జూన్లో 15 days. అర్థమవుతుందా? ఎంప్లాయీకి ఇచ్చే అమౌంట్లో TDS డిడక్ట్ అయింది కదా 192(1A) ప్రకారము. సో అలా డిడక్ట్ చేసినప్పుడు ఆ సర్టిఫికేట్ 16 ఇష్యూ చేస్తున్నాడు. 2.5 months 15th May వరకు ఇష్యూ చేస్తున్నాడు. ఫామ్ నెంబర్ 16A షల్ బి ఇష్యూడ్ క్వార్టర్లీ విదిన్ 15 days ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద డ్యూ డేట్ ఫర్ ఫర్నిషింగ్ ద స్టేట్మెంట్ ఆఫ్ TDS అండర్ ద రూల్ 13(1A). దీని మైనింగ్ ఏంది? ఎంప్లాయీకి అయితే ఇయర్ ఎండింగ్ తర్వాత ఇస్తున్నాను, అంటే ఇయర్లీ ఒకసారి ఇస్తున్నాను. అదే ఎంప్లాయీస్కి అయితే క్వార్టర్లీ ఇస్తున్నాను. నాకు ఈ క్వార్టర్కి నెక్స్ట్ మంత్ వరకు కదా, ఆ నెక్స్ట్ మంత్ నుంచి 15 days టైం ఇచ్చాడు. ఆ 15 days టైం లోపు నేను ఈ కాంట్రాక్టర్స్కి, ప్రొఫెషనల్స్కి, వీళ్ళందరికీ నేను 16A ఇవ్వాలి. ఇది కొంచెం ఎగ్జామ్లో కొంచెం టఫ్ క్వశ్చన్ ఇవ్వాలి అనుకుంటే ఇది ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు గైస్. ఏ ఫామ్ ఇష్యూ చేస్తారు, ఎప్పటిలోపు ఇష్యూ చేస్తారు, ఏ ఫామ్ ఎవరికి ఇష్యూ చేస్తారు అనేది ఇక్కడ మీకు యూజ్ అవుతుంది. Form 16B, 16C, 16D shall be issued by every person responsible for deduction of tax under section 194IA, 194IB, 194M within 15 days from the date for furnishing the challan cum statement in form 26QB, QC, QD. సో ఇప్పటివరకు మీకు సెక్షన్ మొత్తం బ్రెయిన్లో ఫిట్ అయ్యాయి అని అనుకుంటున్నాను. 194IA, 194IB, 194M ఈ 3 సెక్షన్స్ ఇండివిజువల్ HUF ఎవరైతే టర్న్ ఓవర్ 1 crore దాటట్లేదు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ట్యాన్ లేకుండా TDS డిడక్ట్ చేసుకుంటున్నారు కదా. ఎప్పుడైతే వాళ్ళు రెంట్ 50,000 కన్నా ఎక్కువ కడితే, లేదంటే సేల్ చేసినప్పుడు 50 లక్షల కన్నా ఎక్కువ కడితే, లేకపోతే కాంట్రాక్ట్ 50 లక్షలు దాటితే కడుతున్నారు కదా. 194IA, IB, M ఈ 3 ఇండివిజువల్ HUFకి మాత్రమే. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే 15 days లోపు, మంత్ అయిపోయిన 15 days లోపు QB, QC, QD ప్రకారము వాళ్ళు DGCకి, ఈ డైరెక్టర్ జనరల్ ఆఫ్ వాళ్ళకి స్టేట్మెంట్లో ఫామ్ చేస్తున్నారు కదా. సో వీళ్ళు ఎవరికి పేమెంట్ చేసేటప్పుడు డిడక్ట్ చేస్తారో వాళ్ళకి 16B, 16C, 16D ఆ 3 ఇవ్వాలంటే 194IA వాడు 16B ఇస్తాడు, IB వాడు 16C ఇస్తాడు, M వాడు 16D ఇస్తాడు. ఓకే, సో 16, 16A, 16B, 16C, 16D. ఇప్పుడు ఎవరైనా మీకు ఎగ్జామ్లో ఒక MCQస్లో వచ్చినా ఎంత క్లియర్గా చెప్పచ్చు. 16 ఎంప్లాయీస్కి ఇస్తున్నారు. ఓకే, 16A అదర్ దెన్ ఎంప్లాయీస్కి ఇస్తున్నారు. 16B IA అంటే మనము హౌస్ ప్రాపర్టీ, ఇమ్మూవబుల్ ప్రాపర్టీని అమ్ముకున్నప్పుడు. IB రెంట్ కోసము, M ఏంటి మన కాంట్రాక్ట్ కోసం, వాడు 16D ఇస్తున్నాడు. ఓకే, సో ఈజ్ ఇట్ క్లియర్ గైస్? ఐ మీన్ లైక్ చాలామందికి అనుకోవచ్చు, ఈసారి ఏంటి సార్ ఫామ్స్ మాట్లాడుకుంటున్నాము, రిటర్న్స్ మాట్లాడుకుంటున్నాము, డేట్ మాట్లాడుకుంటున్నాం అంటే, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఐఎమ్ డబుల్ ఇంట్రెస్టెడ్. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు లిజన్ ఐఎమ్ డబుల్ ఇంట్రెస్టెడ్ టు టీచ్ యూ. ఓకే, సో కొన్ని కామన్ పాయింట్స్ ఉంటాయి. సో కామన్ పాయింట్స్ నేను చెప్పట్లేదు, ఎందుకంటే మనం TDSలో మాట్లాడుకున్న ప్రొవిజన్స్ మొత్తము TCSలో కూడా ఉంటాయి కాబట్టి ఏదో ఒక దగ్గర చదువుకుంటే సరిపోద్ది. ఓకే, సో నౌ వీ విల్ గో టు TCS గైస్. ఐల్ జస్ట్ టేక్ 1 minute బ్రేక్, కొంచెం వాటర్ తాగదాం. అప్పట్లో వరకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఎనీ క్వశ్చన్స్? విజయ్ కుమార్, థ్యాంక్ యూ వెరీ మచ్ బాస్. Rajesh, thank you. Padmavati, thank you. That makes my day.
Okay, we'll start TCS also. I request you guys to stay for next half an hour, but even TCS also will be completed. Okay, so just let me know if anybody is like, I will share the PDF also, Vijay, don't worry. I told you that after the sessions I'm just planning to keep all at one place, salary, PGBP అన్ని ఒక దగ్గర పెట్టి లింక్ షేర్ చేస్తాను. So the work is going on, I'll give you 1 or 2 days, you'll get it. Guys, whoever is watching, I know 10 people are watching, so I assume, can someone answer like, is it fine, shall we go ahead and complete TCS, or చాలా అయిపోయింది సార్ ఇంకా వచ్చిన కాడికి చాలు మార్క్స్ ఇంకొద్దులే అనుకుంటున్నారా? What do you say? TCS, is it good to complete today only? At least ఒక 4 people, 4 people. 1, Vijay is saying yes, go ahead. Naveen, Rajashekaran, yes. 3, one more person, last one person. Okay, so we'll start with the TCS also. TDS ki mirror TCS. Tax deducted at source. Okay, Akash also said. Okay, so when 4 people are there, no, I am more than energetic to continue. So TDS అంటే tax deducted at source. మనం ఎక్స్పెండిచర్, ఇప్పుడు నేను శాలరీ, ఎంప్లాయీకి శాలరీ ఇస్తున్నాడు అంటే ఎక్స్పెండిచర్. నేను రెంట్ కడుతున్నాను ఎక్స్పెండిచర్, ప్రొఫెషనల్ ఫీస్ పే చేస్తున్నాను ఎక్స్పెండిచర్, అంటే ఎక్స్పెండిచర్లో డిడక్ట్ అయ్యేది TDS. TCS అంటే ఏంటంటే టాటా కన్సల్టెన్సీ సర్వీస్ కాదు. ఇప్పుడు నేను ఏదో సేల్ చేస్తున్నాను, నాకు డబ్బులు వస్తున్నాయి, ఇన్కమ్ పైన నేను ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేస్తాను. ఇప్పుడు ఎక్స్పెండిచర్ నేను 100 రూపీస్ ఎవరికైనా పే చేసింది అనుకో, 2 రూపీస్ మైనస్ చేసి 98 ఇస్తున్నాను. అది ఎక్స్పెండిచర్కి. ఇన్కమ్కి, ఇఫ్ ఐఎమ్ సెల్లింగ్ ఫర్ సంథింగ్ ఫర్ 100, ఐ విల్ యాడ్ 2 రూపీస్ అండ్ టేక్ 1 or 2. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే, బట్ మన ప్రొవిజన్స్కి వెళ్తాం, అది సరిపోదు మనకి ఎగ్జామ్కి. సేల్ ఆఫ్ సర్టన్ గుడ్స్ అండర్ సెక్షన్ 206(c)(1). Seller of certain goods are required to collect tax from the buyer at the specified rates. The specified percentages for the collection of tax at source are as follows. ఇది కొంచెం బై హార్ట్ చేసుకోవాలి గైస్. మనం దీన్ని బై హార్ట్ చేసుకోవాలి. ఎందుకు బై హార్ట్ చేసుకోవాలంటే ఈ ఎగ్జామ్లో మనకు పర్సంటేజెస్ ఉంటాయి, దీనిలో మనకు ఎక్స్ప్లెనేషన్ ఏమి ఉండదు. ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ అంటే, మనం ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకు బార్లు, వైన్ షాప్లు, ఇలాంటివి ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్, మెడికల్ కన్జంప్షన్ కాదు. వాళ్ళు 1% కలెక్ట్ చేసుకోవాలంటే, ఇప్పుడు వాళ్ళు కొనుక్కుంటున్న ఐటమ్స్లో 1% ఎక్స్ట్రా కలెక్ట్ చేసుకోవాలి. టెండర్ లీవ్స్ అంటే మనము బీడీలలో, చుట్టాలలో వాడే కొన్ని రకాలు, నాకు అంతవరకు తెలుసు. సో అలాంటి లీవ్స్ సేల్ చేసేటప్పుడు సెల్లరే 5% కలెక్ట్ చేసుకుంటాడు. టింబర్ అబ్టైన్డ్ అండర్ ద ఫారెస్ట్ లీజ్ 2.5%. టింబర్ అంటే మనం ఆ పుష్ప సినిమాని గుర్తు చేసుకోండి. లైక్ వాళ్ళు సేల్ చేసేటప్పుడు 2.5% ఇంక ఎక్స్ట్రా కలెక్ట్ చేసుకుంటున్నారు. టింబర్ అబ్టైన్డ్ ఫ్రమ్ ఎనీ అదర్ మోడ్ 2.5%, అదర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ 2.5%, స్క్రాప్ 1%, మినరల్ బీయింగ్ కోర్ ఆర్ లిగ్నైట్ ఆర్ ఐరన్ ఆర్ 1%. సో ఈ రేట్స్ ప్రకారము దే హ్యావ్ టు కలెక్ట్ ద TCS. ఓకే, ఇది ఇంతే కాదు, ఇంకా కొంచెం ఉంది దీనిలో మసాలా. Lease or license of parking lot, toll plaza or mine or a quarry. Section 206(c)(1)(c) provides for collection of tax by every person who grants a lease or a license or enters into a contract or otherwise transfers any right to interest in any parking lot or toll plaza or mine or a quarry to any other person other than a public sector company for use of such parking lot or a toll plaza or mine or a quarry for the purpose of business. The tax shall be collected as provided from the licensee or lessee of any such person, such licensee, contract or lease of the specified nature at the rate of 2%. సార్ సింపుల్గా చెప్పండి సార్, అంటే మీరు హైదరాబాద్లో ఐమాక్స్కి వెళ్ళి ఉంటారు, ఐమాక్స్లో మీరు పార్కింగ్ కావాలంటే ఎక్కడెక్కడో వెళ్ళి పార్కింగ్ చేసుకుంటారు. సో అట్లా పార్కింగ్ లాట్లో ఇప్పుడు ఒక పెద్ద కమర్షియల్ హబ్లో, కమర్షియల్ ప్లేస్లో, షాపింగ్ మాల్స్లో పార్కింగ్ లాట్స్లను కూడా వేరే వాళ్ళకి ఇచ్చేసుకుంటారు కదా. సో వేరే వాళ్ళకి ఇచ్చుకున్నప్పుడు వాడికి కొంచెం డబ్బులు వీడికి ఇస్తాడు కదా, ఆ డబ్బులు ఇచ్చే టైంలో ఈ 2% ఎక్స్ట్రా కలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. నేను జస్ట్ 1 ఎగ్జాంపుల్ చెప్పాను, అది పార్కింగ్ లాట్. టోల్ ప్లాజా కూడా అంతే వస్తుంది. టోల్ ప్లాజా కూడా అక్కడక్కడ సెంటర్లో కడతా ఉంటుంటాం కదా టోల్ ప్లాజా అని చెప్పి, వాళ్ళకు కూడా వీళ్ళు TCSని కలెక్ట్ చేస్తారు. TCS అంటే కస్టమర్ దగ్గర నుంచి కాదు,
ఎవడైతే ఓనర్ ఉంటాడో వాడు వేరే వానికి ఇచ్చినప్పుడు వాడు వీనికి డబ్బులు ఇస్తుంటాడు కదా, ఇస్తున్నప్పుడు ఈ 2% ఎక్స్ట్రా కలెక్ట్ చేస్తాడు. మైన్ ఆర్ క్వైరీ, ఇది కూడా గనుల్ని తీసుకోవడానికి పర్మిషన్లు తీసుకుంటారు కదా, లెస్సర్ లెస్సీ, ఆ కాన్సెప్ట్ కూడా ఇక్కడే వస్తుంది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సింపుల్గా చెప్పాలంటే 2% కలెక్ట్ చేసుకుంటారు. అట్లా కాకుండా ఇప్పుడు ఇది ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఉంది కదా, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కాదు. అంటే నువ్వు ఆ క్వైరీ కానీ ప్లాజా కానీ లేదంటే ఈ క్వైరీలు ఈ గనులు మైనింగ్ వాటికి సంబంధించి కానీ గవర్నమెంట్కి పబ్లిక్ సెక్టర్ కంపెనీస్కి ఇచ్చేస్తే TCS అప్లై అవ్వదు. ఇది కొంచెం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ గైస్. దీనిపైన క్వశ్చన్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చెప్పలేము ఎక్కడ నుంచి క్వశ్చన్ వస్తుందో, బట్ నేను ఐ ఫీల్ దట్ ఈ మోటార్ వెహికల్ పైన ఒక క్వశ్చన్ రావచ్చు. సేల్ ఆఫ్ మోటార్ వెహికల్ వాల్యూ ఎక్సీడింగ్ 10 lakh. ఇప్పుడు మనం ఒక కార్ని 10 lakhs కానీ ఎక్కువ కొన్నప్పుడు అల్టిమేట్గా ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళు కలెక్ట్ చేస్తారు. నేను ప్రొవిజన్ చదువుతాను, మీకు అర్థమైపోద్ది. Section 206C(1)(f) provides that every person being a seller who receives any amount as consideration for sale of a motor vehicle of the value exceeding 10 lakh rupees shall collect tax from the buyer at the rate of 1% of the sale consideration. ఇప్పుడు ఒక కార్ 12 లక్షల కారు కొన్నాను అనుకుందాం. సో నేను కొంటున్నప్పుడు 12 లక్షలతో పాటు TCS కూడా కట్టాలి. అంటే ఇంకా వేరే అన్ని తలమాసిన ఎక్స్పెండిచర్లు అని దానిలో వాడు పెడతాడు. RTO అని, ఆ క్లియరెన్స్ అని, ఈ క్లియరెన్స్ అని, దాంతోపాటు TCS కూడా పడుతుంది. ఇప్పుడు నేను 2 కార్లు కొన్నాను అనుకుందాం, ఒకటి 7 lakhs ఒకటి 8 lakhs, అప్పుడు పడదు. సింగిల్ ట్రాన్సాక్షన్ వైజ్గా చూస్తాం, కస్టమర్ వైజ్గా చూడము, సెల్లర్ వైజ్గా చూడము, ట్రాన్సాక్షన్ వైజ్గా చూస్తాం. ఓకే, ఇది ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్, ఇది కూడా ఒక క్వశ్చన్. సో క్వశ్చన్ మీకు ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓవర్సీస్ రెమిటెన్స్ ఆర్ ఓవర్సీస్ టూర్ ప్యాకేజెస్, ఇది కొత్తగా అమెండ్మెంట్ అయింది. Being an authorized dealer who receives amount under the liberalized remittance scheme of RBI for overseas remittance from a buyer being a person remitting such amount out of India. సో దీని మీనింగ్ కూడా ఒకసారి అర్థం చేసుకోండి. ఇప్పుడు ఎస్పెషల్లీ ఈ మనీ ట్రాన్స్ఫర్ ఏజెంట్స్, బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళు ఏం చేస్తారంటే RBI వీళ్ళకి కొంచెం లిబరల్ రెమిటెన్స్ స్కీమ్ ప్రకారం కొంచెం డబ్బుల్ని వాళ్ళు కన్వర్ట్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు ఎవరైనా ఫారెన్కి వెళ్ళాలనుకున్నప్పుడు మనం ఇండియన్ రూపీస్ ఇచ్చేసేసి ఫారెన్ కరెన్సీ ఇవ్వాలి. లేకపోతే ఎవరైనా టూరిస్ట్ ఫారెన్ నుంచి మన ఇండియాకి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర కూడా చేయాలి. సో వాళ్ళకు కూడా ఇది అప్లై అవుతుంది. Being a seller of an overseas tour program package who receives any amount from the buyer who purchases the package at the rate of 5% of such amount. Okay, సో ఇది ఓవర్సీస్ టూర్ ప్రోగ్రామ్ ప్యాకేజ్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు కొంతమంది రిటైర్ అయిపోయిన తర్వాత లాంగ్ హాలిడేకి వెళ్తారు, లేదంటే వరల్డ్ టూర్ కని వెళ్తారు, లేదంటే హనీమూన్ కని వెళ్తారు, లేకపోతే అట్లా ఏదైనా ఒక పెద్ద బయటికి వెళ్ళినప్పుడు జనరల్గా ఒక ప్యాకేజ్ లెక్క కొన్ని వాళ్ళు ఈ ప్యాకేజెస్ అమ్ముతారు. అంటే ఇప్పుడు థాయిలాండ్ 50,000 అని, లేకుంటే సింగపూర్ 2 లక్షలు అని చెప్పి అప్పుడప్పుడు యాడ్లు వస్తుంటాయి కదా. అట్లా అంటే అక్కడ హోటల్ రూమ్ స్టే కానీ, ఫుడ్ కానీ, ట్రావెలింగ్ టికెట్స్ కానీ, కొంచెం ఇంకా గైడెన్స్ కానీ, టూర్ కానీ, ఇవన్నిటిని కలిపి ఒక ప్యాకేజ్లో అమ్ముతారు. సో వాళ్ళు కూడా 5% కలెక్ట్, అంటే మీరు కట్టిన దాంతో పాటు 5% కలుపుకొని కలెక్ట్ చేసుకోవాలి. Tax has to be deducted at the time of debiting the amount payable by the buyer or at the time of receipt of such amount from the said buyer by any mode whichever is earlier. Same provision మీరు ఒకసారి TDS తోటి అప్లై చేయండి. TDSలో మనం ఏమనుకుంటాము, at the time of payment or credit whichever is earlier. అంటే నేను ఎక్స్పెండిచర్ కడతప్పుడు, ఎక్స్పెండిచర్ ఇంకర్ అవుతప్పుడు, నేను క్రెడిట్ చేసుకున్నప్పుడు లేదంటే పే చేసినప్పుడు whichever is earlier అన్నాం కదా. ఇప్పుడు నేను TCS పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే నాకు ఇది సేల్ పైన వస్తుంది. అంటే వెన్ ఐమ్ సెల్లింగ్ టు సమ్వన్, మనం CPT అకౌంట్స్కి వెళ్దాం, వెన్ ఐమ్ సెల్లింగ్ టు సమ్వన్ ఐ విల్ డెబిట్ దట్ పర్సన్, రైట్? అంటే నేను క్రెడిట్లో ఎవరికి నమ్మాను అనుకోండి, క్రెడిట్లో అమ్మితే వాట్ విల్ డూ, డెబిట్ సమ్ పర్సన్ టు సేల్స్ అని పెడతాం కదా. అంటే డెబిట్ ఆర్ రిసీట్ విచ్ ఎవర్ ఇస్ అర్లియర్, ఇక్కడ అక్రూ ఆర్ పేమెంట్ విచ్ ఎవర్ ఇస్ అర్లియర్, ఇక్కడ రిసీట్ ఆర్ డెబిట్ విచ్ ఎవర్ ఇస్ అర్లియర్. జస్ట్ మిర్రర్ ఇట్. ఇందులో కొన్ని లిమిట్స్ ఇచ్చాడు, ఒకసారి లిమిట్స్ని మీరు గో త్రూ అవ్వండి. వేర్ ద అమౌంట్ ఈజ్ రెమిటెడ్ ఫర్ పర్పస్ అదర్ దెన్ పర్చేజ్ ఆఫ్ ఓవర్సీస్ టూర్ ప్యాకేజ్ ప్రోగ్రామ్ ప్యాకేజ్ TCS నీల్. అంటే డబ్బులు బాగా ఉండి, సెలబ్రిటీస్ రేంజ్లో ఉండి, లేకపోతే ఎక్కడి నుంచో అట్లా సంపాదించి నువ్వు టూర్లోకి వెళ్తున్నావు అంటే నువ్వు ఈ 5% TCS కట్టడంలో ప్రాబ్లం లేదు. ఇష్టంతోనే వెళ్తున్నావు, డబ్బులుండే వెళ్తున్నావు. ఇప్పుడు పిల్లల్ని చదివించడానికి వెళ్తున్నావు, లేకుంటే ఫారెన్లో ఒక పిల్లల ఎడ్యుకేషన్ కోసం కానీ, లేకుంటే వాళ్ళ హెల్త్ కోసం కానీ పేరెంట్స్ ఇస్తున్నారంటే అవి ప్యాకేజ్లో రావట్లేదు, వాటికి పడదు. అంటే ఓన్లీ ఈ
ఓవర్సీస్ టూర్ ప్రోగ్రామ్ ప్యాకేజ్కి మాత్రమే ఈ సెక్షన్ అప్లై అవుతుంది. The amount or aggregate of the amounts being remitted by the buyer is less than 7 lakh rupees in a financial year. 7 lakhs అంటే కూడా చిన్న అమౌంట్ అవుతుంది. సో 7 lakhs కన్నా చిన్న చిన్న ప్యాకేజెస్, ఇప్పుడు థాయిలాండ్, సింగపూర్, మలేషియా, దుబాయ్, మాల్దీవ్స్ ఇలాంటి కొన్ని చుట్టుపక్కల ఉన్న వాటికి కొంచెం లో కాస్ట్ బడ్జెట్లో వెళ్ళేసిస్తారు కదా, వాళ్ళకి కాదు. కొంచెం పెద్ద 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 సెలబ్రిటీస్ యూరప్ ట్రిప్స్, 45 days ట్రిప్ అట్లాంటివి వెళ్తుంటారు కదా విత్ ద ఫ్యామిలీ, అవి ల్యాక్స్లో అయిపోతుంది, వాళ్ళకి అప్లై అవుతుంది. వేర్ ద అమౌంట్ ఈజ్ రెమిటెడ్ ఫర్ ద పర్పస్ అదర్ దెన్ పర్చేజ్ ఆఫ్ ఓవర్సీస్ టూర్ ప్రోగ్రామ్ ప్యాకేజ్ అండ్ ద అమౌంట్ ఆఫ్ ద అగ్రిగేట్ ఆఫ్ ద అమౌంట్స్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 7 lakhs ఈజ్ రెమిటెడ్ బై ద బయ్యర్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 5% ఆఫ్ ద అగ్రిగేట్ ఆఫ్ ద అమౌంట్స్ ఎక్సీడింగ్ 7 lakh rupees. ఓకే, ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్గా అర్థం చేసుకోండి. మనము ₹1,00,00,000 194 మాట్లాడుకుంటప్పుడు మాట్లాడామా, బ్యాంక్ నుంచి డిపాజిట్ చేసేటప్పుడు ₹1,00,00,000 దాటిన అమౌంట్ పైనే మనకు ట్యాక్స్ పడాలి 2% అని చెప్పేసి సేమ్ కాన్సెప్ట్ని ఇక్కడ వాడండి. ఇప్పుడు మీరు మీ ఎడ్యుకేషన్ కోసం వెళ్తున్నారు, పడదు. మీ పిల్లల ఎడ్యుకేషన్ కోసం డబ్బులు పంపిస్తున్నారు, పడదు. మీరు మీ ఫ్రెండ్స్ తోటి ఒకటి హనీమూన్ అని మీరు వెళ్తున్నారు, వెళ్ళినప్పుడు 7 lakhs కన్నా తక్కువ ప్యాకేజీలో వెళ్తున్నారు, పడదు. మీరు అదే ఈ టూర్స్ కోసం వెళ్తున్నారు, 7 lakhs దాటింది అంటే 9 lakhs ప్యాకేజీకి వెళ్ళారు అనుకుందాం, ఆ 2 lakhs పైన పడుతుంది. అంటే 7 lakhs ఒక బేసిక్ లిమిట్ లెక్క పెట్టుకోండి. ఇట్స్ లైక్ థ్రెషోల్డ్ లిమిట్ అనే వర్డ్ యూజ్ చేయకూడదు, బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ లెక్క పెట్టుకోండి. డోంట్ యూజ్ దట్ వర్డ్ ఎనీవేర్. ఆ 7 lakhs దాటిన అమౌంట్ పైన 5% పడుతుంది. వేర్ ద అమౌంట్ బీయింగ్ రెమిటెడ్ అవుట్ ఈజ్ ఎ loan obtained from any financial institution for the purpose of pursuing any education and the amount of aggregate of the amounts in excess of 7 lakhs is remitted by the buyer in a financial year 0.5% of the aggregate of amounts in excess of 7 lakhs. ఓకే, సో వీడు ఏం చేస్తున్నాడంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి లోన్ అప్టైన్ చేసి 7 lakhs కన్నా ఎక్కువ పంపిస్తున్నాడు ఎడ్యుకేషన్ లోన్ కోసం అనుకుంటే 7 lakhs దాటిన తర్వాత 0.5% పైన పడుతుంది. ఓకే, అంటే సొంత మనీ పైన పట్టట్లేదు. కేసెస్ వేర్ నో ట్యాక్స్ ఈస్ టు బీ కలెక్టెడ్, ఎక్కడెక్కడ మనకి ఇది అప్లై కాదో ఇది కూడా ఒకసారి ఇంపార్టెంట్ కేటగిరీలో పెట్టుకోండి. నో TCS బై ద authorized డీలర్ ఆన్ ఎన్ అమౌంట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ ద సమ్ హ్యాస్ బీన్ కలెక్టెడ్ బై ద సెల్లర్. No TCS if the buyer is liable to deduct tax at source. సో TDS ప్రొవిజన్ అప్లై అయిందంటే TCS ప్రొవిజన్ అప్లై కాదు గైస్, మంచిగా అర్థం చేసుకోండి. TDS ప్రొవిజన్ అప్లై అయిందంటే TCS ప్రొవిజన్ అప్లై కాదు. గవర్నమెంట్ ఎంబసీస్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, హై కమిషన్ కానీ, లిగేషన్ ఇలాంటి వాళ్ళకి కూడా ఇది అప్లై కాదు. సేల్ ఆఫ్ గూడ్స్ ఆఫ్ వాల్యూ ఎక్సీడింగ్ 50 lakh rupees, ఇది కూడా ఒక అమెండ్మెంట్ అయింది కాబట్టి దీన్ని కూడా కొంచెం జాగ్రత్తగా వినండి. యాజ్ పర్ సెక్షన్ 206C1H, tax is also required to be collected by the seller who receives any amount as a consideration for sale of goods of the value of aggregate of such value exceeding 50 lakh rupees in a previous year other than exported goods or services covered under section 1(1)(f)(1)(g). సింపుల్ లాంగ్వేజ్లో చెప్పండి సార్ అంటే, ఇప్పుడు నేను ఒక బయ్యర్ని, ఓకే, నేను ఒకరి దగ్గర నుంచి ఒక రా మెటీరియల్ కొనుక్కుంటున్నాను, 50 lakhs దాటి నేను ఒకటి పర్చేస్ చేశాను, ఒక రా మెటీరియల్ పర్చేస్ చేశాను, అప్పుడు ఈ సెక్షన్ పడుతుంది. ఓకే, 50 lakhs వాల్యూ 50 lakhs ఎక్సీడ్ అవుతే బయ్యర్ కడతాడు, కాకపోతే దీనికి కొన్ని కండిషన్స్ కూడా ఉంటాయి. ట్యాక్స్ ఈజ్ హవెవర్ నాట్ రిక్వైర్డ్ టు బి కలెక్టెడ్ ఇఫ్ ద బయ్యర్ ఈజ్ లయబుల్ టు డిడక్ట్ ట్యాక్స్ ఎట్ సోర్స్ అండర్ ఎనీ అదర్ ప్రొవిజన్స్ ఆఫ్ ద యాక్ట్ ఆన్ గూడ్స్ పర్చేజ్డ్ బై హిమ్ ఫ్రమ్ ద సెల్లర్ అండ్ హ్యాస్ బీన్ డిడక్టెడ్. అంటే నేను పర్చేస్ చేశాను కానీ నాకు దానికోసం నాకు TDS అప్లై అయ్యింది, ఏదో సెక్షన్ ప్రకారం కావచ్చు. TDS అప్లై అయిందంటే TCS అప్లై కాదు. In case of non-furnishing of PAN or other number by the buyer to the seller, tax is required to be collected at the higher of twice the rate specified in the subsection and 1%. ఓకే, ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ కేటగిరీలో పెట్టుకోండి ఎగ్జామ్లో. డబుల్ అయిపోద్ది. TDS అనేది ఎక్స్పెండిచర్కి, TCS అనేది ఇన్కమ్కి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, ఆలోచించండి. ఇప్పుడు నేను ఒక దగ్గర నుంచి పర్చేజ్ చేస్తున్నాను, వాడు 194M ప్రకారము ఎగ్జాంపుల్, వాడు నాకు TDS డిడక్ట్ చేస్తాను, నాకు డబ్బులు ఇస్తాడు. అంటే వాడు నాకు డబ్బులు ఇస్తాడు, ఒకసారి TDS డిడక్ట్ చేస్తుండు, ఆ డబ్బుల పైన నేను TCS డిడక్ట్ చేస్తాను. చండాలంగా లేదా అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు 100 ఇప్పుడు X ఉన్నాడు, Y, వీడు సెల్లర్, వీడు బయ్యర్, అంటే వీడు పేయర్ డబ్బులు కడతాడు, వీడు పేయి డబ్బులు తీసుకుంటాడు. అంటే ఇప్పుడు 100 రూపీస్ ఎక్కడి నుంచి ఎక్కడ రావాలి, Y నుంచి Xకి రావాలి.
సో వై ఏం చేస్తున్నాడు అంటే 194M అనుకుందాం ఎగ్జాంపుల్లో, వాడు టీడీఎస్ డిడక్ట్ చేస్తున్నాడు ఇక్కడ. అంటే ఇప్పుడు 100 నుంచి ఒక 2% డిడక్ట్ చేస్తాను అనుకుందాం, అంటే 98 రూపీస్ ఇస్తాను. ఇప్పుడు 98 రూపీస్ అంటే మళ్ళీ ఇంకోసారి నేను ఒక 5% టీసీఎస్ కలెక్ట్ చేసుకోవడం కరెక్ట్గా లేదు కదా. అంటే ఒకటే అమౌంట్ పైన బయ్యర్ ఏమో టీడీఎస్ డిడక్ట్ చేస్తున్నాడు, సెల్లర్ ఏమో టీసీఎస్ డిడక్ట్ చేస్తున్నాడు. అట్లా ఉండకూడదు. ఇఫ్ ఇట్ ఈస్ ఆల్రెడీ డిడక్టెడ్ టీడీఎస్ లెవెల్, టీసీఎస్ నువ్వు డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. సో అండ్ వన్ మోర్ థింగ్, ఇది ఇంపార్టెంట్ అని చెప్పాను, సెంట్రల్ క్వశ్చన్కి వెళ్ళాను. ఈ క్వశ్చన్ ఏమంటుందంటే, ఇప్పుడు నేను బయ్యర్ని అంటే నేను ఏం చేయాలి, డబ్బులు కలెక్ట్ చేసుకోవాలి. డబ్బులు కలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ సెల్లర్, వర్డ్స్ మిస్ అయిపోయాయి, నేను సేల్ చేస్తున్నాను, ఐఎమ్ రియల్లీ సారీ గైస్. నేను సెల్లర్, వాడు బయ్యర్. నేను సేల్ చేశాను. సేల్ చేసినప్పుడు నాకు డబ్బులు ఇస్తాడు. ఆ డబ్బుల పైన నేను టీసీఎస్ కలెక్ట్ చేసుకోవాలి. టీసీఎస్ కలెక్ట్ చేసుకునేటప్పుడు వాడు నేను పాన్ కూడా నెంబర్ తీసుకోవాలి. ఎగ్జాక్ట్లీ సేమ్ టీడీఎస్లో కూడా నాకు ఉంది కదా. ఇప్పుడు నేను 194C ప్రకారము పేమెంట్ చేస్తున్నాను. పేమెంట్ చేసేటప్పుడు నేను టీడీఎస్ నేను వాడి పాన్ నెంబర్ ఎట్లా తీసుకుంటాను, టీసీఎస్లో కూడా ఇప్పుడు వాడి దగ్గర నుంచి డబ్బులు కలెక్షన్ చేసుకునేటప్పుడు వాడి పాన్ నెంబర్ నేను తీసుకుంటాను. సపోజ్ వాడు పాన్ నెంబర్ ఇవ్వలేదు అనుకో, ఈ సెక్షన్లో చెప్తే ఏ రేట్ ఉందో దానికి డబుల్ రేటు ఆర్ 1%, విచ్ ఎవర్ ఇస్ హయ్యర్, మనకి టీసీఎస్ పడుతుంది. కాబట్టి పాన్ నెంబర్ ప్రతి దగ్గర వాడుకోండి. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ మిస్డ్, మనకి టీడీఎస్లో ఏమనుకున్నామో 20% రేట్ పడుతుంది అన్నాం, టీసీఎస్లో ఏమంటున్నామో ఈ సెక్షన్లో ఏ రేట్ చెప్పిందో దానికి డబుల్ రేటు ఆర్ 1%, విచ్ ఎవర్ ఇస్ హయ్యర్ అని చెప్తున్నాం. ఐ కమ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, చెప్తాను ఆ క్వశ్చన్ కూడా. Whether TCS at 1% is on sale of motor vehicle at a retail level or also on sale of motor vehicle by manufacturer to dealers or distributors. దీని లాజిక్ అర్థం చేసుకోండి. ఇప్పుడు టెస్లా ఉందనుకుందాం, అంత హైపోథెటికల్ ఎగ్జాంపుల్స్ ఇవి, బట్ రియాలిటీలో వేరే కేసెస్లో అప్లై అవుతాయి. టెస్లా ఉంది, యూఎస్లో ఉంది. సో టెస్లా వాడు ఒక డిస్ట్రిబ్యూటర్ ముంబైలో పెట్టుకున్నాడు. సో టెస్లా యూఎస్ నుంచి ముంబైకి వచ్చాయి. నేను డీలర్ని అనుకుందాం. ఆ డిస్ట్రిబ్యూటర్ నుంచి నాకు అదే వెహికల్స్ హైదరాబాద్కి వచ్చాయి. నేను ఇక్కడ నుంచి నేను మీకు అమ్ముతున్నాను. ఇప్పుడు టీసీఎస్ ఎక్కడ పడాలి సార్ అంటే, నేను మీకు అమ్మినప్పుడే పడాలి. ఇప్పుడు ఆ డిస్ట్రిబ్యూటర్కి ముంబైలో అతనికి పడదు, హైదరాబాద్లో ఉన్న డీలర్ నాకు పడదు. అర్థమైందా? సో అదే ఇక్కడ క్లారిఫికేషన్లో చెప్తుంది. విల్ నాట్ అప్లై ఆన్ సేల్ ఆఫ్ మోటార్ వెహికల్ బై మ్యానుఫ్యాక్చరర్ టు ద డీలర్ ఆర్ డిస్ట్రిబ్యూటర్. సో ఈ టీసీఎస్ ప్రొవిజన్, ఈ 1% ప్రొవిజన్ ఉంది కదా, ఈ 1% ప్రొవిజన్ అల్టిమేట్ కస్టమర్ లెవెల్లోనే పడుతుంది తప్ప మ్యానుఫ్యాక్చరర్ డీలర్కి ఇచ్చిన, డిస్ట్రిబ్యూటర్ డీలర్కి ఇచ్చిన, ఏం జరిగినా అవి బిజినెస్ ట్రాన్సాక్షన్లోకి వెళ్ళిపోతాయి, అక్కడ టీసీఎస్ పడదు. Whether TCS on sale of motor vehicle is applicable only to luxury cars. సో ఇది లగ్జరీ కార్స్కే పడుతుందా, మామూలు కార్లకు పడదని కాదు, అమౌంట్ బేస్డ్గా పడుతుంది. అంటే 10 lakhs దాటితే పడుతుంది. Whether TCS is applicable in case of sale to గవర్నమెంట్కి పడుతుంది అంటే, మనం ఇందాక ఒక దగ్గర మాట్లాడుకున్నాం కదా, ఎంబసీస్కి, కన్సల్టెన్స్కి, హై కమిషన్కి, లెగేషన్కి, వీళ్ళందరికీ ఈ టీసీఎస్ అప్లికబుల్ కాదు. Whether TCS is applicable on each sale of motor vehicle or an aggregate of motor vehicle. ఒక్కొక్క దాన్ని సపరేట్గా చూస్తారు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఒక 7 lakhs ఒకసారి నేను ఒక కార్ పర్చేస్ చేశాను, ఇంకొకటి 6 lakhs పర్చేస్ చేశాను, రెండింటిని ఇంక్లూడ్ చేస్తానంటే చేయను. దీన్ని సపరేట్గా చూస్తాను. Whether TCS on motor vehicle is applicable in case of an individual. Yes, ఇది ఇండివిజువల్ కూడా అప్లై అవుతుంది. కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు చూసుకోండి. you'll get a more understanding of this. And in 2 days I will be sharing this PDF as well. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను, జస్ట్ హోల్డ్ ఆన్. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ఇంపార్టెంట్, మీది అంతా స్కిప్ చేసినా పర్లేదు, యూ కెన్ స్కిప్ ఇట్. ఇక్కడ ఏంటంటే, నేను టీసీఎస్ కలెక్ట్ చేసుకున్నప్పుడు క్వార్టర్లీ నేను ఒక స్టేట్మెంట్ కూడా ఫర్నిష్ చేయాలి. 30th June అంటే ఏప్రిల్, మే, జూన్ కదా, దీన్ని నేను జూలై అంటే 15 days లోపు చేయాలి. మనకు అక్కడ 30 days ఇచ్చాడు, ఇక్కడ 15 days ఇస్తున్నాడు. టీడీఎస్లో క్వార్టర్లీ స్టేట్మెంట్స్ ఫైల్ చేసేటప్పుడు మనకు 1 month ఇచ్చాడు, 30 days ఇచ్చాడు, ఇక్కడ 15 days ఇస్తున్నాడు. ఓకే, అక్కడ 7 days లోపు కట్టాలంటాడు, ఇక్కడ కూడా 7 days లోపే కట్టాలంటాడు. కానీ అక్కడ 30 days లోపు క్వార్టర్లీ స్టేట్మెంట్స్ ఇవ్వాలంటాడు, ఇక్కడ 15 days లోపు ఇవ్వాలంటాడు. 30th Septemberకి, 15th October, 31st Decemberకి, 15th Jan, 31st Marchకి, 15th May. లాస్ట్ మంత్ కొంచెం ఎక్కువ టైం ఇచ్చేస్తాడు. 15 days, ఇక్కడ 45 days ఇస్తున్నాడు. సో క్రెడిట్ ఫర్ టీసీఎస్ అనేది ఒక పాయింట్ కూడా అర్థం చేసుకోండి. ఇదేం పాయింట్ అంటారంటే, మనం టీడీఎస్ డిడక్ట్ చేసేప్పుడు ఏమన్నాము, ఇప్పుడు మీరు శాలరీ ఉంది,
నేను ఇప్పుడు ఎంప్లాయర్ని, నేను TDS డిడక్ట్ చేశాను. సో మీరు దాన్ని క్రెడిట్ తీసుకోవచ్చు. అంటే మీరు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేసేటప్పుడు నేను డిడక్ట్ చేసిన అమౌంట్ని మీ ఫామ్ 16 ద్వారా మీరు దాన్ని క్లెయిమ్ చేసుకుంటారు. అంటే మీ ట్యాక్స్ లయబిలిటీని తగ్గించుకుంటారు. సేమ్ థింగ్ ఇప్పుడు నేను ఒకటి సేల్ చేస్తున్నాను. సేల్ చేసినప్పుడు కొంచెం TCS కలెక్ట్ చేశాను కదా, ఈ కలెక్ట్ చేసిన TCSని నేను గవర్నమెంట్ కడతాను, ఒకటి స్టేట్మెంట్ కడతాను, రెండోది. కానీ వాడు దీన్ని వాడి ఎక్స్పెండిచర్లో, వాడి అల్టిమేట్ ట్యాక్స్ లయబిలిటీలో దీన్ని చూపించుకుంటాడు. Furnishing of certificate of TCS within the prescribed time. Every person collecting the tax in accordance with the provisions of this section shall within the such period as may be prescribed from the date of the debit or receipt of the amount furnished to the buyer or licensee or lessee to whom such amount is debited or from whose such payment is received, a certificate to the effect that the tax has been collected specifying the sums so collected, the rate at which the tax has been collected and such other particulars as may be prescribed. ఎవరైనా మీరు కేర్ఫుల్గా వింటున్న వాళ్ళకి అర్థమవుతుంది ఇది ఎక్కడో విన్నట్టుంది సార్ అని. ఎగ్జాక్ట్లీ నేను TDS డిడక్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఫామ్ 16A ఇచ్చాను. ఏమైనా ఇచ్చాను, ఈ రేటు, ఈ అమౌంట్, ఈ సెక్షన్ ప్రకారము, ఈ నేచర్ ప్రకారము నేను డిడక్ట్ చేశాను బాబు, ఇంత అమౌంట్ డిడక్ట్ చేశాను చెప్పాను కదా. ఇక్కడ కూడా ఏ సెక్షను, ఏ రేటు, ఏ ప్రిస్క్రిప్షన్, ఏ డిస్క్రిప్షను, ఎంత అమౌంట్ డిడక్ట్ చేశానని చెప్పి ఒక సర్టిఫికేట్ నేను బయ్యర్కి నేను ఇస్తాను. సర్టిఫికేట్ of tax collected at source under section 206C in form 20CM&D shall be furnished by the collector within 15 days from the due date for furnishing the quarterly statement of TCS under రూల్ 31AA. ఇది కూడా TDS తోటి ఒకసారి కంపేర్ చేయండి. TDSలో మనం ఏమనుకున్నాము, ఎంప్లాయీకి అయితే నేను ఇయర్ ఎండింగ్లో ఒకసారి ఇస్తాను, 2.5 months తర్వాత, ఇంకా అదర్ దెన్ ఎంప్లాయీ అయితే క్వార్టర్లీ ఇస్తాను చెప్పేసి. ఇక్కడ కూడా అంటున్నాడు, ఇక్కడ నువ్వు క్వార్టర్లీ స్టేట్మెంట్ ఫైల్ చేస్తావు కాబట్టి నువ్వు స్టేట్మెంట్కి నువ్వు ఎప్పుడైతే ఫైల్ చేయాలో ఇక్కడ డేట్ ఇచ్చాడా, ఈ డేట్ నుంచి 15 days లోపు నువ్వు నీ రిసిపియంట్కి నువ్వు ఈ ఫామ్ని సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. 15 days గైస్, అదొకటి గుర్తుపెట్టుకోండి. సిమిలర్గా ఉంటాయి, జస్ట్ మీరు ఒక మిర్రర్ యాంగిల్లో చూసుకోవాలి. కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ టు కలెక్ట్ ట్యాక్స్ ఎట్ సోర్స్. కాన్సిక్వెన్సెస్ అక్కడ ఒకసారి గుర్తు చేసుకోండి. అసెస్ ఇన్ డిఫాల్ట్ అని అంటామని చెప్పాము, ఇక్కడ కూడా చెప్పండి. పర్సన్ లయబుల్ టు పే ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్. A person who is responsible for collecting the tax in accordance with the provisions of this section shall be liable to pay tax to the credit of the central government even if he has failed to collect the tax. సో నువ్వు కలెక్ట్ చేసుకోవాల్సింది, ఇప్పుడు కార్ అమ్మావు, 10 లక్షలు దాటింది, నువ్వు దానిపైన 1% కలెక్ట్ చేయాల్సింది, కానీ నువ్వు చేయలేదు. నువ్వు చేయకపోయినా సరే నువ్వు గవర్నమెంట్కి మాత్రం కట్టు. ఇంతకుముందు ఎక్స్పెండిచర్ వేరు, ఇక్కడ ఇది ఇన్కమ్ కాబట్టి. డీమ్డ్ అసెస్ ఇన్ డిఫాల్ట్ ఫర్ ఫెయిల్యూర్ టు కలెక్ట్ ట్యాక్స్. ఇందాక చెప్పాను, నేను కలెక్ట్ చేసుకోకపోయినా, కలెక్ట్ చేసి గవర్నమెంట్ కట్టకపోయినా నేను అసెస్ ఇన్ డిఫాల్ట్ అవుతాను. ఎగ్జాక్ట్లీ సేమ్ థింగ్. పేమెంట్ చేసేవాడు కదా TDS డిడక్ట్ చేస్తాడు, ఇక్కడ రిసిపియంట్ కలెక్ట్ చేస్తాడు. ఇప్పుడు మీరు ఒక లాయర్ అనుకుందాం, ఒక CA అనుకుందాం, నేను మీతో ఒక అకౌంటింగ్ వర్క్ చేయించుకుంటున్నాను. సో నేను మీకు 1 lakh ఇవ్వాలి. ఇప్పుడు నేను ఎవరు పేమెంట్ చేస్తున్నాను, నేను పేయర్ని. సో పేయర్ TDS డిడక్ట్ చేస్తున్నాడు. అట్లా కాకుండా మీకు ఒక షాప్ ఉంది, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది, యూనిట్లో మీరు నాకు సేల్ చేశారు. సేల్ చేసేటప్పుడు ఇక్కడ మనీని కలెక్ట్ చేసుకుంటున్నాను మీరు, అంటే నేను మీకు డబ్బులు నేను పే చేస్తాను కాబట్టి యు ఆర్ కలెక్టింగ్ ద మనీ, యు ఆర్ పేయి. ఇక్కడ TCS కలెక్ట్ చేస్తాడు, TDS ఏమో పేయర్ కలెక్ట్ చేస్తాడు. సో నేను TCS కలెక్ట్ చేసుకోకపోయినా, కలెక్ట్ చేసి గవర్నమెంట్కి పే చేయకపోయినా నేను అసెస్ ఇన్ డిఫాల్ట్ అవుతాను. డీమింగ్ ప్రొవిజన్ నాట్ అప్లికబుల్ ఇఫ్ ద ట్యాక్స్ ఇస్ పేడ్ బై ద బయ్యర్, లైసెన్సీ ఆర్ లెస్సీ. Any person responsible for collecting tax at source in accordance with the provisions of this would not be deemed to be assessee in default for failure to collect tax on the amount received from a buyer or licensee or lessee or on amount debited to the account of the buyer or lessee if such buyer or licensee or lessee has furnished his return of income under section 139 taking into account such amount for computing the income and paid the tax on the income declared by him in such return of income. మీకు TDSలో ఈ పాయింట్ గుర్తొచ్చిందా? నేను TDS డిడక్ట్ చేయాల్సింది చేయలేదు, కానీ నేను ఎవరికైతే పే చేశానో వాడు చాలా జెన్యూన్గా ఆ ఇన్కమ్ని అంటే ఆ పేమెంట్ని ఇన్కమ్గా చూపించుకొని రిటర్న్ ఫైల్ చేసి గవర్నమెంట్కి 139(1) ప్రకారం రిటర్న్ కూడా ఫైల్ చేశాడు. కాబట్టి ఇన్ దిస్ ఐ విల్ నాట్ బీ ఎన్ అసెస్ ఇన్ డిఫాల్ట్. ఇక్కడ కూడా సేమ్ థింగ్,
నేను పేమెంట్ కలెక్ట్ చేసుకోవాలి కానీ నేను మర్చిపోయాను, కానీ వాడు దాన్ని సేమ్ ఇన్కమ్గా చూపించుకొని దానిపైన ట్యాక్స్ కట్టి రిటర్న్ కూడా టైంకి ఫైల్ చేసి అవన్నీ కరెక్ట్ చేసినప్పుడు ఐ విల్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ అసెసింగ్ డిఫాల్ట్. సేమ్ ప్రొవిజన్, జస్ట్ మిర్రర్ పెట్టుకొని చూసుకోండి. Levy of penalty for failure to collect tax and pay tax. No penalty will be chargeable under section 221 from such person unless the assessing officer is satisfied that the person has without good and sufficient reason failed to collect the tax. Okay, so general గా penalty ఏం పడదు, వాడు జెన్యున్ గానే మర్చిపోయాడు లేకపోతే ఆన్సర్ చేయలేదు అని చెప్పేసి. Interest payable for failure to collect and pay tax within the prescribed time. If the person responsible for collecting tax does not collect a tax or after collecting the tax fails to pay it as required under this section, he shall be liable to pay simple interest at the rate of 1% per month or part of the month on the amount of such tax from the date on which such tax was collectible to the date on which tax was actually paid, and such interest shall be paid before furnishing the quarterly statement for each quarter in accordance with the provisions of subsection 3. ఎగ్జాంపుల్ మనం అక్కడ ఏమనుకున్నాము, నువ్వు టీడీఎస్ డిడక్ట్ చేసుకోవాల్సింది కానీ నువ్వు టీడీఎస్ డిడక్ట్ చేయలేదు, ఆర్ డిడక్ట్ చేసావు కానీ గవర్నమెంట్ కట్టట్లేదు. సో డిడక్ట్ చేయాల్సినప్పటి నుంచి అంటే లైక్ ఫ్రమ్ ద డేట్ ఆన్ విచ్ యూ షుడ్ హావ్ డిడక్ట్ ద టీడీఎస్ టు ద డేట్ ఆన్ విచ్ యూ యాక్చువల్లీ పేడ్, దానిపైన 1%. టీడీఎస్ డిడక్టెడ్ బట్ నాట్ పేడ్కి 1.5% కదా, ఇక్కడ అట్లా కాకుండా ఇక్కడ ఓన్లీ 1% కాన్సెప్ట్ ఉంది, 1.5% కాన్సెప్ట్ ఇక్కడ లేదు. అదర్ ప్రొవిజన్స్, సర్టిఫికేట్ ఫర్ కలెక్షన్ ఆఫ్ ట్యాక్స్ ఎట్ ద లోవర్ రేట్. మనం టీడీఎస్కి ఏమనుకున్నాము, సార్ నాకు ఇంత టీడీఎస్ పడాల్సిన అవసరం లేదు, కొంచెం తగ్గించండి అని అనుకుంటే మనం అసెసింగ్ ఆఫీసర్కి రిక్వెస్ట్ పెట్టుకున్నాం, సార్ నాకు తక్కువ రేట్లో నాకు ట్యాక్స్ పడాలి అని చెప్పేసి. ఓకే, సో తక్కువ రేట్లో పడాలి అనుకుంటే అసెసింగ్ ఆఫీసర్ మనకు ఒక సర్టిఫికేషన్ ఇష్యూ చేశాడు, ఆ సర్టిఫికేట్ తోటి మనం తక్కువ టీడీఎస్ రేట్కి మనం అప్లై చేసుకున్నాం. అట్లాగే ఇక్కడ కూడా మనకు ఆ ఆప్షన్ ఉంది, సేమ్ ప్రొవిజన్. ప్రాసెసింగ్ ఆఫ్ ద టీసీఎస్ స్టేట్మెంట్, టీడీఎస్ స్టేట్మెంట్ని ఎట్లయితే ప్రాసెస్ చేస్తున్నారో టీసీఎస్ ప్రొవిజన్ని కూడా అలాగే ప్రాసెస్ చేస్తారు. అర్థమెటికల్ ఎర్రర్స్ ఆన్ ది ఫేస్ ఆఫ్ ద ఇట్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే, రాంగ్ ఉంటే, లేదంటే తప్పు సెక్షన్ వాడితే, తప్పు రేటు వాడితే, తప్ప క్యాలిక్యులేషన్ చేస్తే అవన్నీ ఆటోమేటిక్గా చేసేస్తారు. 235 ప్రకారం పెనాల్టీ ఉంటుంది, అక్కడ కూడా మనం చెప్పాము, ఇక్కడ కూడా ఉంటుంది 200 రూపీస్ పర్ మంత్ అనేది. ఇంట్రెస్ట్ 1%, ఇది కూడా చెప్పాను. రీఫండ్ ఏమైనా ఉంటే మీకు 1 year లోపు వచ్చేస్తుంది. అడ్వాన్స్ ట్యాక్స్ నేను నెక్స్ట్ టాపిక్లో చెప్తాను గైస్, ఇట్ ఈస్ యాక్చువల్లీ బికమింగ్ టూ లేట్ అండ్ ఓన్లీ ఫ్యూ పీపుల్ ఆర్ వాచింగ్ ఎట్ ద మూమెంట్. గైస్, ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? ఐ నో వీఆర్ గోయింగ్ సో ఫాస్ట్, బట్ ఐ హోప్ ద సెషన్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ యూ. బిఫోర్ వీ క్లోజ్, ఎనీబడి హ్యావింగ్ ఎనీథింగ్ టు సే? Anything guys before we close? Shall we close? Thank you Rajashekaran, thank you. Okay, so I'm closing the session guys, and thank you very much for staying so late. 12:30 వరకు కూడా you are awake and you are studying. So for this you will definitely get the reward. ఈ రివార్డ్ మీకు ఎగ్జామ్లో మార్క్స్ రూపంలో వచ్చేస్తుంది. కాకపోతే సేమ్ మొమెంటమ్ని క్యారీ చేయండి, నెక్స్ట్ 20-25 days వరకు క్యారీ చేయండి, అండ్ యువర్ హార్డ్ వర్క్ will be paid off properly, okay, in the form of marks. Thanks for watching. Have a nice day.